హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల ప్రేమ దొంగ. ఎన్ భారతీదేవి గారు రచించారు. 1985లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం రండి. మరి చట్టాన్ని మార్చగలిగేది ప్రేమ, సాంప్రదాయపు సంఖ్యలు తెంచగలిగేది ప్రేమ, ప్రేమానుభవాన్ని రుచి చూడని జీవితం వ్యర్థం. ప్రేమనే 2 అక్షరాలకున్న శక్తి ఈ ప్రపంచంలో మరి దేనికి లేదు. ప్రేమ కలుగక బతుకు చీకటి అన్నాడొక కవి. నిజమైన ప్రేమికుల హృదయాల్లో 6 ఋతువుల్లోనూ వలపు వసంతాలే. బంగాళాఖాతంలో వాయుగుండం ఫలితంగా ప్రతి 10 నిమిషాలకొకసారి ఆకాశవాణి కేంద్రం నుంచి తుఫాన్ హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి. సముద్రాన్ని నమ్ముకుని బ్రతికే జాలర్లు, అగ్ని కుల క్షత్రియులు తమ గుడిసెల్ని వదిలి ప్రాణాలు అరచేత పట్టుకుని దేవాలయాల్లో సత్రాల్లో తలదాచుకున్నారు. చేపల వేటకు మరపడవల్లో సముద్రం మీదకెళ్లిన కొంతమంది జాలర్ల ఆచూకీ తెలియలేదు. జాలర్లు సముద్రం మీదకెళ్లడం ఎంత మామూలో, నీళ్లల్లో పడి అప్పుడప్పుడు కొంతమంది చావడం కూడా అంత మామూలే. అయినా వాళ్లు కులవృత్తిని మాత్రం మానరు. వాళ్లకు సముద్రమే దేవుడు, దేవాలయం. సముద్రపు అలలు ప్రచండ వేగంతో వీస్తున్న గాలులకు ఆకాశాన్ని అంటుకుంటున్నాయా అన్నంత ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. నొరగలు కక్కే కెరటాలతో వెండి జరియంచు చీర కట్టుకున్న అప్సరసలా అందంగా కనిపించే సముద్రం వాయుగుండం ఏర్పడినప్పుడు భయంకరమైన అలల హోరుతో గుండెలను జలదరింపజేస్తుంది. తుఫాను మూలంగా పగలే చీకట్లు ముసురుకున్నాయి. మువ్వలవానిపాలెం విశాఖపట్నంలో ఒక భాగమే అయినా సముద్రపు అంచున సిటీ రణగుణ ధ్వనులకు దూరంగా ఉండడం మూలన అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒకవైపున సముద్రం, మరోవైపు ఎత్తైన పర్వత శ్రేణులు, ఎటు చూసినా పచ్చని చెట్లు. ప్రకృతిలోని అందాలన్నీ అక్కడే రాసిపోసినట్టుగా ఉంటుంది. సముద్రానికి దగ్గరగా ఎత్తైన కొండలను తొలచి చదును చేసి కట్టిన 3 అంతస్తుల మేడ డాక్టర్ జయరాంది. విశాఖపట్టణ ప్రముఖులందరికీ అతను తెలుసు. ఆయనకు 6 ఫారెన్ డిగ్రీలున్నాయి. చాలా డబ్బు, పలుకుబడి ఉన్న వాళ్లకు మాత్రమే అతని విజిటింగ్ ఫీజు అందుబాటులో ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వచ్చేపోయే వాహనాలతో, పేషెంట్స్తో అతని నర్సింగ్ హోం పెళ్లిళ్లులా సందడిగా ఉంటుంది. ఆ తుఫాన్ మూలంగా నర్సింగ్ హోంలో కూడా రద్దీ తగ్గింది. సాయంత్రం 4 గంటలయింది. వర్షాన్ని చూస్తూ వరండాలో కూర్చున్నాడు జయరాం. 3వ అంతస్తులో జయరాం వాళ్లమ్మ, నాన్నగారు ఉంటారు. కింద 2 అంతస్తులు నర్సింగ్ హోంగా ఉపయోగిస్తున్నాడు డాక్టర్ జయరాం. డాక్టర్ బాబు, ఈ అమ్మను మీరే కాపాడాలి అంటూ ఒకేసారి 4-5 గొంతుకులు కోలాహలంగా వినిపించడంతో సోఫాలోంచి లేచి గుమ్మం దగ్గరకు వచ్చాడు డాక్టర్ జయరాం. వాళ్లంతా జోడుగుళ్లపాలెం జాలర్లు. డాక్టర్ జయరాంలో చాలామంది పేరున్న డాక్టర్స్లో కనిపించిన ఒక ప్రత్యేకత ఉంది. మామూలు మనుషులకు అతని విజిటింగ్ ఫీజు అందుబాటులో ఉండదన్న విషయం తెలిసి సామాన్యంగా అటువంటి వాళ్ళు అతని దగ్గరికి రారు. ప్రాణాపాయ స్థితిలో పేదవాళ్లు ఎవరైనా తన నర్సింగ్ హోంకొస్తే ఫీజు విషయం ఆలోచించకుండా వాళ్లకు ట్రీట్మెంట్ ఇస్తాడు. మందులు కూడా కొనుక్కునే స్తోమత లేని వాళ్లకు మందులు కూడా అతనే ఇస్తాడు. అక్కడున్న జాలర్లందరికీ ఆ విషయం తెలుసు. ప్రాణం మీదకొచ్చినప్పుడు దిక్కుతోచని స్థితిలో అతని కోసం వస్తారు ఎప్పుడైనా వాళ్ళు. జాలరి సోముల వయసు 50 సంవత్సరాలుంటుంది. జాలరి వాళ్ళందరికీ అతను పెద్ద. బాబు, తుఫానని తెలిసిన బతుకు తెరువు కోసం 10 మంది మరపడవలో సముద్రం మీదకెళ్ళాం. గవర్నమెంటోళ్లు మడపడవలన్నీ వాళ్ళు స్వాధీనం చేసి మా జాలర్లందర్నీ కొండ మీద దేవాలయం దగ్గరకు రమ్మన్నారని మా రాములు ఇంకో బోట్లో మా కాడకొచ్చి చెప్పడంతో అందరం తిరుగుముఖం పట్టాం. నీటిలో నుంచి బుడగలొస్తున్నాయి. అలాంటి బుడగలొచ్చిన కాడ వల విసిరితే పెద్ద చేప పడుతుంది. చేప పడతాదన్న ఆశతో అటేపు వల విసిరినా. వల బరువనిపించింది. పెద్ద చేప పడిందని సంతోషంతో నేను మల్లన్న కలిసి వల పడవలోకి లాగాం. చిత్రం, వల్లో పడింది చేప కాదు బాబు, ఒక అమ్మాయి. లాగు సొక్కా ఉంది ఒంటిమీద. మాకు తెలిసినట్టుగా ఆ అమ్మ చేత తాగిన నీరు కక్కించాం. ఆ అమ్మ బతుకుతుందో లేదో బాబు, ఒళ్ళు మంచు ముద్దలా ఉంది. తీరం చేరగానే పడవలోంచి ఎమ్మను మంచంలో వేసుకుని మీ కాడకు తీసుకొచ్చాం బాబు అన్నాడు సోములు. నేను చూస్తాను, ఆ అమ్మాయిని గదిలో పడుకోబెట్టండి అంటూ లోపలికెళ్లాడు డాక్టర్ జయరాం. సోములు ఆ అమ్మాయిని చేతుల మీద ఎత్తుకొచ్చి జయరాం చూపించిన బల్ల మీద పడుకోబెట్టి బయటకొచ్చాడు. ఒంటిమీద గోచీపాత తప్ప ఒంటి నిండా గుడ్డ కూడా నూచుకొని ఆ జాలర్లలో మంచి మానవత్వం నిండుగా ఉంటాయి. ప్రాణాలకు తెగించి చేపలు పట్టి సంపాదించేది వాళ్లకు కడుపు నిండా తినడానికి చాలదు.
వాళ్ళు పట్టి తెచ్చిన సముద్ర సంపద ఎంతోమంది దళారులను లక్షాధికారులను చేస్తుంది. విదేశీ ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతోంది. వాళ్లకు మాత్రం ఎప్పుడూ గంజినీళ్లే. ఆ అమ్మాయి బ్రతకాలని చలికి వణుకుతూ కూడా వాళ్ల దేవతకు మొక్కుకుంటూ బొమ్మల్లా అలాగే నిల్చున్నారు. డాక్టర్ జయరాం 2 నిమిషాల్లో బట్టలు మార్చుకుని కన్సల్టింగ్ రూంలోకొచ్చాడు. అచేతనంగా పడున్న ఆ అమ్మాయి దగ్గరకొచ్చాడు. వైటు ప్యాంట్లో ఎరుపు రంగు షర్టు టక్ చేసుకుంది. డాక్టర్ జయరాం కళ్లకు ఆ అమ్మాయి అందాలు కనిపించడం లేదు. మృత్యువుతో పోరాడుతున్న మనిషి కనిపించింది. తన పని ప్రారంభించాడు. నిమిషాలు దొర్లిపోతున్నాయి. ఆ అమ్మాయిలో చలనం కనిపించలేదు. జయరాం పరిగెత్తుతున్నట్టుగా మేడ మీదకెళ్లి తన ప్యాంటు షర్టు తీసుకొచ్చాడు. అతని నర్సింగ్ హోంలో 2 కాంపౌండర్లు, 2 నర్సులు ఉన్నారు. ఒక నర్సు సెలవులో ఉంది. ఇంకో నర్సు డ్యూటీ ముగించుకుని అంతకు ముందే వెళ్ళింది. ఆ అమ్మాయి ఒంటిమీదున్న తడిబట్టలు తక్షణం మార్చాలి, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. డాక్టర్ జయరాం 1 నిమిషం ఆలోచించాడు. డాక్టర్గా అతని కర్తవ్యం గుర్తుకొచ్చింది. వెంటనే ఆ అమ్మాయి బట్టలు మార్చాడు. చేతుల మీద ఎత్తుకుని తీసుకొచ్చి స్పెషల్ రూంలో బెడ్ మీద పడుకోబెట్టి బయటకొచ్చాడు. బాబూ, ఆ యమ్మ బ్రతుకుతుందా? అందరూ ఒకేసారి ఆతృతగా అడిగారు. డాక్టర్ జయరాం నిశితంగా వాళ్ల ముఖాల్లోకి చూశాడు. అందరి ముఖాలు దైన్యంగా ఉన్నాయి. ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురావడం ఇంకో 10 నిమిషాలు ఆలస్యమైతే ఆమెను బ్రతికించగలిగేవాణ్ణి కాదు. ఇప్పుడు ప్రమాదం తప్పింది. ఇంకేం భయం లేదు. మీరంతా వెళ్ళిపోండి. రేపు ఉదయాన్నే వచ్చి చూదురుగాని అన్నాడు చిరునవ్వుతో డాక్టర్ జయరాం. దండాలు బాబు, ధర్మప్రభువులు, తమరు 100 ఏళ్లు పిల్లాపాపలతో సుఖంగా ఉండాలి అంటూ కృతజ్ఞతతో 2 చేతులు జోడించి దండం పెట్టాడు సోములు. జాలర్లంతా వెళ్ళిపోయారు. జయరాం పేషెంటున్న గదిలోకి వెళ్ళాడు. తన ప్యాంటు షర్టు వేసుకుని అమాయకంగా పసిపాపలా నిద్రపోతున్న ఆ అమ్మాయిని చూస్తుంటే ఒక్క క్షణం జయరాం మనసులో ఏదో తెలియని ఆత్మీయతాభావం కదలాడింది. కుర్చీని పేషెంట్ మంచానికి దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు. తెల్లటి దుప్పటి పరిచిన బెడ్ మీద మెరుపు తీగలా పడుందామె. ఫ్యాను గాలికి ముంగురులు పచ్చని నుదుటిని అల్లరిగా ముద్దు పెట్టుకుంటున్నాయి. మెడలోని లాకెట్ చైను ఒక పక్కకు జారి షర్టు గుండికి చిక్కుకుని ఊగిసలాడుతోంది. ఆ అమ్మాయి కనురెప్పల వైపు తదేకంగా చూస్తూ కూర్చున్నాడు. అతను డాక్టర్గా ఎంతోమంది ఆడవాళ్ల శరీరాలను చూశాడు. కాని ఆ అమ్మాయి శరీరంలోని మెరుపుతనం, లావణ్యం ఎవరిలోనూ కనిపించలేదు. తన చేతి మరక ఆ అమ్మాయి శరీరం మీద పడుతుందేమో అన్నంత నాజుగ్గా ఉంది. మంచినీళ్లు తాగినా కనిపించేటంత పలచగా శంఖంలా ఉంది మెడ. పాలు మేగడలతో ఏసీ రూముల్లో పెరిగిన ముద్ద గులాబీలా ఉంది. ఆ అమ్మాయిలో కొద్దిగా చలనం కనిపించింది. ఆ అమ్మాయి శరీరం భరించగలిగినన్ని ఇంజెక్షన్లు అప్పటికే వాడాడు. ఆ అమ్మాయి అతి ప్రయత్నం మీద బరువుగా కనురెప్పలెత్తింది. ఎదురుగా కనిపించిన జయరాంను చూడగానే ఆమె కనురెప్పలు భయంతో రెపరెపలాడాయి. ఆమె మనసులోని భావాలు ముఖంలో చదువుతూ తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు జయరాం. మీకేం భయం లేదు, రెస్ట్ తీసుకోండి అంటూ జయరాం లేచి వెళ్లి తన గదిలో ఫ్లాస్క్లో ఉన్న టీని కప్పులో ఉంచి తీసుకొచ్చి ఆ అమ్మాయిని చేతులతో లేపి తలను తన ఛాతి కాంచుకుని పసిపాపకు తాగించినట్టుగా ఆమె చేత టీ తాగించాడు. వేడి టీ తాగిన తర్వాత కాస్త ఓపికొచ్చినట్టు అనిపించింది ఆ అమ్మాయికి. బెడ్ మీద నుంచి లేచి కూర్చోబోయింది. రెస్ట్ తీసుకోవాలి, కదలకూడదు అన్నాడు జయరాం చిరునవ్వుతో. ఆ అమ్మాయికంతా అయోమయంగా ఉంది. అతనెవరో ఏంటో అర్థం కావడం లేదు. ఆమె ఆ స్థితి నుంచి తేరుకోకముందే జయరాం ఇచ్చిన ఇంజెక్షన్ మత్తులో ఆమె కన్నెప్పలు బరువుగా మూతలు పడ్డాయి. ఆలోచనల్లో మునిగిపోయిన జయరాం వాళ్ళమ్మగారొచ్చి తనకెదురుగా కూర్చోవడం కూడా గమనించలేదు. కొడుకు వాలకానికి ఇందిరాదేవి ఆశ్చర్యపోయింది. ఏంటి బాబూ, నువ్వింతగా ఆలోచించే విషయం అంది నవ్వుతూ. జయరాం తల తిప్పి వాళ్ల అమ్మ ముఖంలోకి చూశాడు. నుదుటి మధ్య మెరుస్తున్న సింధూరం ఉషోదయపు సూర్యబింబంలా ఉంది. ఎల్లప్పుడూ ఆమె అధరాల మీద చిరునవ్వు కదలాడుతుంటుంది. మాతృత్వానికి మరో పేరులా నిండుగా ఉంటుంది. అమ్మా, మొన్న నువ్వు హైదరాబాద్కు వెళ్ళినప్పుడు తుఫాన్లో వేటకెళ్లిన జాలర్లు తమ వలలో పడిందని చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్న ఒక అమ్మాయిని తీసుకొచ్చారు మన నర్సింగ్ హోంకి. భగీరథ ప్రయత్నం చేసి ఎలాగో ఆ అమ్మాయిని బ్రతికించగలిగాను. ఇప్పటికి కోలుకుంది. నువ్వెవరు ఏంటి అని అడిగితే ఏడుస్తుంది తప్ప సమాధానం చెప్పదు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడికి పంపించాలో నాకు అర్థం కావడం లేదు. వయసు ఎంత ఉంటుంది? 19 సంవత్సరాలు ఉండొచ్చు. బాబూ, తొందరపడి ఆ అమ్మాయిని డిశ్చార్జ్ చేయకు. మన నర్సింగ్ హోంలోనే ఉండనివ్వు. వయసులో ఉన్న ఆడపిల్ల, రాబందులు, తోడేళ్లాంటి మనుషులు ఆమెను పవిత్రంగా ఉండనిస్తారా? నువ్వే ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసిన వాడు పోతావు. ఆ అమ్మాయికి ప్రమాదంలో షాక్ తినుండొచ్చు. 4 రోజులు పోతే వివరాలను చెబుతుంది. ఈలోగా ఆమెను వెళ్ళమనొద్దు.
ఏంటమ్మా నువ్వనేది? ఆ అమ్మాయిని ఎంతకాలమని మన నర్సింగ్ హోంలో ఉంచుకుంటాం? పోనీ మన ఇంట్లో ఉంచుకుందాం. మనింట్లోనా? అవును బాబూ. ఈ లంకంత మేడలో నువ్వు నీ కన్సల్టింగ్ రూంలోకి మీ నాన్నగారు ఆయన బిజినెస్ మీద వెళితే పగలంతా ఒంటరిగా ఉండలేకపోతున్నాను. మాట్లాడ్డానికి మనుషులు కరువైనట్లుగా నేనెంత బాధపడుతున్నానో నీకేం తెలుసు? ఈ ఇంట్లో నాకు తోడుగానైనా ఉంటుంది. 25 రూపాయలిస్తే పని మనిషి నీకు తోడుండదా? ఎందుకమ్మా మనకు లేనిపోని ఈ గొడవ? రేపుదయం ఆ అమ్మాయి తనకెవరూ లేరంటే ఆమె బాధ్యతంతా మన మీద పడుతుంది. అలా అనుకు బాబూ. రోజూ పేపర్లలో మానభంగాలు, ఆత్మహత్యలంటూ పడే వార్తలు చదువుతూనే ఉన్నాంగా. అన్నీ తెలిసి ఒక ఆడపిల్లను ఒంటరిగా బయటకు పంపుతావా? ఆ అమ్మాయిని నా దగ్గరకు సోములు తీసుకొచ్చాడు. అతనికి అప్పచెబుదాం. ఇందిరాదేవి మనసులో బాధావీచికలు కదలాడాయి. తినటానికి తిండి కూడా లేనివాళ్లు ఆ అమ్మాయిని ఎలా పోషిస్తారు? అవన్నీ మనకెందుకు? చిరాగ్గా అన్నాడు జయరాం. సోములు కూడా ఈ లేనిపోని బెడద నాకెందుకు అనుకుంటే ఆ అమ్మాయి సముద్ర గర్భంలో కలిసిపోయేది. మానవత్వం ఉన్న మనిషిగా చదువు, సంస్కారం లేని సోములు ప్రాణాలకు తెగించి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తే చదువు, సంస్కారం అన్నీ ఉండి ఆ అమ్మాయిని చేతులారా నాశనం చేస్తావా జయరాం? మనిషికి సంపాదన ఒకటే ముఖ్యం కాదు. సంపాదన మనిషికి అంతస్తును పెంచుతుంది గాని ఆత్మ వికాసాన్ని కలిగించదు. ఇదేనా నీ వ్యక్తిత్వం? ఇదేనా నీకు నీ వృత్తి నేర్పిన మానవత్వం? కోపంగా అంటున్న వాళ్ళమ్మకు ఎదురు సమాధానం చెప్పలేకపోయాడు. జయరాం, ఈ విషయమై వాదోపవాదాలెందుకు? ఆ అమ్మాయిని అనాథగా సమాజంలోకి పంపడానికి ఒక తల్లి మనస్సు అంగీకరించదు. తన వాళ్ల వివరాలు చెప్పి తనింటికి వెళతానని ఆ అమ్మాయి చెప్పే వరకు ఆ అమ్మాయి మనతోనే ఉంటుంది అంటూ లోపలికెళ్ళింది ఇందిరాదేవి. ఆమె ఒక నిర్ణయానికొస్తే ఇక దానికి తిరుగుండదు. ఆ విషయం జయరాంకు తెలుసు. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు, అమ్మ ప్రేమను పొందబోతోంది అనుకున్నాడు. రాత్రి 10 గంటలయింది. బెడ్రూంలో ఎత్తైన తలగడకు వెన్నానించి విశ్రాంతిగా ఆస్వాదించే ముద్రలో ఉన్నారు హరిప్రసాద్ గారు. ఆయన మోకాల మీద తలాంచుకుని కూర్చుంది ఇందిరాదేవి. ఇందు, నువ్వు తొందరపడ్డావేమో. ఆ అమ్మాయిని సోములకి అప్పచెప్తే సరిపోయేది. పెళ్లికాని ఆడపిల్ల బాధ్యత తీసుకున్నావు. నువ్వు తీసుకున్న నిర్ణయం పొరపాటేమనిపిస్తోంది. ఎందుకలా అనుకుంటున్నారు? పాపం ఎండముఖం కూడా తెలియనట్టుగా అమాయకంగా ఉన్న ఆ అమ్మాయి ఆడపిల్ల ఒంటరిగా సినిమాకెళ్తే క్షేమంగా తిరిగొస్తుందన్న నమ్మకం లేని ఈ రోజుల్లో ఎలా బ్రతుకుతుందండి? ఆ అమ్మాయి బ్రతకాలనుకున్నా ఈ సమాజం బ్రతకనిస్తుందా? అయినా మీరు కూడా ఇలా మాట్లాడుతుంటే వినడానికి బాధగా ఉంది నాకు. మనకింత ఆస్తుంది కదా. ఈ ఆస్తికంతకు ఒక్కగానొక్క వారసుడు మన జయరాం. ఆ అమ్మాయి తినడానికయ్యే ఖర్చు మనకెక్కువవుతుందా? మనింట్లో ఎంతమంది నౌకర్లు లేరు? వాళ్లలో ఆ అమ్మాయి కూడా ఒకటి. ఆ అమ్మాయిని చూస్తుంటే మనసులో చేయి పెట్టి కెలికినట్టుగా ఉంది. ఆ మాటలంటున్నప్పుడు ఇందిరాదేవి గొంతులో జీర పలికింది. లాలనగా ఆమె వెన్ను నిమురుతూ కూర్చున్నారు హరిప్రసాద్ గారు. ఇందు, ఇన్ని సంవత్సరాల మన కాపురంలో నువ్వు నన్ను అర్థం చేసుకోగలిగింది ఇంతేనా? ఒక ఆడపిల్లకి అన్నం పెడితే ఖర్చవుతుందని కాదు నేను భయపడేది. జయరాం వయసులో ఉన్నాడు. పెళ్లి కాని మగవాడి మనసు కోతి మనసు లాంటిది. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలీదు. జరగకూడని జరిగితే అప్పుడేం కావాలి? మన జయరాం మీరనుకుంటున్నంత నిగ్రహం లేనివాడు కాదండి. వాడొక బాధ్యత గల డాక్టర్. ఒకప్పుడు నేను కూడా మీ నాన్నగారి ఫ్యాక్టరీలో బాధ్యత గల మేనేజర్నే. తర్వాత ఏం జరిగింది? నేను బాధ్యతగా ప్రవర్తించానా? నీ ప్రేమలో పడి ఉద్యోగం కూడా పోగొట్టుకోలేదు. భరత మాటల్లో తొంగి చూస్తున్న చిలిపితనానికి ఇందిరాదేవి చెక్కిళ్లు మంకెన పూలయ్యాయి. ఇందు, 40 సంవత్సరాలు దాటిన తర్వాతనే అనుభూతులు మధురంగా ఉంటాయనుకుంటాను. మీకు వయసు పెరుగుతున్న కొద్దీ చిలిపితనం ఎక్కువవుతోంది. జయరాం పెళ్లి చేసుకున్నట్టయితే ఇప్పుడు మీరు తాతయ్య కూడా అయ్యేవారు అంది ఇందిరాదేవి నవ్వుతూ. నువ్వు నన్నిలా ప్రేమగా చూసినంతకాలం ముసల్తనం నా దరిదాపులు కూడా రాదు. మాటలతోనే అప్పుడు నన్ను మోసం చేసి మీ వెంట తిప్పుకున్నారు. ఇప్పుడు మాత్రం తిరగడం లేదా అన్నారు హరిప్రసాద్ గారు నవ్వుతూ. ఇప్పుడా? చూడండి, పెళ్లి కానంత వరకు ఆడది ప్రేమించిన వాడి చుట్టూ తిరుగుతుంది. పెళ్ళైన తర్వాత మగాడు ఆడదాని చుట్టూ తిరుగుతాడు. నిజం చెప్పిందో. ఒక్క రాత్రైనా నన్ను దూరంగా పడుకొనిస్తావా? మీరు పక్కన లేకపోతే నేను పడుకోలేను, రండి అంటూ ఆహ్వానించేది నువ్వు కాదు. సర్లేండి సరసం అంటూనే భర్త గుండెలకు అంటుకుపోయింది. ఇప్పుడు చూడు ఎలా అల్లుకుపోతున్నావో ఇందిరాదేవి చెవిలో గుసగుసలాడుతూ అన్నాడు. అబ్బా ఏంటిందో ఆతురతగా అడిగారు హరిప్రసాద్ గారు. మీ గెడ్డం ముళ్ళు గుచ్చుకున్నట్లుగా గుచ్చుకుంటుంది. ఉదయం గెడ్డం చేసుకుంటే సాయంత్రానికి పెరుగుతుంది. ఇక నుంచి ఉదయం మానేసి సాయంత్రం పూట చేసుకుంటాను. భార్యను తన బాహువుల్లో బంధిస్తూ అన్నారు. భర్త అనురాగానికి కరిగి ప్రేమనదిలా ప్రవహించి భర్తలో ఏకమైంది ఇందిరాదేవి.
వారం రోజులు గడిచిపోయాయి. ఆ అమ్మాయి నర్సింగ్ హోం నుంచి జయరాం ఇంట్లోకి మారింది. ఆ అమ్మాయి తన పేరు లహరి అని చెప్పింది. అప్పట్నుంచి అందరూ ఆమెను పేరు పెట్టి పిలుస్తున్నారు. అంకుల్ అంకుల్ అంటూ తను ఇంట్లో ఉన్నంతసేపు క్షణం వదలకుండా తిరిగే లహరంటే సహజమైన ప్రేమ కలిగింది హరిప్రసాద్ గారికి. ఆ అమ్మాయి తన మేనకోడలు అనిపిస్తుందే తప్ప ఎవరో అనాథ అనిపించడం లేదాయనకు. ఇందిరాదేవికంతే. లహరిని కారులో తీసుకెళ్లి లహరి కోసం రకరకాల ఖరీదైన ఫ్యాన్సీ డ్రెస్సులు కొంది. చీరలు కట్టుకోవడం తనకు చేతకాదని లహరి చెప్పడంతో ఆ డ్రెస్సులు కొంది. లహరి కోసం వాళ్ళమ్మ నాన్నగారు అంత డబ్బెందుకు ఖర్చు పెడుతున్నారో జయరాంకి అర్థం కావడం లేదు. ఆంటీ అంకుల్ అంటూ అల్లరిగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే లహరి జయరాం లోపలికి రాగానే కరెంట్ షాకు తిన్నదానిలా బొమ్మలా కూర్చుంటుంది. గంభీరంగా హుందాగా ఉండే అతని రూపం, ఒత్తుగా ఉండే అతని మీసాలు చూడగానే పులిని చూసి బెదిరి పారిపోయే లేడిపిల్లలా పరిగెత్తుకుంటూ తన గదిలోకెళ్లి తలుపులు మూసుకుంటుంది. ఇందిరాదేవి చూసినా చూడనట్టుగా ఉంటుంది. లహరి ముఖం చూస్తే పసితనపు ఛాయలు పూర్తిగా తొలగిపోయినట్టుగా అమాయకంగా ఉంటుంది. విశాలమైన కళ్లల్లో చిత్రమైన కాంతులు మెరుస్తాయి. రకరకాల డ్రెస్సుల్లో ఆకర్షణీయంగా రోజుకొక రకమైన అందంతో కనిపిస్తుంది. ఆమెను గురించి ఆలోచించాలని లేకపోయినా రోజులో ఏదో ఒక టైంలో ఇంట్లో జయరాంకు కనిపిస్తూనే ఉంటుంది లహరి. అతని ఆలోచనల్లో చోటు చేసుకుంటుంది. సుందరమైన శరీర సౌష్ఠవం, అపురూపమైన లావణ్యం, ముద్దులొలికే ముఖం. ఒకసారి చూసిన వాళ్ళు లహరి వైపు మరోసారి చూడకుండా ఉండలేరు. లహరొచ్చి 2 వారాలైంది. ఆమెను వదిలి ఉండలేమేమో అన్న స్థితికొచ్చారు హరిప్రసాద్ గారు, ఇందిరాదేవి కూడా. జయరాంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఎంత త్వరగా లహరిని ఇంట్లో నుంచి పంపుదామా అని ఆలోచిస్తున్నాడు. ఒకరోజు సోములొచ్చాడు జయరాం దగ్గరకు. సోముల్ని మేడ మీద నుంచి చూస్తున్న లహరి కిందకొచ్చింది. జయరాంను చూసి వచ్చినంత వేగంగానూ లోపలికెళ్ళింది. దండాలు బాబుగారు. ఏంటి సోములు, ఏంటిలా వచ్చావు? మళ్ళీ ఎవరినైనా తీసుకొచ్చావా అన్నాడు జయరాం నవ్వుతూ. లేదు బాబుగారు, చిన్నమ్మగారు బతికితే మా దేవతకు జాతర చేస్తామని మొక్కుకున్నాం. అమ్మోరికి మేమంతా చందాలేసుకుని పోతును బలిచ్చి పసుపు కుంకాలతో మా తండా అంతా ఇయాల జాతర చేస్తున్నాం. తమరు మా లాంటోళ్ల ఇళ్లకు రారు కదా బాబు. మీరు అనుమతిస్తే అమ్మాయి గారిని జాతరకు తీసుకువెళదామని వచ్చాను అంతే బాబు అన్నాడు సోములు. ఆ రోజు శనివారం కావడం వలన ఇందిరాదేవి కోవెలకెళ్ళింది. రాత్రి 10 గంటలు దాటితేనే గాని హరిప్రసాద్ గారు ఇంటికి రారు. వాళ్ల అనుమతి లేకుండా లహరిని సోములతో పంపితే ఏమంటారో అని అనుమానంగా ఉన్నా సోములు మాట కాదనలేక లహరి లోపలుంది తీసుకెళ్ళు అన్నాడు. పనిచేసే కుర్రాన్ని పిలిచి బట్టలు మార్చుకుని కిందకు రమ్మని కబురు చేశాడు. 10 నిమిషాల తర్వాత తన ముందు నిల్చున్న లహరిని చూసి ఒక్క నిమిషం ఆమె మీద నుంచి చూపు మరల్చుకోలేకపోయాడు. ఆరెంజ్ కలర్ పంజాబీ డ్రెస్లో ఖజురహో శిల్పం ప్రాణం పోసుకున్నట్టుగా ఉంది లహరి. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ లహరి వింది. వెళ్ళనా అన్నట్టుగా జయరాం వైపు చూసింది. సోములు, లహరిని పూజా కార్యక్రమం అయిపోగానే పంపించు అన్నాడు జయరాం. అట్టేగా బాబు, సిన్నమ్మ నేనెళ్ళి రిక్షా పిలుచుకొస్తాను అంటూ సోములు బయటికెళ్ళి రిక్షా తీసుకొచ్చాడు. లహరి సోములు వెళ్ళిపోయారు. మళ్లీ తన పనిలో మునిగిపోయాడు జయరాం. ఇందిరాదేవి కోవెల నుంచి రాగానే లహరిని సోములతో పంపించినందుకు కొడుకు మీద కోపడింది. లహరి రాక కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. ఉదయం 10 గంటలకు వెళ్లిన లహరి సాయంత్రం 5 గంటలైనా రాలేదు. సోములు, మల్లన్న, రాముడు మొదలైన పెద్దలంతా కలిసి వాళ్ల దేవతకు బలర్పించారు. పసుపు కుంకుమ దేవత కాళ్ల ముందు గుట్టగా పడింది. ఆడ మగ కలిసి అలసిపోయేదాకా ఆడుతూ పాడుతూ గడిపారు. బలర్పించిన మాంసం కూరతో అందరూ కలిసి భోంచేశారు. లహరి జరుగుతున్న తతంగమంతా చూస్తూ కూర్చుంది. జాలర్ల ఆటలు పాటలు చూస్తుంటే లహరికి తను చూసిన జంగిల్ పిక్చర్ గుర్తుకొచ్చింది. రాత్రి 8 గంటలైంది. ఇందిరాదేవి లహరి కోసం డ్రైవర్తో కారు పంపించింది. డ్రైవర్తో పాటు సోములు కూడా వచ్చాడు. లహరేది ఆతృతగా అడిగింది ఇందిరాదేవి. సోములకు తలమీద మంచుగడ్డలో పెట్టినట్టయింది. చిన్నమ్మగారు పెందలకాడే బయలుదేరారు బాబు. కూడా మా బుడ్డోను కూడా పంపించిన. ఈ వీధి మలుపు దాకా చిన్నమ్మను పంపి మా బుడ్డోడు తిరిగొచ్చినాడు. లేదు సోములు, లహరి అసలు ఇక్కడికి రానేలేదు. ఎక్కడికి పోయినది భయంగా అన్నాడు సోములు. అక్కడెక్కడో ఉంటుంది, వెళ్ళి చూడండి అన్నాడు జయరాం. జయరాం, నేను లేకుండా లహరిని బయట పంపించావు. ఇప్పుడు చూడు, మనం కూడా కారులో వెళదాం సోములు తీసుకుని అంది. జయరాం, ఇందిరాదేవితో పాటు సోములు కూడా కారులో బయలుదేరారు.
గుడి దగ్గర, గుడిసెల దగ్గర అంతటా వెతికారు. లహరి కనిపించలేదు. జయరాం మనసులో లేదు. బాబూ, సిన్నమ్మ 2 సార్లు సముద్రపొడ్డుకెళ్ళి కూర్చుంది. ఇప్పుడు కూడా అక్కడే ఉందేమో అన్నాడు సోములు. అందరూ లహరిని వెతుకుతూ సముద్రపొడ్డుకొచ్చారు. నిండు పున్నమి వెన్నెల కన్నెపిల్ల పొరువంలా ఎగిసిపడుతోంది. నెలరాజును అందుకోవాలని మింటికి ఎగిసిపడుతున్నాయి కెరటాలు. దూరంగా ఏదో ఆకారం కనిపించింది జయరాంకు. అటువైపు వెళ్ళాడు. అతని అనుమానం నిజమైంది. మోకాళ్ల మీద తలాంచుకుని ఏడుస్తూ కూర్చుంది లహరి. ఆ క్షణంలో లహరిని చూస్తుంటే ఎంతో జాలనిపించింది జయరాంకు. లహరి అన్నాడు మృదువుగా. మీరా, ఇక్కడికెందుకొచ్చారు? మీరంటే నాకు భయం. నేను రాను, ఇక్కడే ఉంటాను అంది లహరి ఏడుస్తూ. తల్లి కోసం ఏడుస్తున్న చంటిపాప రూపం గుర్తుకొచ్చింది జయరాంకు. నేనంటే ఎందుకు భయం లహరి? అమ్మ కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఒంటరిగా ఇక్కడికి ఎందుకొచ్చావు? వెళదాంరా అన్నాడు. అతనెంత మృదువుగా మాట్లాడుతున్నా లహరికి అతన్ని కన్నెత్తి చూడాలంటేనే భయం. అదిగో అమ్మ కూడా వచ్చింది. ఆంటీ వచ్చిందా అంటూ లేచి నిల్చుంది లహరి. నీకోసం మేమంతా ఎంత ఆదుర్దపడుతున్నాం. ఎందుకమ్మా ఒంటరిగా ఇక్కడికొచ్చావు అంది ప్రేమగా ఇందిరాదేవి. ఆంటీ అంటూ ఏడుస్తూ ఇందిరాదేవి భుజం మీద వాలిపోయింది లహరి. వెళదాం రామ్మా. ఆంటీ, నాకు డాడీ మమ్మీ కావాలి, వాళ్ళని చూడాలి అంది ఏడుస్తూ. గుండెల్లో చేయి పెట్టి కిలికినట్టు అనిపించింది ఇందిరాదేవికి. లహరిని తీసుకుని ఇందిరాదేవి జయరాం ఇంటికొచ్చారు. దారి పొడవునా ఏడుస్తూనే ఉంది. ఇంటికొచ్చిన తర్వాత కూడా ఏడుపు మానలేదు లహరి. జయరాం, ఇందిరాదేవి, హరిప్రసాద్ గారు ముగ్గురు ఆమె చుట్టూ కూర్చున్నారు. చూడమ్మా, మమ్మీ డాడీని చూడాలంటున్నాం. వాళ్ళెక్కడున్నారో చెప్పు అనునయంగా అన్నారు హరిప్రసాద్ గారు. తెలీదు అంది లహరి ఏడుస్తూ. అసలేం జరిగిందో చెప్పమ్మా. నువ్వు అసలు విషయం చెబితే మీ అంకుల్, మీ డాడీ, మమ్మీ వాళ్ళు విషయాలు తెలుసుకుంటారు అంది ఇందిరాదేవి. మరో 15 గంటకి తేరుకుంది లహరి. మా డాడీ, మమ్మీ, నేను సింగపూర్ నుంచి ఓళ్ళో విశాఖపట్నానికి బయలుదేరాం. గమ్యాన్ని చేరుకోబోతున్నామని అందరం సంతోషపడుతున్న సమయంలో కెప్టెన్ చేస్తున్న అనౌన్స్మెంట్ వినిపించింది. ఎవరూ డెక్ పైకి వెళ్లొద్దు. మనకు దగ్గరకు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందట. వాయుగుండం ఏర్పడినప్పుడు సముద్రం అలా కల్లోలంగా ఉంటుంది. మీరు భయపడొద్దు. మిమ్మల్ని ఏదో ఒక తీరానికి చేర్చే బాధ్యత నాది. ధైర్యంగా ఉండండి అని. ప్రయాణికులంతా డెక్ మీదున్నవాళ్లు, క్యాబిన్లో ఉన్నవాళ్లు అందరూ ఒక చోట చేరారు. పెను తుఫాను గాలులు వీచడం మొదలుపెట్టాయి. ఆ గాలుల వేగానికి ఎగసిపడుతున్న అలలు నౌకను ఊపేస్తున్నాయి. అందరూ ధైర్యం కోల్పోతూ తమ తమ ఇష్టదైవాలకు మొక్కుకుంటున్నారు. నౌక ముందుకు సాగిపోతూనే ఉంది. ఆ రాత్రంతా ప్రయాణికులెవరూ నిద్రపోలేదు. కుంభరుష్టిగా వర్షం కురవడం మొదలుపెట్టింది. అలల హోరు, తుఫాను గాలులు పగలో రాత్రో కూడా తేలినంతగా చీకట్లు కమ్మాయి. కెప్టెన్ మరో అనౌన్స్మెంట్ చేశాడు. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఈ సమయంలో నౌకను తీరం చేర్చడం కష్టం. మా నౌకా సిబ్బంది లైఫ్ బాటిల్ను సిద్ధం చేస్తున్నారు. తీరం మనకు దగ్గరలో ఉంది. ప్రయాణికులంతా లైఫ్ బాటిల్ ద్వారా ప్రాణాలు కాపాడుకోండి అని. ఆ అనౌన్స్మెంట్ విని కొంతమంది ప్రయాణికులు బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. కొంతమంది పెద్దగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఆ గండం తప్పించమని మా మమ్మీ నాకు ధైర్యం చెబుతూ నన్ను దగ్గరకు తీసుకుంది. నౌకా సిబ్బంది లైఫ్ బాటిల్ను సిద్ధం చేసి నౌకలో నుంచి సముద్రం మీద కొదులుతున్నారు. మమ్మీ, డాడీ, నేను, మరో 2 ప్రయాణికులు లైఫ్ బోట్లో సముద్రం మీదకొచ్చాం. మా డాడీ మాతో లైఫ్ బోట్లో ఉన్న ఇంకొక అతను తెడ్లు వేస్తున్నారు. వెత్తున ఎగిసిపడుతున్న అలల వేగానికి లైఫ్ బోట్ ఊగిసలాడుతోంది. గాలి ఉధృతమైంది. మింటికి ఎగిసిపడుతున్న అలలు మా లైఫ్ బోట్ను తలకిందులు చేసింది. భయంతో మమ్మీ అని అరిచాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. నేను కళ్ళు తెరిచేసరికి ఈ నర్సింగ్ ఉన్నాను. తర్వాత సోముల తాత ద్వారా నేనిక్కడికి ఎలా వచ్చానో తెలుసుకున్నాను అంది లహరి ఏడుస్తూ. లహరి చెప్పిన దాన్ని బట్టి వాళ్ల మమ్మీ డాడీ చనిపోయి ఉండొచ్చు అనుకున్నారు అందరూ. లహరి చెప్పిన విషయం విన్న తర్వాత అందరి మనసులు బరువెక్కాయి. అంకుల్, మా డాడీ మమ్మీ నీళ్లలో మునిగిపోయారు కదూ? ఏడుస్తూ అడుగుతున్న లహరి వైపు జాలిగా చూశారు హరిప్రసాద్ గారు. నువ్వైనా చెప్పాంటే నాలాగే వాళ్ళు కూడా ఎక్కడికైనా చేరుకున్నారేమో. అలా జరిగితే నువ్వు అదృష్టవంతురాలువేనమ్మా అంది ఇందిరాదేవి బాధగా. లహరి, విశాఖపట్నంలో మీకు బంధువులున్నారా అన్నాడు అప్పటి వరకు మౌనంగా కూర్చున్న జయరాం. మా మమ్మీ చెబుతుండేది అప్పుడప్పుడు. మా తాతగారి పేరు అనంత పద్మనాభ ప్రసాద్ గారంట. మా అమ్మమ్మగారు రాజ్యలక్ష్మి. వాళ్లకు మా మమ్మీ ఒక్కతే కూతురట. నువ్వు ఇంతవరకు మీ తాతగారిని చూడలేదా అన్నారు హరిప్రసాద్ గారు. లేదన్నట్లుగా తలూపింది లహరి.
నువ్వింతకు ముందెప్పుడు విశాఖపట్నం రాలేదా? ఆశ్చర్యంగా అడిగింది ఇందిరాదేవి. రాలేదు. మా మమ్మీ కాలేజీలో చదువుతూ మా డాడీని ప్రేమించిందట. వాళ్ళ పెళ్లికి మా తాతగారు అమ్మమ్మగారు ఒప్పుకోలేదంట. మా మమ్మీకి వేరే సంబంధం చూశారట. మా మమ్మీ డాడీ రహస్యంగా సింగపూర్ పారిపోయారట. సింగపూర్లో మా డాడీ ఫ్రెండ్ ఉన్నారు. ఆయన ద్వారా అక్కడికెళ్ళి అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయారు. మా డాడీ బిజినెస్ చేసేవారు. ఒక నెల క్రితం మా తాతగారు జబ్బుతో బాధపడుతూ మమ్మీ కోసం కలవరిస్తున్నారని తెలిసింది. అప్పట్నుంచి విశాఖపట్నం వెళదామని మమ్మీ గొడవ చేయడం మొదలుపెట్టింది. అందుకని ముగ్గురం విశాఖపట్నం బయలుదేరాం. మా తాతగారిని చూడకుండానే మా మమ్మీ చనిపోయింది. నాకు వాళ్ళ పేర్లు తప్ప ఇంకేం వివరాలు తెలియవు. ఇంత సిటీలో పేరును బట్టి మనిషిని తెలుసుకోవడం చాలా కష్టం. అయినా ప్రయత్నించి మీ తాతగారి అడ్రస్ తెలుసుకుంటాను, బాధపడకమ్మా అన్నారు ఆయన అనునయంగా. అంకుల్ చెప్పింది విన్నావుగా, ఇంకెప్పుడు నువ్వు కంటతడి పెట్టకూడదు. మీ తాతగారి అడ్రస్ తెలుసుకుని నిన్ను ఆయనకు అప్పచెప్పే బాధ్యత నాది. ఉదయం నుంచి ఏడుస్తూనే ఉండుంటావు. వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకోమ్మా అంది ఇందిరాదేవి. లహరి లేచి లోపలికెళ్ళింది. ఆ రోజు ఆదివారం సాయంత్రం హాస్పిటల్లో కూడా పనుండదు. అప్పుడే నిద్రలేచిన జయరాం మొహం కడుక్కొచ్చి ఇంగ్లీష్ మ్యాగజైన్ చూస్తూ హాల్లో కూర్చున్నాడు. అడుగుల చప్పుడు వినిపించి చదువుతున్న పుస్తకంపై నుంచి కళ్ళెత్తి చూశాడు జయరాం. లహరి నిల్చునుంది. ఆమె చేతిలో పొగలు కక్కుతున్న టీ కప్పుంది. కల్మషమెరుగని లహరి కళ్ళు తెలిసి తెలియని కోరికల ఊహలతో కాంతులు వెదజల్లుతున్నాయి. అందమైన ఆమె మొహంలో మెరిసే కళ్ళు నీలాకాశంలో మెరిసే తారల్లా ఉన్నాయి. బిగుతైన మ్యాక్సీ డ్రెస్ ఆమె శరీరపు ఎత్తుపల్లాలను స్పష్టంగా చూపిస్తోంది. ఆమెను చూస్తున్న కొద్దీ జయరాం నరాల్లో రక్త ప్రసరణ అధికమైంది. నువ్వు తీసుకొచ్చావేం? రాంబాబు ఏమయ్యాడు అన్నాడు కావాలని గొంతును కఠినంగా మార్చి. అందమైన ఆమె కళ్ళు తడయ్యాయి. కోపాలకు కఠినత్వానికి దూరంగా అపురూపంగా పెరిగింది లహరి. ఆమెలాగే ఆమె మనసు కూడా చాలా సున్నితం. ఏ కొద్దిపాటి కాఠిన్యాన్ని కూడా భరించలేదు. రాంబాబు బజార్కెళ్లాడు. ఆంటీ అంకుల్ బయటికెళ్లారు. వంట మనిషి నిద్రపోతోంది. మీరు నిద్రలేచారని మీకు టీ కావాలేమో అని నేనే టీ కలిపి తీసుకొచ్చాను అంటూ పాటల్లా ఆ మాటలను అప్పజెప్పి టీ కప్పు అతని ముందున్న టీపై మీద పెట్టి బోన్లో నుంచి బయటపడ్డ లేడీలా లోపలకు పరిగెత్తింది. లహరి ముఖం చూసిన తర్వాత తను అనవసరంగా కోపం తెచ్చుకుంటూ ఆ అమాయకురాల్ని బాధ పెడుతున్నానేమో అనుకున్నాడు. ఆ భావన ఒక్క క్షణమే. మళ్ళీ అంతలోనే ఆమెవరు, తనెవరు, ఆమెను గురించి నేనెందుకు అంతగా ఆలోచిస్తున్నాను అనుకుంటూ టీ కప్పు అందుకున్నాడు. తన గదిలోకి వెళ్లి తలగల్లో ముఖం దూర్చి ఏడుస్తూ పడుకుంది లహరి. నేనేమన్నానని ఆయనకంత కోపం? ఏదో వంట మనిషి నిద్రపోతోంది, టీ కావాలేమనుకుని టీ కలిపి తీసుకెళ్తే పని మనిషిని చేదరించుకున్నట్లు చేదరించుకున్నారు. అసలు నేను చేసిన తప్పేమిటి? టీ ఇవ్వడమేనా? ఇంకెప్పుడు టీ ఇవ్వను. అనవసరంగా చొరవ తీసుకున్నానేమో. ఆయన అందరితో ఎంతో ఆత్మీయతగా చిరునవ్వులు కురిపిస్తూ మాట్లాడే ఆయన నన్ను చూడగానే ఎందుకలా చిరపట్లాడతారు? వాళ్ళింట్లో ఉంటున్నానని తేలిక భావమా, లేకపోతే ఎవరూ లేని అనాథననా? నా విషయం తెలీదేమో. సింగపూర్లో నాకున్న ఆస్తిలో 4వ వంతు కూడా ఉండదు ఈయనకు. ఆంటీని అంకుల్ని సింగపూర్ తీసుకెళ్లి అక్కడున్న మేడ ఇతర ఆస్తులు అమ్మేసి డబ్బుగా మార్చుకుని బ్యాంకులో ఉన్న డబ్బు కూడా తీసుకుని రావాలి. మమ్మీ డాడీ ఎలాగూ నాకు లేకుండా పోయారు. డాడీ నా పెళ్లి కోసమని ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని కూడా ఎందుకు పోగొట్టుకోవాలి? రేపే ఈ విషయం ఆంటీ అంకుల్తో మాట్లాడాలి. తనకన్నా నేను అంతస్తు తక్కువ దాన్ని కానన్న విషయం తెలిసిన తర్వాతనైనా నన్ను గౌరవంగా చూస్తారేమో. ఆంటీ అంకుల్ అంత ప్రేమగా ఉంటారు, ఈయన గారెందుకో చిరుబుర్లాడతారు. నవ్వుతున్నప్పుడు ఆయన ముఖం ఎంత అందంగా ఉంటుందో కోపంలో అంత భయం కలిగించేలా గంభీరంగా ఉంటుంది. ఒక్కసారి నవ్వుతూ నాతో ప్రేమగా మాట్లాడితే నాకెంత సంతోషంగా ఉంటుంది. ఎప్పటికైనా అలా జరుగుతుందా? ఇలాంటి ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుపోయింది లహరి మనసు. కాలం మనిషి జీవితం మీద చాలా ప్రయోగాలు చేస్తుంది. తల్లిదండ్రుల మరణంతో లహరి గుండెల్లో ఏర్పడిన గాయం చాలా వరకు మానిపోయింది. గాయాన్ని చేసే కాలమే ఆ గాయాన్ని కూడా మానుపుతుంది. హరిప్రసాద్ గారు లహరి తాతగారి జాడ తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించలేదు. అయినా ఆయన తన ప్రయత్నం మానలేదు. తల్లి తండ్రి పోవడం, వాళ్లకు లహరి తప్ప మరెవరూ లేకపోవడం, లహరి ఒకసారి సింగపూర్ వెళ్లి ఆస్తి వ్యవహారాలు చూసుకోవాలి అని పట్టుబట్టడంతో హరిప్రసాద్ గారు, ఇందిరాదేవి ఆమెను తీసుకుని సింగపూర్ వెళ్లారు. వాళ్లు ముగ్గురు సింగపూర్ వెళ్లి 10 రోజులైంది. జయరాంకు వాళ్లమ్మ నాన్నగారి కంటే లహరి ఎక్కువసార్లు గుర్తుకొస్తోంది. తనను చూడగానే భయంతో రెపరెపలాడే ఆమె చిలిపి కళ్ళు, గుండె గొంతుకులో అడ్డుపడినట్టుగా
పట్టి పట్టి మాట్లాడే మాటలు, అందమైన ఆమె రూపం అనుక్షణం అతని మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఇంట్లోకి రావాలంటేనే మనస్కరించడం లేదు. లహరి సాన్నిహిత్యాన్ని అతనికి తెలియకుండానే అతని మనసు కోరుకుంటోంది. అక్కడి వ్యవహారాలన్నీ పూర్తి చేసుకుని సింగపూర్ నుంచి విశాఖ చేరుకునేసరికి 4 రోజులు పట్టింది. లహరికొచ్చిన డబ్బుతో సమయానికి ఒక సినిమా హాలు అమ్మకానికొస్తే ఆ హాలు కొని లహరి పేర రిజిస్టర్ చేయించారు హరిప్రసాద్ గారు. జయరాం మాత్రం జరుగుతున్న వాటితో తనకేం సంబంధం లేదన్నట్టు నిశ్చలంగా ఉన్నాడు. ఇందిరాదేవి, హరిప్రసాద్ గారు బంధువులమ్మాయి పెళ్లికి గుంటూరు వెళ్లారు. మొదట లహరిని కూడా తమతో తీసుకువెళదామనుకున్నారు. తీరా ప్రయాణం రోజుకు లహరికి జ్వరం వచ్చింది. దూరపు ప్రయాణం చేస్తే అలసటతో జ్వరం ఎక్కువవుతుందేమో అని తప్పని పరిస్థితుల్లో లహరిని వదిలి వెళ్లారు. 2వ రోజుకు లహరికి జ్వరం తగ్గింది. సాయంత్రం 4 గంటలైంది. జయరాం కన్సల్టింగ్ రూంలోకెళ్లి తన పనిలో మునిగిపోయాడు. లహరి ఇంతకు ముందెప్పుడు జయరాం గదిలోకి వెళ్లలేదు. ఆంటీ అంకుల్ ఇద్దరూ లేకపోవడంతో ఒంటరిగా ఉండలేకపోతోంది. జయరాంతో మాట్లాడాలంటే భయం. నౌకర్లు 3 వాళ్లకు నోరు మెదపాలంటే భయం. ఒకళ్లతో ఒకళ్ళు పెద్దగా కూడా మాట్లాడుకోరు. జయరాం గది చూడాలన్న కుతూహలంతో అతని గది గుమ్మం వరకు వచ్చింది. తలుపులు దగ్గరగా వేసున్నాయి. మెల్లగా తెరిచి లోపలికొచ్చింది. జయరాం అభిరుచులకు నిదర్శనంగా ఉంది ఆ గది. షోకేసులో ఉన్న బొమ్మలు చాలా అందంగా తీర్చిదిద్దినట్లున్నాయి. సైడు టేబుల్స్ మీద ఫ్లవర్ వాజుల్లో అందంగా పూలగుత్తులు అమర్చున్నాయి. అవి వాసనలేని ప్లాస్టిక్ పూలు కాదు, తెరలు తెరలుగా సుగంధాలు వెదజల్లుతున్న రంగురంగుల గులాబీలు. గది మధ్యలో ఉన్న డబుల్ కాట్ మీద తెల్లటి ఇస్త్రీ దుప్పటి పరిచుంది. దిండు కవర్లు, గుమ్మాలకున్న తెరలు అన్నీ తెలుపే. జయరాం వేసుకునే డ్రెస్సులు కూడా ఎక్కువగా తెలుపే. కిటికీ ఎదురుగా ఉన్న టేబుల్ మీద టేప్ రికార్డర్, రేడియో ఉంది. బీరువాలకు బిగించున్న బెల్జియం మిర్రర్లో నుంచి గదిలోని వస్తువులన్నీ కనిపిస్తున్నాయి. గదంతా తిరిగి చూసి సోఫాలో కూర్చుంది. కనురెప్పలు బరువుగా మూతలు పడుతుంటే సోఫాలో వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది. అలా ఎంతసేపు పడుకుందో. మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి గదిలో లైట్ వెలుగుతోంది. జయరాం ఫ్రిడ్జ్లో నుంచి విస్కీ తీసుకుని గ్లాసులోకి పోసుకుని తాగుతున్నాడు. అది చూసిన లహరి కళ్ళు వెడల్పయ్యాయి. మీరు తాగుతారా? అప్రయత్నంగా అంది లహరి. ఓ, నీకు మెలకు వచ్చిందా? నవ్వుతూ అంటూ లహరికెదురుగా కూర్చున్నాడు జయరాం. అతని గదిలో నిద్రపోయినందుకు సిగ్గుపడింది లహరి. విచ్చుకుంటున్న ఆకుచాటు మొగ్గలా కనిపించింది జయరాంకా క్షణంలో. అవును, ఏంటి నా గదిలోకి దయచేశావు? ఆ మాటకు ఉక్రోషంతో లహరి మొహం చెక్కు తీసిన కందగడ్లా ఎర్రబడింది. ఒంట్లో ఎలా ఉంది? తమాషాగా కనురెప్పలు ఎగరేస్తూ అన్నాడు జయరాం. కళ్ళెత్తి కోపంగా అతని వైపు చూసింది. ఏంటా చూపు? చెముడు కూడా వచ్చిందా? అతని మాటల్లోని వ్యంగ్యానికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి లహరికి. లేచి విసురుగా రాబోయిందల్లా ఆగు అన్న జయరాం మాటతో పాదాలు నేల కంటుకుపోయినట్టుగా అలాగే నిల్చుండిపోయింది. ఒంట్లో ఎలా ఉందని అడిగితే సమాధానం చెప్పకుండా వెళతామేం? నాకెలా ఉంటే మీకేం? నాకేం కాదు, నువ్వు నా పేషెంట్వు, అడగడం నా బాధ్యత. డాక్టర్గా తన బాధ్యత కోసం అడుగుతున్నారు గాని నా ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని కాదు అనుకుంది లహరి. ఆ మాట పైకి అనలేకపోయింది. జ్వరం తగ్గిందా? ఈసారి అతని మాటల్లో మృదుత్వం కనిపించింది. సమాధానం చెప్పకపోతే అతనికి కోపం వస్తుందేమనుకుని జ్వరం తగ్గింది అంది. ఉండు చూడండి అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు జయరాం. లహరి నరాల్లో విద్యుత్ తరంగాలు ప్రవహించాయి. అతని నుంచొస్తున్న విస్కీ వాసన కూడా ఆ సమయంలో బాగానే ఉంది. ఆ చిరుస్పర్శకే లహరి కళ్ళు అరముడుపులయ్యాయి. జ్వరం లేదు, ఉదయం భోంచేశావా? పరవసత్వంలో మునిగిపోయిన లహరికి ఆ మాట వినిపించలేదు. నెత్తిమీద చేత్తో కొట్టి భోంచేశావా అని అడిగాడు మళ్ళీ. మజ్జిగతో తిన్నావా, కూరతో తిన్నావా? అన్నిటికీ సమాధానం ఊయేనా? నవ్వుతూ అన్నాడు జయరాం. అతని ముఖంలో నవ్వు చూసిన తర్వాత అమ్మయ్యా అని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది లహరి. ఈ పూట కూడా మజ్జిగతోనే భోంచేయి అన్నాడు. అలాగే అన్నట్లు తలూపింది లహరి. ఎందుకు నన్ను చూస్తే అలా భయపడతావు? భయమా? నాకా? ఎందుకు? అంది త్రొట్టుపాటుగా. మరెందుకలా తొట్రుపడుతున్నావు? ఇలారా అన్నాడు. లహరి అడుగులో అడుగు వేస్తూ అతని దగ్గరగా వచ్చింది. ఆ సోఫాలో కూర్చో. ఇచ్చిన బొమ్మల అతను చెప్పినట్టు చేసింది. ఇప్పుడు చెప్పు, ఎందుకు నేనంటే నీకంత భయం? గుండె గొంతుకులో అడ్డుపడినట్టుగా ఉక్కిరిబిక్కిరైంది. అంకులంటూ మా నాన్నగారి చుట్టూ తిరుగుతావు. ఆయన ఎదుట మాట్లాడాలంటే నాకే భయంగా ఉంటుంది. అటువంటిది నాతో మాట్లాడాలంటే ఎందుకంత భయపడతావు? లహరి నుంచి మౌనమే అతనికి సమాధానమైంది.
నేను ఊహించుకున్నంత అమాయకురాలు మాత్రం కాదు. అమ్మ నాన్నగారిని కొద్ది నెలల టైంలోనే నీ వైపు అంతగా తిప్పుకున్నావు. వాళ్ళిప్పుడు నన్ను వదిలి ఉండగలరేమో కానీ నిన్ను వదిలి ఉండలేని స్థితికొచ్చారు. అంతగా వాళ్ళను ఎలా మార్చావో నాకు అర్థం కావడం లేదు. ఏంటి విశేషం? ఇక నీ మకాం ఇక్కడేనా? అతని మాటలు పొదనైన కత్తుల్లా ఆమె గుండెను తరుగుతున్నాయి. కోపం, బాధ, తన మీద తనకే జాలి అన్నీ ఒక్కసారిగా వెల్లువలా పొంగుతున్నాయి లహరి మనసులో. అతని గదిలోకొచ్చి అటువంటి పరిస్థితి సృష్టించుకున్నందుకు తనను తానే తిట్టుకుంది. చూడు లహరి, నీ వాలకం చూస్తుంటే మా ఇంట్లోంచి మకం ఎత్తేలా కనిపించడం లేదు. మా అమ్మ నాన్నగారికి నేనొక్కడనే కొడుకును కావడం వల్ల చిన్నతనం నుంచి వాళ్ల ప్రేమంతా ఒక్కడనే పొందాను. ఇప్పుడు నువ్వు ఆ ప్రేమలో భాగం పంచుకుంటున్నావు. అది నాకిష్టం లేదు. నెలకు సినిమా హాల్ మీద 3,000 రూపాయల ఆదాయం వస్తుంది కదా, ఆ డబ్బుతో హాయిగా వేరేగా ఉండొచ్చుగా. జయరాం మాటలకు మనసులో మంట పెట్టినట్టుగా ఉంది లహరికి. నీకు కావాలంటే మంచి బిల్డింగ్ చూసి పెడతాను, వెళ్ళు. ఆ శ్రమ మీకేం అక్కర్లేదు. నేనేం గతిలేక ఇక్కడ ఉండడం లేదు. నేనెప్పుడో వెళ్ళిపోతానన్నాను. ఆంటీ అంకుల్ నన్ను వెళ్ళనివ్వకుండా బలవంతంగా ఇక్కడ ఉంచారు. వాళ్ళు రాగానే మీరు ఉండమన్నా ఉన్ను, వెళ్ళిపోతాను. వాళ్ళు వచ్చిన తర్వాత నిన్ను ఎలాగో వెళ్ళనివ్వరు. చాలా తెలివైందానివే అన్నాడు జయరాం. కొంగొస్తున్న దుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నంలో విసురుగా ఆ గదిలోంచి బయటకొచ్చి తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంది లహరి. గంటలు గడిచిపోతున్నాయి. ఇంకా ఏడుపు తగ్గలేదు. వంట మనిషి ఎన్నిసార్లొచ్చి భోజనానికి పిలిచినా నాకు ఆకలిగా లేదని వెళ్ళలేదు. జయరాంకు వడ్డిస్తూ లహరి భోంచేయలేదని, ఏడుస్తూ పడుకుందని చెప్పింది వంట మనిషి. మంగమ్మ, ఇద్దరికి వడ్డించు, నీ వెళ్ళి లహరిని పిలుచుకొస్తాను అంటూ జయరాం లహరి గదిలోకి వెళ్ళాడు. మంచం మీద బోర్లా పడుకుంది లహరి. లహరి అని పిలిచాడు. చివ్వున తలెత్తి చూసింది. చెక్కిళ్ల మీద కన్నీటి చరికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా కళ్లల్లో తెడ అరలేదు. భోంచేద్దాన్రా. నాకు ఆకలిగా లేదు. అసలే నీరసంగా ఉన్నావు. భోంచేయకుండా ఇలా పడుకుంటే రేపు సెలైన్ బాటిల్స్ ఎక్కించాల్సి వస్తుంది. నీ ఇష్టం. నాకే బాటిల్స్ అక్కర్లేదు. మీ సానుభూతికి నా నమస్కారాలు, వెళ్ళండి అంది ఏడుస్తూ. చూడు లహరి, నువ్వు ఇప్పుడు భోజనానికి రాకపోతే నిన్ను చేతుల మీద ఎత్తుకుని తీసుకెళ్లి నీ చేత అన్నం తినిపిస్తాను. ఏంటసలు నా మీద మీ అధికారం? మీరు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి? నాకు ఆకలిగా లేదు, నేను భోంచేయను. అలాంటే కుదరదు. మా ఇంట్లో పనివాళ్లు కూడా పొస్తు పడుకోవడానికి వీల్లేదు. అంటే నేను పని మనిషితో సమానమా? అంది లహరి కోపంగా. పనివాళ్లు పొస్తు పడుకున్నా సహించలేని నేను, మా అతిథివైన నువ్వు పొస్తు పడుకోవడం సహిస్తానా? నిన్ను బ్రతిమలేంత ఓపిక లేదు నాకిప్పుడు. ఎక్కువసేపు నన్ను విసిగించకుండా త్వరగా రా. క్రమంగా అతని మాటల్లో కోపం చోటు చేసుకుంది. అతని వాలకం చూస్తుంటే తను వెళ్లకపోయినా బలవంతంగా ఎక్కువపోయి తినిపించేలా ఉన్నాడు. కోపంగా లేచి డైనింగ్ టేబుల్ దగ్గర కొచ్చి కూర్చుంది. మంగమ్మ, లహరికి కూరలొద్దు, మజ్జిగతో పెట్టు భోజనం అన్నాడు జయరాం. 4 మెతుకులు తిని కంచంలో చేయి కడిగేసుకుని తన గదిలోకొచ్చింది. మనస్సంతా వాయుగుండం పడిన సముద్రంలా అల్లకల్లోలంగా ఉంది. లేచి గదిలో నుంచి బాల్కనీలోకొచ్చి కూర్చుంది. నీలాల నింగిలో తారకలు మెరుస్తున్నాయి. ఈయన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నా ఉనికినే సహించలేనట్టుగా మాట్లాడతారు. నేను భోంచేయలేదని తెలియగానే నా గదిలోకొచ్చి నేను భోంచేసే వరకు గొడవ చేశారు. దీన్ని ఏమనుకోవాలి? జాలనుకోవాలా, సానుభూతి అనుకోవాలా, లేక ప్రేమ అనుకోవాలా? ఆయనకు నిజంగా నా మీద ప్రేముంటే నన్ను చూడగానే ఎందుకు చిరుబుర్లాడతారు? ప్రేమ కాదు, నేను అనాథనన్న జాలి, తనింట్లో ఉంటున్నానన్న సానుభూతి. నాకెందుకో ఎవరైనా నా మీద సానుభూతి చూపించినా, జాలి చూపించినా భరించలేను. ఆయన గారి జాలి నాకు అక్కర్లేదు. నేను వేరుగా ఉంటే ఆయన అద్దెకిల్లు చూసి పెడతారంట. ఆ మాత్రం నేను చూసుకోలేనా? ఆయన గారి చేత నీ మాటలు అనిపించుకుని ఈ ఇంట్లో ఉండే కంటే నన్ను ఆప్యాయంగా చూసుకునే సోముల తాత దగ్గర ఉండడం మంచిది. అవును, సోముల తాత ఇంట్లోనే ఉంటాను. ఒక్క నిమిషం కూడా ఆంటీ అంకుల్ లేకుండా ఇక్కడ ఉండను. ఆవేశంలో టైం కూడా చూసుకోకుండా ఆ బంగ్లా దాటి రోడ్డు మీదకొచ్చింది. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. లహరి వేగంగా నడుస్తోంది. జయరాం బంగ్లాకు సోముల తాత ఇంటికి దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొద్ది దూరం నడవగానే కాళ్లు లాగుతున్నట్టు అనిపించాయి. ఆటో కోసం చూస్తూ నిల్చుంది. చేతికి వాచి లేదు. టైం ఎంతైందో తెలీదు. ఆటో గాని టాక్సీ గాని అటువైపు వస్తుందేమో అని చాలాసేపు నిల్చుంది. తనకు దగ్గరలో 2 మగాళ్లు నిల్చుని ఏదో గుసగుసలాడుకోవడం వినిపించింది. వాళ్లను నకసిక పర్యంతం చూసిన లహరి భయంతో వణికిపోయింది. ఇద్దరూ ఎత్తుగా బలంగా ఉన్నారు. ట్యూబ్లైట్ కాంతిలో వాళ్ల ముఖాల్లోని రాక్షసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకడు గారపట్టిన పళ్లతో కారాకిళ్ళి నములుతున్నాడు. ఇంకొకడు చుట్టకాలుస్తూ రైలింజన్లా పొగ వదులుతున్నాడు. వాళ్లు తనను గురించే మాట్లాడుకుంటున్నారని అర్థమయ్యేసరికి లహరికి వెన్నులో నుంచి వణుకు పుట్టుకొచ్చింది.
కంగారు అణుచుకోవడానికి, తను నిర్భయంగా ఉన్నానని తెలియజేయడానికి లేని ధైర్యాన్ని కూడదీసుకుని ఫోజు పెట్టి నిటారుగా నిల్చుంది. ఒరే, చూడబోతే కిరాయి గుంట్లా ఉంది. అటు చూడు, సంసార పక్షానికి చెందిందైతే ఈ ఏలప్పుడు ఇంత ధైర్యంగా ఈ రోడ్డు మీద నిల్చుంటుందా? కారాకిళ్ళీ నములుతున్న అతను ఆమెను చూస్తూ అన్నాడు. చిలక బేరం కుదుర్చుకుందేమో ఎదురుచూస్తూ నిల్చుంది. చుట్ట కాలుస్తున్న అతను అన్నాడు. నువ్వొట్టి ఎదవనరెదవి. చిలక బేరం కుదుర్చుకుంటే ఏ రాజామణి లాడ్జుకో చేరుకుంటుంది గాని ఇట్లా నిలబడతాదా? వయసు మీద ఉంది పెట్టపెట్లాడిపోతుంది. ప్యాంటు షర్ట్లో సినిమా యాక్టర్లా ఉంది. గారపళ్ళని కనబడేలా నవ్వుతూ అన్నాడు. వాళ్లకు తను చిక్కితే తందూరి చికెన్ తిన్నట్టు తింటారనిపించింది లహరికి వాళ్ల వాలకం చూస్తుంటే. ఒక్క నిమిషం ఆలస్యం చేయలేదు. సోములు ఇంటికెళ్లే దారి ఈ వేళప్పుడు నిర్మానుష్యంగా ఉంటుంది. రోడ్డు కిరువైపులా ఎత్తుగా పెరిగిన చెట్లు, పొదల్లా అల్లుకున్న తీగలతో ఆ రౌడీలాంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది ఆ ప్రదేశం. అటువైపు వెళ్లడం కంటే జయరాం బంగ్లా వైపు పరిగెత్తడం మంచిదనుకుని లహరి వెనక్కు మళ్లీ బంగ్లా వైపు పరిగెత్తడం మొదలుపెట్టింది. పరిగెత్తుతూ వెనక్కి తిరిగి చూసింది. వాళ్లు కూడా భారీ శరీరాలను ఊపుకుంటూ ముందుకు దూసుకొస్తున్నారు. ఆమెకు భయంతో ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దైపోయింది. ఇంతలో కారు హెడ్ లైట్స్ కాంతి కనిపించింది. కారుకి ఎదురుగా పరిగెత్తింది. కారు లహరి పక్కగా ఆగడం, జయరాం ఆమెను కారులోకి లాగి కూర్చోబెట్టి ఆ రౌడీలకెదురుగా కారు పోనివ్వడం ఒక్క నిమిషంలో జరిగింది. కారులో లహరి ఎక్కడం, మృత్యుదేవతల కారు తమ మీదకు రావడం గమనించిన రౌడీలు కాలికి బుద్ధి చెప్పారు. రోడ్డు దిగి దట్టంగా ఉన్న చెట్ల వైపు పరిగెత్తారు. జయరాంను చూసిన లహరికి శరీరంలోని రక్తమంతా గెడ్డకట్టుకుపోయినట్టుగా అనిపించింది. ఇంటికెళ్లే వరకు వాళ్ల మధ్య సమయం మౌనంగా గడిచిపోయింది. కారు దిగి ఎవరో తరుముకొస్తున్నంత వేగంగా లోపలకు పరిగెత్తింది లహరి. జయరాం కారు గ్యారేజీలో పెట్టి పైకొచ్చాడు. ఆ సమయంలో తనేం మాట్లాడినా లహరి మరింత భయపడుతుందని ఆమెనేం మాట్లాడించకుండా సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు. అతను భోంచేసిన తర్వాత తన గదిలోకెళ్లి పడుకున్నాడు. లహరి నిద్రపోయే ముందు పాలు తాగుతుంది. లహరికి పాలు తీసుకుని లహరి గదిలోకెళ్ళింది మంగమ్మ. లహరి కనిపించలేదు. 10 నిమిషాలు కూర్చుంది. భోంచేయడం, ఏడుస్తూ పడుకోవడం ఇప్పుడు కనిపించకపోవడంతో మంగమ్మకు అనుమానం కలిగి జయరాం దగ్గరకొచ్చి లహరి తన గదిలో లేదని చెప్పింది. జయరాం గదులన్నీ వెతికాడు. లహరి కనిపించకపోవడంతో తన మాటకు కోపమొచ్చి సోములింటికెళ్ళిందేమో అని అనుమానం కలిగింది అతనికి. ఆమెకి సోములు తప్ప ఇంకెవరూ తెలీదు. కొంతమంది పరిచయమైనా వాళ్ళిళ్లకు వెళ్లేటంత చనువు ఆమెకు లేదు. జయరాం కారు తీసుకుని సోములింటికి బయలుదేరాడు. అతను ఊహించినట్టే లహరి కనిపించింది. ఆమె పరిగెత్తడం చూసి రౌడీలు తరుముతున్నారని అర్థం చేసుకుని లహరిని కారులోకి లాగి కారుతోనే ఆ రౌడీలను వెంబడించాడు. వాళ్లు పారిపోయారు. తను వెళ్లడం 2 నిమిషాలు ఆలస్యమైతే లహరి ఆ రౌడీల కిరాతకానికి బలయ్యేది అనుకుంటూ ఆమె వైపు చూశాడు. అతని కళ్ళలోకి చూసే ధైర్యం లేని దానిలా నేలచూపులు చూస్తూ కూర్చుంది. నువ్వు బయటికెందుకెళ్ళావు? మీరేగా వెళ్ళమన్నారు. అర్ధరాత్రి పూట ఒంటరిగా బయటికెళ్ళమన్నానా? ఆమె మాట్లాడలేదు. పౌరుషానికేం తక్కువ లేదు అన్నాడు కోపంగా. ఎదుటి మనిషిని బాధపెట్టి సంతోషించే వాళ్లను శాడిస్టులంటారు. మీరు అటువంటి వాళ్లే. ఒక్క ఉదుటం లేచి ఆమె దగ్గరగా వెళ్లి ఆమె ముఖాన్ని 2 చేతులతో పట్టి పైకెత్తి, ఏమన్నావ్? నేను శాడిస్ట్నా అన్నాడు. మరెందుకు నన్నిలా బాధ పెడతారు? ఒంటరిగా బయటికెళ్లొద్దని అమ్మ నీతో ఎన్నిసార్లు చెప్పింది? స్త్రీ ఒంటరిగా అర్ధరాత్రి పూట బయటికెళ్లగలిగిన రోజే దేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చిన రోజు అన్నాడు గాంధీజీ. అటువంటి రోజు మనకు కనుచూపు మేరలో కనిపించదు. అమ్మ నాన్నగారు వచ్చిన తర్వాత నీ నిర్ణయాన్ని అమలు పెడదువుగాని అంతవరకు గేటు దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు శాసిస్తున్నట్టుగా అన్నాడు జయరాం. అతని మాటలెప్పుడు అధికారపూర్వకంగా ఉంటాయి. అతని కళ్ళు స్నేహపూర్వకంగా కనిపిస్తాయి. నేను రావడం ఆలస్యమైతే ఏం జరిగేది? వాళ్ళు నన్ను చంపేసేవాళ్ళు. చంపేరు, నలిపేస్తారు. ఆ మాటలంటున్నప్పుడు అతని గొంతులో బాధతో పాటు కసి కూడా ధ్వనించింది. విసురుగా లేచి కోపంగా లోపలకు వెళ్లిపోయింది లహరి. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ అక్కడే కూర్చున్నాడు జయరాం. అతని మనసులో ఎన్నో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. అతనికి ప్రేమన్నా, ప్రేమించుకునేవాళ్లన్నా కోపంతో పాటు ద్వేషం, అసహ్యం కూడా. అందుకు కారణం అతను చిన్నతనంలో ఎదుర్కొన్న ఎన్నో అవమానాలు. అందుకే లహరంటే వ్యక్తిగతంగా అభిమానం ఉన్నా, ఆమె ఆరాధనగా చూసినా, ప్రేమగా మాట్లాడినా అతనికి కోపం వస్తుంది. అతని మనసు చాలా సంవత్సరాల వెనక్కు వెళ్ళింది. అప్పుడు జయరాం వయసు 10 సంవత్సరాల్లోపు ఉంటుంది. అందరూ తమ కుటుంబాన్ని వెలివేసినట్టుగా ఎందుకు చూసేవారో, తమ ఇంటికి బంధువులెవరూ ఎందుకు రారో అతని చిన్న మనసుకు అర్థమయ్యేది కాదు.
తన అనుమానాలు నివృత్తి చేసుకోవాలంటే వాళ్ళమ్మగారిని అడగాలి. వాళ్ళ నాన్నగారి దగ్గర చిన్నతనం నుంచి చనువు తక్కువ. వాళ్ళమ్మనడిగితే సమాధానం చెప్పేది కాదు. ఏడుస్తూ తనను దగ్గరకు తీసుకునేది. తనకేం అర్థమయ్యేది కాదు. ఒకరోజు జయరాం, అతనితో పాటు చదువుకుంటున్న గోపి ఇద్దరూ కలిసి దొంగతనంగా మామిడి తోటలో చొరబడి మామిడికాయలు కోసుకుంటున్నారు. ఇంతలో కాపలా తను కేకలు పెట్టడంతో జయరాం దిగిపోయాడు. గోపి భయంతో వేగంగా దిగబోయి కాలు స్లిప్ అయి కింద పడిపోయాడు. అతని తల పగిలి రక్తం చిమ్మింది. తన స్నేహితుణ్ణి అలా వదిలి పరిగెత్తలేక ఏడుస్తూ అక్కడే నిల్చున్నాడు జయరాం. ఆ కాపలాతనే గోపినెత్తుకుని వాళ్ళింటి దగ్గర అప్పచెప్పాడు. అతనే ఏదో ఆకునూరి గాయానికి పెట్టి తలకు కట్టుకట్టాడు. గోపి అమ్మగారు జయరాం దగ్గరకొచ్చి నానా మాటలు అంది. ఏళ్లు గడిచిపోయినా ఆమె అన్న మాటలింకా అతని మనసులో మారుమ్రోగుతూనే ఉన్నాయి. యారా కులం తక్కువ సచ్చినోడా, నీకు మా అబ్బాయితో స్నేహం కావాలా? నీ స్నేహం బట్టి మావాడు చదువు మానేసి చెట్టు గొట్టలో పట్టుకుని తిరుగుతున్నాడు. నీకు చదువు అవ్వకపోయినా మీ బాబు ఎవరినో ఒకరిని మోసం చేసైనా నీకు సంపాదించి పెడతాడు. మేం కష్టపడి బ్రతికేవాళ్లం. మా అబ్బాయిని నీతో తిప్పావంటే నీ కాళ్ళు చేతులు విరగొడతాను. ఆ అమ్మ కడుపును పుట్టి నీకు ఇటువంటి బుద్ధులు రాక మంచి బుద్ధులెలా వస్తాయి? అంది ఈసడింపుగా. జయరాం నరాల్లో రక్తం మరిగిపోయింది. మా అమ్మనొక్క మాట అన్నారంటే ఊరుకోను. మీ అందరికంటే మా అమ్మ చాలా మంచిది. నీలాగా మా అమ్మ ఎవరిని తిట్టదు అన్నాడు రోషంగా జయరాం. నీ అమ్మ సంగతి నీ బాబు సంగతి ఎవరికి తెలియదనుకుంటున్నావురా? నీ బాబేమో తెన్నింటి వాసాల్లో లెక్క పెడతాడు. నీ అమ్మేమో పచ్చని కాపురాల్లో నిప్పులు చెరుగుతూ కాపురాలు నాశనం చేస్తుంది. మీ అమ్మ ఎవరిని తిట్టదురా, కాపురాలు చెడగొడుతుంది. అయినా మీ అమ్మకు మాలాంటి వాళ్లతో మాట్లాడే అర్హత ఉండద్దు. సాగదీస్తూ పెద్దగారుస్తున్న ఆమెతో మాట్లాడడానికి భయమేసి ఏడుస్తూ ఇంటికి కూడా రావాలనిపించక సముద్రపోడ్డుకెళ్లి కూర్చున్నాడు. అలలహోరు అధికమైంది. నలుమూలల చీకట్లు ముసురుకున్నాయి. ఒంటరిగా కూర్చోవడానికి భయమనిపించింది జయరాంకు. లేచి ఇంటికొచ్చాడు. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు బాబు? నేను మీ నాన్నగారు నీకోసం ఎంత బాధపడుతున్నావు? జయరామును ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ అంది ఇందిరాదేవి. నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నువ్వంటే నా కోపం. బాబూ, బాధగా పిలిచింది. నువ్వు కాపురాలు కూల్చేదానివి, నువ్వు మంచిదానివి కాదు. అంతే. అప్పుడే గదిలోంచి బయటకొస్తున్న హరిప్రసాద్ గారు ఆ మాట విని బాబు చెంప చెళ్ళుమనిపించారు. చెంపల మీద వీపు మీద దెబ్బలు పడుతూనే ఉన్నాయి. అమ్మా అని బాబు పెద్దగా అరవడంతో బాబును భర్తకు అందకుండా గుండెలోకి తీసుకుంది. అలా అని నేననలేదు, గోపి వాళ్ళమ్మంది అంటూ గోపి పడిపోవడం, తను గోపితో పాటు వాళ్ళింటికెళ్ళినప్పుడు వాళ్ళమ్మన్న మాటలు అన్నీ చెప్పాడు. హరిప్రసాద్ గారు స్థాణువులా నిలబడిపోయారు. బాబును కొట్టినందుకు బాధపడ్డారు. ఏమండి, నేను కాపురాలు కూలదోసేదన్నా, ఎందుకండి వాళ్ళంతా నన్ను ఇలా అనుకుంటారు? వాళ్లకు నేనేం అపకారం చేశాను? అంటూ ఏడుస్తున్న భార్యను గుండెల్లో దాచుకున్నారు. ఆ సమయంలో ఎదురుగా ఉన్న బాబును కూడా మరిచిపోయారు. ఇందు, మన విషయం తెలియని మూర్ఖులు ఏదో మాట్లాడారని బాధపడుతున్నావా? అంత ధైర్యంగా ఉండేదానివి ఇలా బీరుగా మాట్లాడితే ఇక నేనేం చెప్పను? 10 సంవత్సరాల నుంచి ఈ అవమానాలను ఎదుర్కొంటూనే ఉన్నాను. ఇంకెంతకాలమండి? మనం ఎవరినీ లెక్క చేయనప్పుడు ఎవరేమనుకుంటే మనకేం? అలా అనుకుంటూనే నలుగురు మధ్యకు వెళ్ళలేక ఈ 4 గోడల మధ్యనే ఉంటున్నాను. అయినా నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. ఇక ఈ ఊర్లో ఉండలేనండి, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అక్కడ మాత్రం ఇటువంటి మనుషులు ఉండరనుకుంటున్నావా? ఇటువంటి వాళ్ళు ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా కనిపిస్తారు. వాళ్లకు భయపడి ఎంత దూరం పారిపోతాం? ఏమైనా సరే ఈ ఊళ్ళో మాత్రం వద్దు, ఎక్కడికైనా తీసుకువెళ్ళండి. ఏడుస్తున్న భార్యను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు హరిప్రసాద్ గారికి. సరేందో, నీ ఇష్టప్రకారమే వెళదాం, బాధపడకు అనునయంగా అన్నారు. అర్ధరాత్రి దాటింది. కీచురాళ్లు రొద పెడుతున్నాయి. ఎంత ప్రయత్నించినా ఇందిరాదేవికి నిద్ర పట్టడం లేదు. లేచి బయటకొచ్చి వరండాలో కూర్చుంది. ఎంత మరిచిపోదామని ప్రయత్నించినా బాబు మాటలే ఆమె మనసులో మారుమ్రోగుతున్నాయి. నేను చెడిపోయిందాన్నా, నేను కాపురాలు కూల్చేదాన్నా? పదే పదే తనను ప్రశ్నించుకుంటోంది. హరిప్రసాద్ గారితో పరిచయం, ఆ పరిచయం ప్రేమగా మారడం అన్నీ సినిమారేళ్లల్లా ఒకదాని తర్వాత ఒకటిగా మనసులో కదిలాయి. ఇందిరాదేవి నాన్నగారికి స్వంత ఫ్యాక్టరీ ఉంది. ఆయన పెద్ద లక్షాధికారి. 4 కొడుకుల తర్వాత పుట్టిన ఒక్క గానొక్క కూతురు ఇందిరాదేవంటే ఆయనకు అపరిమితమైన ప్రేమ. ఇందిరాదేవికి 5 సంవత్సరాల వయసప్పుడు వాళ్ళమ్మగారు చనిపోయింది. భార్య మరణం కృష్ణమూర్తి గారిని బాగా కొంగదీసింది. బంధువులంతా మళ్లీ పెళ్లి చేసుకోమని ఎంత పోరు పెట్టినా ఈ వయసులో నాకు పెళ్ళేమిటని ఆ మాటే తలపెట్టలేదు. కూతుర్ని చూసుకోవడానికి 2 పని మనుషులు పెట్టారు. అయినా ఆయనకు సంతృప్తి ఉండేది కాదు.
ఎన్ని పనులున్నా పగలు రోజుకు 2 గంటలైనా కూతురుతో గడిపేవారు. కృష్ణమూర్తి గారి నలుగురు కొడుకులు పైకొచ్చారు. 2 కొడుకులు ఇంజనీరింగ్ చదివారు. ఫారెన్ వెళ్లే అవకాశం రావడంతో ఇద్దరూ ఫారెన్ వెళ్లి పెళ్లిళ్లు చేసుకుని అక్కడే స్థిరపడిపోయారు. 3వ కొడుకు డాక్టర్. అతను స్వంతంగా ప్రాక్టీస్ పెట్టుకుని నర్సింగ్ హోం నడుపుకుంటున్నాడు. 4వ కొడుకు బిజినెస్ వ్యవహారాలు చూస్తున్నాడు. అందరికంటే చిన్నది ఇందిరాదేవి. నలుగురు కొడుకులకు పెళ్లిళ్లయ్యాయి. ఇందిరాదేవి BA డిగ్రీ తీసుకుంది. చదువంతా కాన్వెంట్లోనూ హాస్టల్స్లోనూ ఉంటూ సాగించింది. చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరం కావడం, నలుగురు అన్నయ్యలున్నా వాళ్ల చదువుల రీత్యా ఎప్పుడూ ఒకళ్ళకొకళ్ళు దూరంగా ఉండడం మూలంగా ఎప్పుడూ ఒంటరితనంతో బాధపడేది ఇందిరాదేవి. ఒంటరితనం అన్ని శిక్షల కన్నా పెద్ద శిక్ష మనిషికి. అది మనిషిని ఎంత కుంగదీస్తుందో ఆ బాధను అనుభవించిన వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది. మానసికమైన వేదంతో కృష్ణమూర్తి గారి ఆరోగ్యం దెబ్బతింది. ఆయన డాక్టర్ సలహా మీద ఎక్కువ సమయాన్ని ఇంటి దగ్గరే గడుపుతున్నారు. కృష్ణమూర్తి గారి ఫ్యాక్టరీలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు హరిప్రసాద్. కృష్ణమూర్తి గారు ఫ్యాక్టరీకి వెళ్లకపోవడం మూలంగా చెక్కుల మీద సంతకాల కోసం ఆర్డర్స్ తీసుకోవాలన్నా అతను ఇంటికొచ్చి కృష్ణమూర్తి గారితో మాట్లాడి వెళ్లేవాడు. అతను జనరల్ మేనేజర్ అయినా కృష్ణమూర్తి గారికి చెప్పకుండా స్వంత నిర్ణయాలు తీసుకునేవాడు కాదు. అప్పుడు ఇందిరాదేవి చదువు పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉండేది. హరిప్రసాద్ తరచుగా రావడంతో ఇందిరాదేవి కూడా అతనితో చనువుగా మాట్లాడేది. ఒక్కోసారి అతను వచ్చినప్పుడు కృష్ణమూర్తి గారు నిద్రపోతుండేవారు. అటువంటి సమయాల్లో ఇందిరాదేవితో మాట్లాడుతూ కూర్చునేవాడు. గడిచిపోతున్న రోజులు ఇరువురి మధ్య చనువును అధికం చేశాయి. హరిప్రసాద్లో అందంతో పాటు గొప్ప ఆకర్షణ కూడా ఉంది. అతడి కళ్ళు, అతని నవ్వు, అతని మాటలు కూడా తమాషాగా ఉంటాయి. అతను మాట్లాడుతుంటే ఎంతసేపైనా వింటూ కూర్చోవాలనిపిస్తోంది. గంటలు క్షణాల్లా గడిచిపోతాయి. ఒక్కోసారి అతను వెళతానన్నా కావాలని అతనితో మాటలు పెంచుకుని కూర్చునేది ఇందిరాదేవి. హరిప్రసాద్ మాటల్లో గాని చూపుల్లో గాని అసభ్యత అనే భావానికి కూడా చోటుండేది కాదు. అతను ఇందిరాదేవితో ఎప్పుడు మాట్లాడినా ఆమె తన యజమానురాలు అన్న గౌరవభావంతో మాట్లాడేవాడు. ఇందిరాదేవి ఎంత చొరవ తీసుకుని మాట్లాడినా అతను మాత్రం తన హద్దు దాటేవాడు కాదు. ఒకరోజు హరిప్రసాద్ వచ్చేసరికి కృష్ణమూర్తి గారు అర్జెంటు పనిమీద ఊరెళ్లారు. ఆప్యాయంగా ఆహ్వానించింది హరిప్రసాద్ను ఇందిరాదేవి. ఆకాశ వీధుల్లోకి చంద్రుడు విహారానికి వచ్చే వరకు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఎంతసేపు అతనితో మాట్లాడినా ఇందిరాదేవికి తనివి తీరడం లేదు. ఇంకా మాట్లాడాలనిపిస్తోంది. అతని కళ్ళలోకి చూస్తూ కూర్చోవాలనిపిస్తోంది. చిన్నతనం నుంచి ఒంటరితనపు కోరల మధ్య చిక్కి నలిగిపోయిన ఇందిరాదేవికి హరిప్రసాద్తో పరిచయం ఎండి బేటలు వారిన హృదయంలో వెన్నెల జల్లు కురిసినట్టుగా ఉంది. ఆ ఒంటరితనమనే రాక్షసిని వదిలి అతడి కౌగిలిలో ఒదిగిపోయి అతని ఎదలో ముఖం దాచుకుంటే ఎంత హాయి. ఆ ఆలోచనలే ఆమెకు చెప్పలేని అనుభూతులు కలిగిస్తున్నాయి. అందుకే శరీరానికి మనసుకు పొంతన కుదరడం లేదు. మనసు ఆమె మాట వినకుండా మొరాయిస్తోంది. ప్రతి క్షణం అతని సాన్నిహిత్యాన్ని కోరుకుంటోంది. ఇందిరాదేవి గారు నవ్వుతూ పిలిచాడు. ఉలికిపాటుగా తలెత్తి చూసింది. అతని చూపులు తన మీదే నిల్చుండడంతో ఆమె చూపులు సిగ్గుబరువుతో నేలవాలాయి. అది గమనించిన హరిప్రసాద్ తనలో తాను నవ్వుకున్నాడు. నిమిషాలు బరువుగా దొర్లుతున్నాయి. సోఫాలో వెనక్కు వాలి 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ఆలోచించాడు. ఒక్క ఉదుటును లేచి చిరుమందహాసం చేస్తూ ఇక వెళతానండి అన్నాడు. అరే అదేంటి అంత హడావిడిగా లేచారెందుకు? చేతికున్న వాచి వైపు చూస్తూ నేనిక్కడికొచ్చి 3 గంటలైంది అన్నాడు నవ్వుతూ. అన్నయ్యున్న అర్ధరాత్రి దాటితేనే గాని క్లబ్ నుంచి రాడు. వచ్చిన 10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండడు. మా మేనత్తగారికి ఇల్లరికపు అల్లుడు కదా, వెంటనే పక్క వీధిలో ఉన్న అత్తగారింటికి వెళ్ళిపోతాడు. నాన్నగారు కూడా లేరు. అప్పుడే పనివాళ్లు గురకలు పెట్టేస్తున్నారు. తెల్లవారాలంటే ఇంకా చాలా గంటలు గడవాలి. చిన్నతనం నుంచి ఒంటరితనం నన్ను బాధ పెడుతూనే ఉంది. ఈ రాత్రంతా ఒంటరిగా ఉండాలి. నాకు నిద్రొచ్చే వరకు మీరిక్కడ ఉండకూడదు. మా అంగీకారం కోసం మీరు ఎదురు చూడకూడదు. మీరు యజమానులు, ఆజ్ఞాపించడం మీ వంతైతే ఆజ్ఞను శిరసా వహించడం నా వంతు అన్నాడు హరిప్రసాద్ నవ్వుతూ. అతను నవ్వుతున్నప్పుడు కళ్ళు సగం వరకు మూసుకుపోతాయి. అప్పుడు అతని ముఖం చూడముచ్చటగా ఉంటుంది. ఉంటారా ఉండరా? నాకేం అభ్యంతరం లేదు. తెల్లవారి వరకు ఉండమన్నా ఉంటాను అంటూ మళ్లీ సోఫాలో కూర్చున్నాడు. మరో గంట తర్వాత భోంచేద్దాం రండి అంది ఇందిరాదేవి. నేనా? అవునండి మీరే. ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు? ఏం ఒక పూట మీరు మా ఇంట్లో భోంచేయకూడదా? ఏ స్థానంలో ఉండవలసిన వాళ్ళు ఆ స్థానంలో ఉంటేనే బాగుంటుంది.
హరిప్రసాద్ ముఖం గంభీరంగా మారిపోయింది. మీ ఉద్దేశమేమిటి? సూటిగా చెప్పండి. ఇందిరాదేవి గారు, ఇప్పటికే మీతో అవసరానికి మించి చనువు తీసుకుంటున్నానేమో అని భయపడుతున్నాను. ఇంకెప్పుడు నన్ను భోజనానికి, టీకి ఆహ్వానించద్దు ప్లీజ్. నా బాధను అర్థం చేసుకోండి. హరిప్రసాద్ గారు, మీరు నన్ను చాలా గొప్పగా అర్థం చేసుకున్నారు. అంతస్తుల తారతమ్యాలతో నేనెప్పుడూ మిమ్మల్ని చూడలేదు. ఒక మంచి స్నేహితుడిగా, ఇతరుల మనసును అర్థం చేసుకోగల మంచి మనిషిగా మిమ్మల్ని ఊహించుకున్నాను. ఆ భావంతోనే మీతో స్నేహం పెంచుకున్నాను. కానీ మీరు నన్ను స్నేహితురాల్లా కాకుండా మీ యజమాని కూతురుగా చూస్తున్నారని నాకిప్పుడు అర్థమైంది. అందమైన ఇందిరాదేవి కళ్లల్లో ఆ మాటలంటున్నప్పుడు తడి మెరిసింది. గుండెల్లో మంట పెట్టినట్టు అనిపించింది హరిప్రసాద్కు. అయోమయంగా ఆమె వైపు చూస్తూ కూర్చున్నాడు. ఐఎమ్ వెరీ సారీ ఇందిరాదేవి గారు. చిన్న విషయానికి మీరింతగా బాధపడతారనుకోలేదు. పొరపాటు నాదే. నన్ను గురించి మీ మనసులో ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకోకుండా ప్రవర్తించాను. మీ మనసు బాధపెట్టినందుకు నన్నేం చేయమంటారో చెప్పండి. గుంజులు తీయమంటారా? ఈ పూట భోజనం మానేమంటారా? అన్నాడు హరిప్రసాద్ నవ్వుతూ. నేను చెప్పిన పని చేస్తారా? మీ మాటకి ఎదురుందా? చెప్పండి, ఏం చేయమంటారో. చెప్పేస్తున్నాను. చెప్పిన తర్వాత కాదనకూడదు. మాట తప్పే అలవాటు నాకు లేదు. అయితే ఇప్పుడు నాతో కలిసి భోంచేయండి. అమ్మయ్యా, ఇంతేనా? ఇంకేం చేయమంటారో అని భయపడ్డాను. రండి భోంచేద్దాం అంటూ డైనింగ్ హాల్లోకి నడిచింది ఇందిరాదేవి. ఆమెను అనుసరించాడు హరిప్రసాద్. అప్పటికే పనివాళ్లు నిద్రపోతున్నారు. ఇందిరాదేవి వడ్డించింది. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించి బయటకొచ్చేసరికి చాలా టైం గడిచిపోయింది. ఈ సమయంలో నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు. మీ వాళ్ళు ఎవరు చూసినా మన స్నేహాన్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. వెళతాను అన్నాడు హరిప్రసాద్. అతను వెళతానంటే తన శరీరంలోంచి ఊపిరి వేరైపోతున్నంత బాధగా ఉంది ఇందిరాదేవికి. మీతో భోంచేయమన్నారు, భోంచేశాను. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు వినాలి. ఇక వెళతాను అంటూ ఇందిరాదేవికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయాడు. అతని చర్యకు ఆశ్చర్యపోయింది. తన ఎదురుగా ఉండడానికి ఎందుకంత భయపడుతున్నాడో అర్థం కాలేదు. అతను ఎదురుగా ఉన్నంతసేపు ప్రపంచాన్ని జయించినంత గర్వంగా ఉంటుంది. అతను వెళ్ళగానే నేనున్నానంటూ ప్రత్యక్షమవుతుంది ఒంటరితనం. చెప్పలేని దిగులు ముంచుకొస్తుంది. హరిప్రసాద్లో ఎవరిలోనూ లేని ఒక ప్రత్యేకత ఉంది. ఆడవాళ్లను గౌరవిస్తాడు, ఆరాధనాభావంతో చూస్తాడు. అతనితో మాట్లాడుతున్నప్పుడు అతనిలో ఒక గొప్ప ప్రేమికుణ్ణి చూడొచ్చు, మంచి స్నేహితుణ్ణి చూడొచ్చు. వెన్నెలలో తడుస్తున్నంత హాయిగా ఉంటుంది అతనితో మాట్లాడుతుంటే. ఇందిరాదేవికి తన మీద హరిప్రసాద్కి ఎటువంటి అభిప్రాయం ఉందో అర్థం కావడం లేదు. ఒక్కోసారి తనకెంతో దగ్గరైనట్టుగా కనిపిస్తాడు. ఆ సంతోషంలో తను మరికాస్త చేరువుగా వెళితే నేను నీకెంతో దూరం అన్నట్టు ప్రవర్తిస్తాడు. హరిప్రసాద్ లాంటి ఉన్నతమైన వ్యక్తిని భర్తగా పొందాలంటే ఆ ఆడదానికి ఎన్ని జన్మల అదృష్టం కలిసి రావాలి. చదువు, సంస్కారం, వ్యక్తిత్వం, హుందాతనం, మగసిరి ఉట్టిపడే అతని రూపం అన్ని అర్హతలు ఉన్న అటువంటి మగాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. అతన్ని గురించే ఆలోచనలు, ఊహల నిండా అతనే. ఇందిరాదేవి అతని మీద ప్రేమతో తన ఉనికినే తను మరిచిపోయింది. ఋతువులు మారుతున్నట్టుగా తిరిగే కాలచక్ర భ్రమణంలో వారాలు నెలలుగా మారిపోతున్నాయి. హరిప్రసాద్ మీద అనంతమైన ప్రేమను పెంచుకుంది ఇందిరాదేవి. ఇంటి దగ్గర మాట్లాడుకోవడమే కాకుండా ఈ మధ్య అప్పుడప్పుడు సముద్ర తీరానికి అడపాదడపా సినిమాలకు కూడా వెళుతున్నారు. వాళ్ల మధ్య పెరుగుతున్న అనుబంధం కృష్ణమూర్తి గారికి తెలీదు. హరిప్రసాద్ అంటే చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో వాళ్ల మధ్యనున్న చనువును ఆయన అపార్థం చేసుకోలేకపోయారు. ఒకరోజు కృష్ణమూర్తి గారు మనవడి పుట్టినరోజు ఫంక్షన్కు రాజమండ్రి వెళ్లారు. మూడో కొడుకు రాజమండ్రిలో నర్సింగ్ హోం పెట్టుకుని అక్కడే కాపురం పెట్టాడు. ఫంక్షన్ సాయంత్రం. కృష్ణమూర్తి గారు ఆ ఉదయమే వెళ్లారు. ఆఫీస్ టైం అయిపోగానే హరిప్రసాద్ కృష్ణమూర్తి గారింటికి వచ్చాడు. ఇందిరాదేవి కనిపించలేదు. ఆమె కోసం ఎదురుచూస్తూ హాల్లో కూర్చున్నాడు. నౌకరు వెళ్లి అతనొచ్చిన విషయం ఇందిరాదేవికి చెప్పాడు. మెట్లు దిగొస్తున్న ఆమెను చూస్తూ కనురెప్ప వేయడం మరిచిపోయాడు. తెలుపు రంగుకు నలుపు జరీ బార్డరున్న ఖరీదైన చీర, మ్యాచింగ్ జాకెట్, తలస్నానం చేసి జడల్లకుండా వదిలేసిన జుట్టు భుజాల మీద పరుచుకుంది. మిలమిలా మెరిసే చెక్కిళ్ళు, సన్నని నడుము, సృష్టిలోని అందాలన్నీ ఒకచోట రాసిపోసి ఆ రాశితో ఈ ప్రతిమను తయారు చేశారా అన్నంత అందంగా ఉంది. ఆమె మీద నుంచి చూపులు మరల్చుకోవడం కష్టమైంది హరిప్రసాద్కు. ఇందిరాదేవి కళ్ళు దీప్తివంతమయ్యాయి. తను కోరుకున్నదేదో పొందానన్న సంతృప్తి ఆమె ముఖంలో ప్రతిఫలించింది. అతని కళ్లల్లో కళ్ళు పెట్టి చూసింది. అతని కళ్లల్లో ఏదో తెలియని కంగారు కదలాడుతూనే ఉంది. చూడండి,
మగాడికి ఆడదానికి సృష్టిలోనే కొన్ని తేడాలున్నాయి. ఆడది మగాళ్ళ మొరటుగా ప్రవర్తిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో, మగాడు ఆడదాన్లా సిగ్గుపడ్డ అలాగే ఉంటుంది. మగాడు మొరటుగా, మొండిగా, ధైర్యంగా ఉండాలి. పిరికితనం పనికిరాదు. మగాడు పిరికివాడైతే అతన్ని ఏ ఆడది ప్రేమించను కూడా ప్రేమించదు అంది అందంగా నవ్వుతూ ఇందిరాదేవి. ఆమె తీసుకుంటున్న చనువు సంతోషం కలిగించిన విజ్ఞానంతో గూడు కట్టుకున్న అతని మెదడు మరింత ముద్దుబారిపోయింది. ఆ క్షణం మారు మాట్లాడలేకపోయాడు. మత్తెక్కించే చూపులతో అతనికి దగ్గరగా కూర్చుంది. అతడు ఆమె చేతిని మృదువుగా నిమిరాడు. సుకుమార సౌందర్యం చెదిరి నలుమూలలా చిందేలా నవ్విందామె. ఆమె చూపుల్లో తొణికిసలాడిన తేలిక భావానికి తట్టుకోలేకపోయాడతను. అతని మనసులో ఆవేశం, ఉద్రేకం పోటీ పడుతున్నాయి. ఆమె చూపులకు, ఆ చూపుల్లో ప్రతిఫలిస్తున్న తేలిక భావానికి మనసు రగిలి మధ్యాహ్నపు సూర్యుడిలా మండిపోతోంది. ఎందుకా నవ్వు? అబద్ధం చెప్పే అలవాటు లేదు కాబట్టి నిజమే చెబుతున్నాను. మీ అమాయకత్వాన్ని చూస్తుంటే నవ్వాలనిపిస్తోంది. మీ పిరికితనాన్ని చూస్తుంటే ఏడవాలనిపిస్తోంది. ఆమె మాటల్లో రాను రాను కోపం చోటు చేసుకుంది. ముఖం కందిపోయింది. ఆమెకెందుకంత ఆవేశం వచ్చిందో అతనికి అర్థం కాలేదు. నేనంటే మీకు చులకన భావమా? తుపాకీ గుండు దెబ్బతిన్న పౌరంలా అతని మనసు విలవిల్లాడిపోయింది. కోరి వచ్చిన ఆడదంటే ఏ మగాడికైనా తేలికే. మీ మగాళ్లకు తెలియందేంటో తెలుసా? తను కావాలనుకున్న మగాడి కోసం ప్రాణాలైనా ఇస్తుంది. ఆ మగాడి కోసం పడి చేస్తుంది. అటువంటి ఆడదాన్ని తేలిక భావంతో చూస్తారు మీ మగాళ్ళు. కేవలం శారీరకమైన కోరికలు తీర్చుకోవడానికి తనంతట తానుగా మగాడి చెంతకు చేరదు ఆడది. గుండెల నిండా ప్రేమ ప్రవాహం పొంగి పొర్లుతున్నప్పుడు, తను ప్రేమిస్తున్న మగాడు తనను కూడా అమితంగా ప్రేమిస్తున్నాడన్న నమ్మకం కుదిరినప్పుడు, ఆ మగాడు తనకే స్వంతం, ఇంకెవరికీ అధికారం లేదు అన్న భావంతో ఆరాధనగా, అనురాగంగా, తనంతట తానుగా తను కోరుకునే మగాడి చెంతకొస్తుంది ఆడది. అటువంటి ఆడదాని ప్రేమ పొందడం తన అదృష్టం అనుకుంటాడు. ప్రేమ విలువ తెలిసిన మనిషి అయితే. ప్రేమ విలువ తెలియని మనిషి అయితే ఆమెను గురించి తేలిగ్గా తీసుకుంటాడు. మిమ్మల్ని ప్రేమ విలువ తెలియని మనిషి అనుకోవాలో, తెలిసిన మనిషి అనుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పనా? చెప్పండి. నేనున్న పరిస్థితుల్లో నువ్వు నన్ను ప్రేమ విలువ తెలియని మూర్ఖుడని అనుకుంటావు. భావగర్భితంగా నవ్విందామె. ఇందు, ఆడదాని మనసు అర్థం చేసుకోలేని అవ్వేకిని కాదు అన్నాడు బాధగా. కళ్ళు విప్పార్చుకుని చూసింది అతని వైపు. అప్పుడు అర్థమైంది తను ఆమెను ఏకవచనంతో సంబోధించానని. సారీ ఇందిరాదేవి గారు. ఎందుకు? ఎందుకో మీకు తెలుసు. అందుకైతే సారీ చెప్పనక్కర్లేదు. ఈసారి కళ్ళు వెడల్పు చేసుకుని చూడడం అతని వంతైంది. అవునండి, ఈ విషయం మీకెన్ని రోజుల నుంచో చెప్పాలనుకుంటున్నాను. మీరు నన్ను ఇందిరాదేవి గారు అని పిలుస్తుంటే నా మనసుకు అదోలా ఉంటుంది. ఇందు అని పిలిచిన మీ పిలుపులోని ఆత్మీయతకు నా మనసు పులకించింది. నన్ను ఇందు అనే పిలవండి. స్నేహం తారతమ్యాలను మరిపించకూడదు. తారతమ్యాలతో బేరీజు వేసే స్నేహం స్నేహమే కాదు. మీరు బిఎల్ చదవండి. మీ వాక్చాతుర్యంతో లాయర్గా మంచి పేరు సంపాదించుకుంటారు. అదిగో మళ్ళీ మీరు అంటున్నారు అంది బొంగమూతితో. అలవాట్లో పొరపాటు. తమాషాగా భుజాలు ఎగరేస్తూ అన్నాడు. ఇంకోసారంటే క్షమించను అంది ఇందిరాదేవి నవ్వుతూ. చిత్తం అన్నాడు హరిప్రసాద్ అభినయించి నవ్వుతూ. అతని నవ్వులో శృతి కలిపింది ఇందిరాదేవి. ఇందు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటో అంత ముఖ్యమైన విషయం? సస్పెన్స్తో చంపకుండా త్వరగా చెప్పండి గోముగా అంది. చెప్పిన తర్వాత చాలా బాధపడతావు. హరిప్రసాద్ ముఖం గంభీరంగా మారిపోయింది. అబ్బా త్వరగా చెప్పండి. ఇందు, నాకు పెళ్ళైపోయింది, భార్య ఉంది. ఆ మాటన్న తర్వాత ఇందిరాదేవి ముఖంలోకి చూడలేక తలంచుకున్నాడు. నెత్తిమీద పిడుగుల వర్షం కురిపిస్తున్నట్టు అనిపించింది ఇందిరాదేవికి. మాట పలుకు లేకుండా బొమ్మలా బిగుసుకుపోయింది. కాలం స్తంభించిపోయినట్టు అనిపించింది. నిమిషాలు మౌనంగా దొర్లిపోతున్నాయి. హరిప్రసాద్ చెప్పిన మాట ఇందిరాదేవిని శిలలా మార్చింది. ఆమె మౌనం చూస్తుంటే హరిప్రసాద్కు భయం వేసింది. శూన్యంగా ఉన్న ఆమె కళ్ళకు చూస్తూ ఇందు పిచ్చిదైపోదు కదా అనుకున్నాడు మనసులో. మై గాడ్, హరిప్రసాద్కు పెళ్ళయిందా? అతనికి భార్య ఉందా? ఆ ఊహనే నా గుండె భరించలేకపోతోంది. నేను ప్రేమించింది పెళ్ళైన మగాణ్ణా? అందుకేనా ఆయన ఇంతకాలం నాకు చెరువుగా రాలేకపోయింది? ఎందుకిలా జరిగింది? ఒంటరితనంతో వేసారిపోయిన నేను ఆత్మీయత కోసం అలమటించాను. ఆయన అనురాగంలో నన్ను నేను మరిచిపోయాను. ఆయన నా జీవితానికి ఆలంబన అనుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. చిన్నతనం నుంచి ఒంటరితనం భరించలేక నా మనసు ఏడ్చేది. భయంతో ఒక్కోసారి వణికిపోయేదాన్ని.
ఆ బాధను మరిచిపోయే ప్రయత్నంలో ఈయనకు చేరువయ్యాను. ప్రేమ వలయంలో చిక్కుకుపోయి మోసపోయాను. మళ్ళీ ఏకాకినయ్యాను. ఆయన లేకుండా బ్రతికే ధైర్యం నాకు లేదు. కానీ మరో వ్యక్తితో నేను పంచుకోలేను. ఆయన ప్రేమ, నవ్వు, మాట అన్నీ నా ఒక్కదానికే స్వంతం కావాలి. నా జీవితం చివరికి ఇటువంటి వలయంలో చిక్కుకుపోయిందా? ఇందిరాదేవి గుండెల్లో ఆవేదన అనంతమై సముద్రంలా ఘోషించసాగింది. సర్వం కోల్పోయిందాల్లా కూర్చున్న ఇందిరాదేవిని చూస్తుంటే ఆమెను ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాలేదతనికి. ఇందు పిలిచాడు. ఇందిరాదేవి బరువుగా కళ్ళెత్తి ఏంటన్నట్టు అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో జీవం లేదు. నిన్ను మోసం చేయాలన్న ఉద్దేశం నాకు ఏ కొసానా లేదు. అందుకే నీకు దూరంగా ఉంటూ వచ్చాను. నాకు తెలుసు నేనంటే నీకు ప్రాణమని. ఆత్మీయత కోసం అలమటిస్తూ నా కోసం ఎదురుచూసే నీ కళ్ళల్లో కాంతుల్ని నింపాలనే నేనిక్కడికొస్తున్నాను. ప్రేమానురాగాలతో నువ్వు నన్ను అల్లుకుపోవాలని ప్రయత్నించే క్షణాల్లో నేనెంత నరకయాతను అనుభవించేవాణ్ణో నీకు తెలీదు. నిజం తెలిసిన క్షణం నువ్వు ఏమవుతావో అన్న భయం, తెలియజేయకపోతే నిన్ను మోసం చేస్తున్నానన్న బాధ నన్ను దావాగ్నిలా దహించి వేస్తోంది. ఇందిరాదేవి కింద పెదవిని మునిపంటితో నొక్కిపెట్టి ఆవేశాన్ని, కోపాన్ని నిగ్రహించుకుంటోంది. ఆమె మొహం రక్తం లేనట్టుగా తెల్లగా పాలిపోయింది. ఆమె కళ్ళల్లో విషాదభావం కదలాడుతోంది. అతని మాటలు ఆలకిస్తోంది. ఎంత ప్రయత్నించినా దుఃఖం ఆగడం లేదు. హరిప్రసాద్ అంతరాంతరాల్లో మమకారం కదిలింది. మమత వెల్లువలా దూకింది. తన పట్ల ఆమె పెంచుకున్న ప్రేమకు, అనురాగానికి అతను నిలువెల్లా చలించిపోయాడు. నన్ను క్షమించిందు అన్నాడు. ఇందిరాదేవి దెబ్బతిన్న తాచులా చివున తలెత్తి చూసింది. ఆమె కళ్ళల్లో మోసపోయినన్న బాధ, భవిష్యత్తును గురించిన భయం దోబూచులాడుతున్నాయి. మిలమిల్లాడుతున్న నీటి బిందువులు చెక్కిళ్ల మీద దారగా జారుతున్నాయి. ఆ చూపు భరించలేని వాడిలా చూపులు మరల్చుకున్నాడు. ఆమె గుండెల్లో ఎన్నెన్నో దృశ్యాలు, కళ్ళల్లో జలపాతాలు ఉరుకుతున్నాయి. ఇందు, నువ్వు బాధపడితే నేను చూడలేను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఇందు, ఇటు చూడు. ఆ పిలుపు ఆమె మనసులోని మమతల పొరలను ఛేదించింది. ఆ పిలుపులోని మాధుర్యానికి, హారతికి ఆమె అణువణువు పులకించిపోయింది. కళ్ళు దీప్తివంతమయ్యాయి. నన్ను క్షమించిందు. ఆర్తిగా, ఆరాటంగా ఆమె తలను తన గుండెలు కదుముకున్నాడు. మీరు చాలా పొరపాటు చేశారు. మీకు పెళ్ళైందన్న విషయం నాకింతకుముందే చెప్పాల్సింది. ఇప్పుడు నన్ను నేనే మరిచిపోయి మీరు అనే ప్రపంచంలో బ్రతుకుతున్న నేను ఎలా బ్రతకాలి? 2 చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ అంది. గుండెను ఎవరో ముక్కలుగా తరుగుతున్నంత బాధనిపించింది హరిప్రసాద్కు. నీ మనసు బాగాలేదు. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు. రేపు ఉదయాన్నే వస్తాను, రెస్ట్ తీసుకో అంటూ లేచి వెళ్ళిపోయాడు. అతను వెళ్లిన వైపే చూస్తూ కూర్చుంది ఇందిరాదేవి. సాయంత్రం 5 గంటలయింది. ఇందిరాదేవి శూన్యులకు చూస్తూ ఆరుబయట లాన్లో కూర్చుంది. ఆమె మనసు ఎండాకాలంలో మండిపోయే మహారణ్యంలా ఉంది. విచిత్రమైన మలుపు తిరిగిన తన జీవితాన్ని గురించి ఆలోచిస్తుంటే ఆమె గుండెల్లో విషాదరాగాలు నిండుకున్నాయి. అతనికి పెళ్ళైందన్న విషయం గుర్తుకొస్తేనే అసూయతో, అసహ్యంతో ఒళ్లంతా జల్దరిస్తోంది. ఈ సిరి సంపదలు, భోగభాగ్యాలు, విలాసవంతమైన ఈ జీవితం అన్నీ వదిలేసి ఈ వాతావరణం నుంచి దూరంగా పారిపోదామనిపిస్తోంది. ఈ మిథ్యాభిమానాలను వదిలి స్వచ్ఛమైన, ప్రశాంతమైన వాతావరణంలో జీవితాన్ని గడపాలనిపిస్తోంది. ఒంటరితనానికి భయపడి ఆయన సాన్నిహిత్యాన్ని కోరుకున్నాను. ఇప్పుడు ఆయన్ని కూడా పొందలేనని తెలిసిపోయిన తర్వాత మళ్లీ ఒంటరితనమే శరణ్యమైంది. ఆయన నాకు పరాయివారు. ఆయన మరో ఆడదానికి స్వంతమైన నిజం నా గుండె భరించలేకపోతోంది. ఆయనకు పెళ్ళయిందన్న నిజం తెలిసిన క్షణం నా గుండె ఆగిపోలేదేం? నేనెలా బ్రతుకున్నాను? ఇటువంటి ఆలోచనలు ఆమె మనసును చిత్రవద చేస్తున్నాయి. హరిప్రసాద్ వచ్చి ఆమెకెదురుగా కూర్చున్నాడు. కృష్ణమూర్తి గారు రాజమండ్రి నుంచి ఇంకా రాలేదు. ఇందిరాదేవి అతని వైపు చూడలేక తలదించుకుంది. గుండె గొంతుకులో అడ్డుపడ్డట్టుగా మాట్లాడలేకపోతోంది. ఇద్దరి మధ్య మౌనం నిశ్శబ్దంగా నడిచిపోతోంది. బొరువెక్కిన హృదయాలతో ఎవరికి వారు మౌనంగా కూర్చున్నారు. ఆ నిశ్శబ్ద సమరంలో ఎంతో హృదయ సంఘర్షణ, ఎంత సున్నితమైన ఆవేదన. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఇందు అన్నాడు హరిప్రసాద్. కళ్ళెత్తి చూసింది ఇందిరాదేవి. ఎందుకొచ్చారు? ఈ మాట నువ్వు అంటావని నేను ముందుగానే ఊహించాను. అతని గొంతు బరువుగా పలికింది. అన్నీ ముందుగానే ఊహించే మీరు నన్ను గురించి మాత్రం ఆలోచించలేకపోయారు. పిచ్చిందు, నీ పరిచయం అయిన దగ్గర నుంచి అనుక్షణం నేను ఆలోచించేది నిన్ను గురించే. కల్మషం లేని మునికన్యలాంటి నీ పవిత్రతకు భంగం కలిగించకూడదని నువ్వెంత రెచ్చగొట్టినా చేతకాని వాళ్లా ఉన్నాను. ఇందు, పునరాలోచన చేసుకో. ఇందులో నేను నిన్ను మోసం చేసింది ఏముంది?
నీ పరిచయం కాకముందే నాకు పెళ్ళయింది. ఆ విషయం చెప్పే అవకాశం మన మధ్య రాలేదు, చెప్పలేదు, అంతేగా? మీ చుట్టూ ఆశలు పెంచుకుంటున్నానని మీకు తెలుసు. నేను మిమ్మల్ని ప్రేమిస్తూ భవిష్యత్తును గురించి బంగారు కలలు కంటున్నానని తెలుసు. అన్నీ తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నారు? నేను ఏమైపోవాలనుకున్నారు? తొలిసారిగా ఆడదాని గుండెల్లో ముద్రపడిపోయిన మగాడి రూపం ఎప్పటికీ చెరిగిపోదు. తొలివలపుల మాధుర్యం జీవితాంతం అంటిపెట్టుకునే ఉంటుంది. ఊహల్లో కలల్లో అల్లుకుపోయిన మన అనుబంధాన్ని తెంచుకోగలనా? బలంగా పెనవేసుకుపోయిన బంధాన్ని తెంచాలనుకున్నా తెగదు, మరింతగా బిగిసిపోతుంది. మీ రూపాన్ని చెరిపివేయాలనుకున్నా, మనసు నిండా ఆక్రమించుకున్న మీ రూపం చెరగదు. ఎటు చూసినా మీ రూపమే కనిపిస్తుంటే మిమ్మల్ని ఎలా మరిచిపోగలను? నా కళ్ళు మీకోసమే ఎదురు చూస్తుంటే మీరు నాకేమీ కారని ఎలా అనుకోను? నా అణువణువు మీకోసమే తప్పించిపోతుంటే మీరు నాకు పరాయివారన్న భయంకర నిజం ఎలా భరించను? నా జీవితంలో ఏర్పడ్డ ఈ మహాశూన్యాన్ని ఎలా పూడ్చుకోను? దుఃఖంతో ఇందిరాదేవి గొంతు పూడుకుపోయింది. ఆమె హృదయం ఎంతగా గాయపడిందో, ఎంతగా క్షోభిస్తోందో అతనికి అర్థమైంది. అతని కళ్ళ నుంచి 2 వెచ్చని కన్నీటి చుక్కలు రాలాయి. ఇందు, ప్రేమమూర్తివైన నీ ప్రేమను నీకుగా నువ్వు అందించినా అందుకోలేని దురదృష్టవంతుడు నేను. కొంతమంది నాలాంటి శాపగ్రస్తులుంటారు. విధి కోపానికి గురైన వాళ్లను ఎవరూ బాగు చేయలేరు. ఆ మాటలనవలసింది నేను. మీకేం? మీకు భార్య ఉంది, మీ సంసారం మీకుంది. బీచ్కి వెళ్ళినప్పుడు, సినిమాకి వెళ్ళినప్పుడు కాలక్షేపం కోసం కొంతమంది శనక్కాయలు బఠానీలు కొనుక్కుంటారు. అలాగే మీరు ఆఫీస్ అయిపోయిన తర్వాత కాలక్షేపంగా ఉంటుందని నాతో స్నేహం పెంచుకున్నారు. సాయంకాలపు సమయాలను సరదాగా జాలీగా గడిపారు. కాలక్షేపం బఠానీలా నన్ను ఉపయోగించుకున్నారు. మోసం, దగ మనుషుల్లో ఉంటాయని తెలియని నా కన్నె మనసు మిమ్మల్ని అమితంగా ప్రేమించింది. మిమ్మల్నే తప్ప మరో మొగాణ్ణి గురించి ఆలోచించనంటోంది. ఐఆమ్ వెరీ సారీ ఇందు. సారీ అని చెప్పడం చాలా తేలికండి. ఆ ఒక్క మాటతో నా గుండె మంట చలారుతుందా? ఆ ఒక్క మాటతో నా జీవితంలో ఏర్పడ్డ మహాశూన్యం పూడుకుపోతుందా? చెప్పండి. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకోవడమే నేను చేసిన తప్పైతే అందుకు నువ్వెలాంటి శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను కనిపించకపోతే నీ మనసులో ఏర్పడ్డ గాయం మోతుందంటే ఇంకెప్పుడు ఈ చాలికి కూడా రాను. నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం నన్నేం చేయమన్నా చేస్తాను. చెప్పిందు. ఎప్పటికప్పుడు నీకు దూరంగా ఉండాలని అనుకునేవాణ్ణి. కానీ నేను కనిపించగానే నీ కళల్లో మెరిసే మెరుపులు, ప్రేమతో నిండిన నీ మాటలు ఎప్పటికప్పుడు నా నిర్ణయాన్ని సడలించేవి, నీ దగ్గరకు లాక్కొచ్చేవి. ఉండు, నీ సంతోషం కంటే నేను కోరుకునేది ఇంకేం లేదు. రేపటి నుంచి నేను ఇక్కడికి రాను. అలవాటైన అనుబంధం కదా, కొత్తలో కొన్ని నెలల వరకు బాధగానే ఉంటుంది. ఆ బాధ తాత్కాలికం. ఆ తర్వాత నన్ను మర్చిపోగలుగుతావు. నీ ఇష్టం వచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. నీ భర్త, నీ పిల్లలు, నీ సంసారం నీకేర్పడిన తర్వాత నా జ్ఞాపకాలను కూడా మరిచిపోతావు. ఇందు, ఈ మాటలు పెదవులతో అంటున్నవి కావు, హృదయంతో అంటున్నవి. నేను తరచుగా కనిపిస్తుంటే నువ్వు నన్ను మరిచిపోలేవు. హరిప్రసాద్ గొంతులో బాధ సుళ్ళు తిరుగుతోంది. విషాదంతో నిండిన చిరునవ్వు ఇందిరాదేవి పేదాల మీద ఒక క్షణం మెరిసి మాయమైంది. మరో 10 నిమిషాల తర్వాత హరిప్రసాద్ వెళతానని లేచాడు. ఇందిరాదేవి అతన్ని ఉండమనలేదు. అసలామె మనసు ఏ విషయాన్ని గురించి ఆలోచించే స్థితిలో లేదు. ముద్దుబారిపోయినట్టుగా ఉంది. శూన్యంలోకి చూస్తూ అలాగే కూర్చుంది. రోజులు గడుస్తున్నాయి. భవిష్యత్తు భారంగా కనిపిస్తోంది. ఆ రోజు నుంచి హరిప్రసాద్ ఇందిరాదేవికి కనిపించలేదు. అవసరమైన పని మీద వచ్చిన కృష్ణమూర్తి గారితో మాట్లాడి వెంటనే వెళ్ళిపోతున్నాడు. అతన్ని మరిచిపోవాలని ఎంతగా ప్రయత్నిస్తోందో, మానసికంగా అతనికి అంతగా దగ్గరవుతున్నప్పుడు ఆ ప్రేమను ఏ శక్తి బంధించలేదు. ప్రేమ కూడా ఒక రకమైన పిచ్చి లాంటిది. ఆ పిచ్చిలో పడిన వాళ్ళు సాలెగ్గుటిలో చిక్కుకున్న ఈగల్లా అందులోనే పడి కొట్టుకుంటారు తప్ప ఆ వలయంలో నుంచి బయటపడలేరు. ఒకసారి ప్రేమ అనే బీజం మనసులో అంకురించిన తర్వాత అది పెరిగి పెరిగి మహావృక్షం అవుతుంది. మనసులో దానికి తప్ప మరో దానికి చోటు లేకుండా చేస్తుంది. అంత శక్తివంతమైంది ప్రేమ. ఆకర్షణ, అనురాగం, అభిమానం, ప్రేమ, ఈ రకమైన అనుభూతులన్నీ మనసులో ముప్పిరిగొన్నప్పుడు ఆ వ్యక్తి కోసం ఏ విలువలైనా తృణప్రాయంగా వదులుకోగలరు. ఆ వ్యక్తి తప్ప ప్రపంచంలో ఇంకేది విలువైందిగా కనిపించదు వాళ్లకు. హరిప్రసాద్ను మరిచిపోవడం తనకు సాధ్యం కాదని తెలుసుకుంది ఇందిరాదేవి. అతన్ని చూడాలని ఆమె మనసు, తనువు దహించుకుపోతున్నాయి. అతన్ని చూడకుండా బ్రతకలేనేమో అనిపిస్తోంది. అందమైన ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలు చోటు చేసుకున్నాయి. గులాబీ రేఖల కన్నా మృదువుగా ఉండే ఆమె చెక్కిళ్ళు కాంతిని కోల్పోయాయి. కూతురికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపితే తన బాధ్యత తీరుతుందని కృష్ణమూర్తి గారు కూతురు కోసం సంబంధాలు చూస్తున్నారు.
ఏ ఒక్కటి ఆయనకు నచ్చడం లేదు. అత్తగారింటికి పంపాలంటే ఆయనకు ప్రాణం మీదకొచ్చినట్టుగా ఉంది. అందుకే ఇల్లరికానికి ఒప్పుకునే సంబంధాలు చూస్తున్నారు. తనకు కాబోయే అల్లుడికి ఆస్తి లేకపోయినా అందం, చదువు, హుందాతనం ఉండాలి. పెళ్ళైన తర్వాత తనింట్లోనే ఉండాలి. అది ఆయన కోరిక. అటువంటి సంబంధం చూశారు కూతురుకు. ఇందు, నిన్ను చూసుకోవడానికి గురువారం నాడు చంద్రశేఖరం గారు కుటుంబంతో వస్తానని కబురు చేశారు. డైనింగ్ టేబుల్ దగ్గర ఇందిరాదేవితో అన్నారు కృష్ణమూర్తి గారు. వాళ్ళు ఎందుకొస్తామని కబురు చేశారో ఇందిరాదేవికి తెలుసు. అందుకే ఎందుకు, ఏంటి అని అడగలేదు. వాళ్ళది గౌరవనీయమైన కుటుంబం. అబ్బాయి ఇంజనీరు, చూడ్డానికి అందంగా ఉంటాడు. ఒక్క ఆస్తి విషయంలో తప్ప ఇంకే విషయంలోనూ మనకు తీసిపోరు. అబ్బాయిది కూడా ఈ ఊరే కాబట్టి ఇక్కడే ఉద్యోగం కూడా చేస్తున్నాడు. ఇక ఇల్లరికం అన్న సమస్య లేదు. పెళ్లిచూపుల తతంగం పూర్తయితే మీరు ఒకళ్ళకొకళ్ళు నచ్చితే వెంటనే ముహూర్తం పెట్టిస్తాను. నా పెళ్లికి ఇప్పుడేం తొందర? నీకు తొందర లేకపోయినా నాకుందమ్మా. తల్లి లేకపోయినా చిన్నతనం నుంచి నిన్ను కళ్ళలో పెట్టుకుని తల్లి, తండ్రి నేనే పెంచాను. ఖరీదైన జబ్బులన్నీ నా శరీరంలో చోటు చేసుకున్నాయి. ఏ క్షణంలో రాలిపోతానో తెలీదు. నీకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపితే నాకున్న ఒక్క బాధ్యత తీరిపోతుంది. అవుననుకోండి, అయినా నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. అలా అనకమ్మా. సంధ్య వెలుగులో వాసనలు వెదజల్లే మల్లెపువ్వు తొలిపొద్దు వెలుగు కల్లా వాడిపోతుంది. ఆడపిల్ల కూడా అంతే. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందంగా ఉంటుంది. ఇందు, ఇది అన్ని విధాలా మనకు అనుకూలమైన సంబంధం. నీ మనసులో ఎవరైనా ఉంటే తప్ప వదులుకోవాల్సిన సంబంధం కాదు. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పమ్మా. నీ సంతోషమే మాకు ముఖ్యం. వాళ్ళ నాన్నగారి మాటలు వింటున్న ఇందిరాదేవికి ఆనందంతో కళ్ళు చెమగిల్లాయి. తమ పిల్లల స్వేచ్ఛకు అడుగడుగున సంకెళ్లు వేసేవాళ్లే తప్ప జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో నిజమైన స్వేచ్ఛనిచ్చే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు? నాన్నగారికి ఏమని చెప్పను? పెళ్ళైన మగాణ్ణి ప్రేమించానని చెప్పనా? అతనికి రెండో భారీగా నన్నిచ్చి పెళ్లి చేయమని చెప్పనా? ఏమని చెప్పను? ఆమె మనసు మూగగా ఆక్రోశిస్తోంది. తొందరేం లేదమ్మా, బాగా ఆలోచించుకునే చెప్పు. ఈ విషయంలో మీ మనసు బాధపడితే నన్ను క్షమించండి. నాకిప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. దుఃఖం ఉప్పెన్లా పొంగుకొస్తుంటే నిండు కంచంలో చేకడిగేసుకుని లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. కూతురి ప్రవర్తన కృష్ణమూర్తి గారికి ఏం అర్థం కాలేదు. ఆయనకంతా అయోమయంగా ఉంది. ఇందిరాదేవి అంతకు ముందెప్పుడూ అలా ప్రవర్తించలేదు. అప్పటికి ఇందిరాదేవి హరిప్రసాద్ను చూడక 4 రోజులైంది. 1 నెల క్రితం ఆమెను చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మానసికమైన వేదన ఆమె శరీరంలో అంత మార్పు తెచ్చింది. ఇక నిలవలేకపోయింది. ఆమె మనసులో వలపు తరంగాలు పొంగుతున్నాయి. గుండె నిండా మధుర పరిమళాలు గుప్పుమంటున్నాయి. అతన్ని చూడాలని ఆమె తప్పించిపోతోంది. ఆఫీసుకు ఫోన్ చేసి ఆఫీస్ అయిపోగానే రమ్మని చెప్పింది హరిప్రసాద్కు. 5:30కొస్తానని చెప్పాడతను. ఇందిరాదేవి మనసు సంతోషంతో పాలవిల్లయింది. అతని కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. సంతోషంగా ఉన్నప్పుడు కాలం ఎంత వేగంగా గడిచిపోతుందో విరహంతో వేగుతున్నప్పుడు అంత భారంగా గడుస్తుంది. ఆమె కళ్ళు ఏ చిన్న చప్పుడైనా అతనొస్తున్నాడేమో అని ఆతృతగా గేటువైపు చూస్తున్నాయి. ధవళకాంతులీనుతున్న చీరలో శారదా జ్యోత్స్నలా వెలిగిపోతోంది ఇందిరాదేవి. కుర్చీలో వెనక్కు వాలి కలల్లో తేలిపోతోంది. అప్పుడే అక్కడికొచ్చిన హరిప్రసాద్. ఇందు అన్నాడు తమకంగా, ఆరాధనగా ఆమె వైపు చూస్తూ. బరువుగా కళ్ళెత్తి చూసింది. ఎదురుగా ఉంది హరిప్రసాదా కాదా అన్న మీమాంసలో పడిపోయింది 1 నిమిషం. గెడ్డం మాసుంది. ఎప్పుడూ ఇస్త్రీ నలగని బట్టల్లో హుందాగా ఉండే అతను జ్వరం వచ్చి కోలుకుంటున్న వాళ్ళ అయ్యాడు. ఆమెను చూడగానే అతని కళ్ళు తడయ్యాయి. చాలా రోజుల విరహవేదన అనుభవించిన తర్వాత ఇష్టమైన ప్రియమైన భార్యను చూస్తున్న భర్తలా ఆమె వైపు చూశాడు. ఆర్తిగా ఇందు అని పిలిచాడు. ఆమె ముఖంలోకి ఆర్తిగా అనురాగంగా చూశాడు. ఒకరినొకరు తమకంగా చూసుకుంటున్నారు. ఆ చూపుల్లో ఆరాటం, ఆవేశం, ఆవేదన, ఉద్రేకం, ఉద్వేగం అన్నీ పోటీ పడుతున్నాయి. ఒకరి నుంచి ఒకరికి చూపుల ద్వారా అందుతున్న అనురాగ స్రవంతిలో నిలువెల్లా తడిసి పొలకించిపోతున్నారు. ఇందు అతని స్వరంలో అనురాగామృతపు వెల్లువ. కూర్చోండి అంది. ఆమె ముఖం అతి దీనంగా ఉంది. కళ్లల్లో అంతులేని నిస్సహాయత, సర్వస్వం పోగొట్టుకున్నదానిలా ఉంది. ఆమెనలా చూస్తుంటే హరిప్రసాద్కు ఎవరో కడుపులో చేయి పెట్టి కెలికినట్టయింది. ఆమెకు దగ్గరగా కూర్చున్నాడు. అతన్ని చూడగానే అనిర్వచనీయమైన ఆనందంతో మనసు పొంగిపోయింది. తడబాటుతో మాట్లాడలేకపోయింది. ఫోన్ చేశావెందుకు? కారణం లేకుండా ఫోన్ చేయకూడదా? మానుతున్న గాయాన్ని కెలికినట్టవుతుంది నా రాక.
ఈ గాయం ఎప్పటికీ మానేది కాదు. బాధగా చూశాడు ఆమె వైపు హరిప్రసాద్. ఇందు, గతాన్ని మర్చిపోవాలి. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఆ రెండు నా జీవితంలో జరిగే పని కాదు అంది. అతనికి పెళ్ళయింది. అతను రోజూ భార్యతో కాపురం చేస్తున్నాడు అన్న విషయం అతన్ని చూడగానే గుర్తొచ్చి మనసంతా చేదు తిన్నట్టయింది. ఏవేవో కళ్ల ముందు కదలాడుతూ గుండెను దహించి వేస్తున్నాయి. ఆలోచనలతో ఆమె తల బరువెక్కింది. గుండెల్లో సన్నని మంట. ఎన్ని రమ్య స్వప్నాలు నిర్మించుకున్నాను, కానీ ఆయన్ని మరొకరితో పంచుకోవాలి. ఇంతకు మించిన శిక్ష ఆడదానికి ఏం కావాలి? నాకు కావలసింది, నేను కోరుకునేది ఆయన ప్రేమలో కొంత భాగం కాదు, ఆయన పరిపూర్ణమైన హృదయార్పణ కావాలి. ఆయన చిరు మందహాసాల్లో నా జీవితం నందనమై శోభించాలి. ఆయనతో నా బ్రతుకు ఒక అపురూపమైన వరం కావాలి. కాని నేను కోరుకుంటున్నవి నాకెప్పుడూ దక్కవు. నేనంత అదృష్టవంతురాల్ని కాదు. వెళ్ళమంటావా? శివున రోషంగా తలెత్తి చూసింది ఇందిరాదేవి. అసూయతో ఆమె గుండెల్లో భగ్గున మంటలు లేచాయి. మీ శ్రీమతి గారు మీకోసం ఎదురు చూస్తుంటుందా? ఆమె మాటల్లో సున్నితమైన వ్యంగ్యం అతని మనసును మెలిపెట్టింది. 10 నిమిషాల సమయాన్ని నా కోసం ఖర్చు చేయడానికి మీకెంత బాధగా ఉందా? ఇందు, శ్రీమతి ఎదురు చూస్తుందని కాదు నేను వెళతాననేది. నేనున్నంతసేపు నీ గుండెమంట చల్లారదు. అంతకుముందు నువ్వు వెళ్ళమనేదాకా వెళ్లేవాణ్ణా? నువ్వెంత కోపంగా మాట్లాడినా ఆ కోపం తాటాకు మాట్లాంటిదని నాకు తెలుసు. ఆ మంటని ఆర్పడానికి నా చిరునవ్వు చాలు. నేను నీకెదురుగా కూర్చుని నిన్ను మరింత బాధ పెట్టడం తప్ప నేను చేయగలిగింది ఏముంది? మిమ్మల్ని చూడకుండా నేను బ్రతకలేను. నాకు మీరు కావాలి. ఇందు, ఇప్పుడు ఎప్పుడు నేను నీవాణ్ణే. అబద్ధం కాదు, నిజం. మీకు భార్య ఉంది. సమాజంలో ఆవిడ నేను భార్యాభర్తలం, అంతే. అంటే? కళ్ళు విప్పార్చుకుని అతని వైపు చూస్తూ అంది. కొన్ని విషయాలు కళ్ళతో చూస్తే తప్ప మాటలతో చెప్పిన అర్థం కావు. ఏంటి మీరు చెప్పేది? మీకు పెళ్ళయింది అబద్ధమా? మీరు ఆమెతో కాపురం చేస్తోంది అబద్ధమా? ఏదీ అబద్ధం కాదు. చెప్పేదేంటో సూటిగా నాకు అర్థమయ్యేలా చెప్పండి. నా భార్య పేరు ధనలక్ష్మి. ఆమె నా నుంచి కోరుకునేది నా ప్రేమను కాదు, నా సంపాదనను. ఆమె నుంచి శారీరకంగానూ మానసికంగానూ కూడా పెళ్ళైన తర్వాత ఒక్కరోజు కూడా నేను తృప్తిని పొందలేదు. మనిషి ఎంత అందంగా ఉంటుందో మనసు అంత వికృతంగా ఉంటుంది. నీకు తెలియని ఒక నిజం చెప్పనా? నాకసలు ఇంటికి వెళ్లాలన్నా ఆమెతో మాట్లాడాలన్నా భయం. నిద్రపోయినప్పుడు తప్ప మిగతా అన్ని సమయాల్లో ఆమె మాట్లాడుతూనే ఉంటుంది. నన్ను సాధించడమే తన లక్ష్యం అన్నట్టుంటుంది. ఎంతసేపు చీరలు నగలు తప్ప నన్ను గురించి ఎప్పుడూ ఆలోచించదు. ఇందు, ఆమె నుంచి నేను పొందేది సుఖం కాదు, మరణయాతన. మా నాన్నగారు డబ్బు కాసుపడి ఆ రాక్షసిని కోడలుగా చేసుకున్నారు. అంతకుముందు శరీరానికి బాగా ఆకలైతే ఎప్పుడో ఒకసారి ఆమెను దగ్గరకు తీసుకునేవాణ్ణి. ఇప్పుడు చలికాలం కదా, ఆవిడకు ఉబ్బసం రోగం ఉంది. చలికాలమంతా ఆ జబ్బుతో బాధపడుతుంది. ఆవిడ చాయలకు కూడా వెళ్ళక 4 నెలలవుతోంది. ఇప్పుడు చెప్పిందు, నాకు భార్య, సంసారం ఉంది. ఆ రెండు నాకు సంతోషాన్ని కలిగించేవి కావు. అసలు ప్రేమ ఇంత మధురంగా ఉంటుందని, మనసుకింత హాయినిస్తుందని నీతో పరిచయం కాకపోతే అసలు ప్రేమంటే ఏంటో తెలియకుండానే నా జీవితం గడిచిపోయేది. నా భార్యతో ఆ నరకం భరించలేక ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తోందిందు, బాధగా అన్నాడు హరిప్రసాద్. నమ్మలేనట్టుగా అతని వైపు చూసింది ఇందిరాదేవి. నువ్వు నాతో వస్తానంటే ఇద్దరం కలిసి ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బ్రతుకుదాం. నాకు దూరంగా ఉండలేవు నువ్వు. ఆ రాక్షసిని భరించలేను. నువ్వు పరాయిదానివైతే బ్రతకలేను. ఇందు, మన సమస్యకు పరిష్కారం ఒకటే. మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఇందిరాదేవి భయంగా అతని ముఖంలోకి చూసింది. ఆమెకు అన్యాయం చేసినట్టు కాదా? మీ భార్యకు ద్రోహం చేసి ఆమె సొత్తైన మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతే ఆమె జీవితం ఏమవుతుంది? ఒకరిని గురించెందుకు, నిన్ను గురించి ఆలోచించుకో. చెప్పానుగా, నా భార్యకు కావలసింది నేను కాదు, నా సంపాదన. నాకున్న ఆస్తిపాస్తులన్నీ ఆమెకే వదిలేస్తాను. నేను నీతో వెళ్ళిపోయినా పేడా విరగడైపోయిందనుకుంటుంది గాని దిగులతో మంచమెక్కదు. ఆస్తి దక్కింది అంతే చాలనుకుంటుంది. పాపం, అన్యాయం అనుకుంటూ మన జీవితాలను పాడు చేసుకునే కంటే పాపపుణ్యాలను భగవంతుడికి వదిలేసి మన దారిన మనం వెళ్ళిపోవడమే మంచిదిందు. పాపం అనుకుంటే మనం ఇలా కలుసుకోవడం కూడా పాపమే అవుతుంది. నాన్నగారు, అర్ధోక్తిగా ఆగిపోయింది. ఎవరూ ఏమీ కాదు, అందరూ బాగానే ఉంటారు. మొదట కోపంతో రుసరుసలాడినా కొద్ది రోజులు పోయిన తర్వాత అంతా మామూలవుతారు. మీ నాన్నగారు ఎంతకాలమని నీకు పెళ్లి చేయకుండా ఉంటారు? నన్ను మరిచిపోగలవా? ఇంకొక అతన్ని పెళ్లి చేసుకోగలవా? చెప్పిందు. మీకు తెలీదా అన్నట్లుగా అతని కళ్ళలోకి చూసింది.
రాత్రి చాలా పొద్దుపోయే వరకు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. మరో 4 రోజుల తర్వాత హరిప్రసాద్, ఇందిరాదేవి కలిసి హరిప్రసాద్ మేనత్త గారింటికి వెళ్లారు. ఆమె సహాయంతో శివాలయంలో దండలు మార్చుకుని భార్యాభర్తలయ్యారు. ఆ వార్త తెలిసిన తర్వాత కృష్ణమూర్తి గారు ఉగ్రులయ్యారు. హరిప్రసాద్ కృష్ణమూర్తి గారు అమ్మాయితో పారిపోయాడని తెలిసిన తర్వాత అతని కింద పనిచేసే శేషాచలం ఆఫీసు డబ్బు 2 లక్షల రూపాయలు స్వాహా చేశాడు. ఆ డబ్బు ప్రసాద్ తీసుకువెళ్లాడని కృష్ణమూర్తి గారిని నమ్మించాడు. స్నేహితుడి కొడుకని పిలిచి ఉద్యోగమిస్తే ఆఫీసు డబ్బు తీసుకెళ్లాడని, అభంశుభం తెలియని తన కూతుర్ని మాయమాటలతో మోసం చేసి తీసుకువెళ్లాడని కోపంతో కృష్ణమూర్తి గారు తనకున్న ఆస్తిపాస్తులను 4 కొడుకులకు సమానంగా విల్లు రాశారు. ఆ తర్వాత ఆయన కూతురు చేసిన పనికి మంచమెక్కారు. హరిప్రసాద్ మీద పోలీస్ కేసు పెడితే తమ పరువు బజారు పాలవుతుందని మానుకున్నారు. హరిప్రసాద్ ఆచూకీ తెలుసుకున్న బంధువులు అక్కడికి రావడం, ఇందిరాదేవిని సోలాలాంటి మాటలతో బాధపెట్టడం, కాపురాలు కూలదోసేదానిగా ఇందిరాదేవిని, కృష్ణమూర్తి గారిని మోసం చేశాడని తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తిగా హరిప్రసాద్ను ఎంతో బాధ పెట్టేవారు. ఎంతో అవమానం చేసేవాళ్లు. జయరాం పుట్టాడు. చిన్నతనం నుంచి ఎంతో తెలివిగా చలాకీగా ఉండేవాడు. ప్రతి విషయాన్ని గురించి సునిశితంగా ఆలోచించేవాడు. వాళ్ళమ్మ నాన్నగారుల గురించి బంధువులనుకునే మాటలు అతని చెవిన పడేవి. వాళ్లంతా వాళ్ళమ్మను గురించి ఎందుకలా అనుకుంటున్నారో అతనికి తెలిసేది కాదు. యక్షప్రశ్నలు వేసేవాడు. ఇందిరాదేవి కన్నీరే అతనికి సమాధానమయ్యేది. అతని చిన్న మనసుకు అర్థమైందల్లా తన అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అది తప్పు, అందుకే అందరూ తమను గురించి అలా మాట్లాడుకుంటున్నారని. అందుకే అతనికి ప్రేమన్నా ప్రేమించుకునే వాళ్ళన్నా కోపం, ద్వేషంతో పాటు అసహ్యం కూడా. గడిచిపోయే కాలం మనిషి జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు కలిగిస్తుంది. కృష్ణమూర్తి గారు చనిపోయినప్పుడు ఇందిరాదేవి కోసం వాళ్ళ 4వ అన్నయ్య వచ్చాడు. అప్పుడు వెళ్ళింది ఇందిరాదేవి పుట్టింటికి. కర్మకాండ్లకు ఫారంలో ఉన్న ఇందిరాదేవి ఇద్దరన్నయ్యలు కూడా వచ్చారు. ఒక్కగానొక్క చెల్లెలైన ఇందిరాదేవిని ఎవరూ ఏమీ అనలేదు. విల్లులో ఇందిరాదేవి పేర కృష్ణమూర్తి గారు ఆస్తి అని రాయకపోయినా ఫారంలో ఉంటున్న ఇందిరాదేవి అన్నయ్యలిద్దరూ అక్కడే స్థిరపడిపోవడం వలన తమ వాటాలను చెల్లెలకు వదిలేశారు. మిగతా ఇద్దరు తమ వాటాలో కొంత చెల్లెలకిచ్చారు. మొత్తం డబ్బు రూపంగా మార్చుకుంటే ఇందిరాదేవికి 10 లక్షల దాకా వచ్చింది. ఆ డబ్బుతో బిజినెస్ తెలిసిన హరిప్రసాద్ విశాఖపట్నంలో ఫ్యాక్టరీ కట్టాడు. కొడుకు భార్యతో విశాఖపట్నంలో కోపురం పెట్టాడు. వ్యాపారంలో అతను పట్టిందల్లా బంగారమైంది. అతని అభిరుచులకు తగ్గట్టుగా విశాలమైన కొండను తొలచి చదును చేయించి 3 అంతస్తుల మేడ కట్టించాడు. భార్య కోసం ఖరీదైన కారు కొన్నాడు. డైమండ్ నగలు కొన్నాడు. అప్పటి వరకు ఇందిరాదేవిని అవమానం చేసిన వాళ్లంతా మా అబ్బాయికి ఏదైనా మీ ఫ్యాక్టరీలో ఉద్యోగం చూపించమను, మా అమ్మాయి పెళ్లికి సహాయం చేయమని, మా అబ్బాయికి కాలేజీలో సీటు పెంచమని ఆమె చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. డబ్బు మనిషికి విలువ ఇవ్వడమే కాదు, పరువు ప్రతిష్టలను కూడా కొనిపెడుతుంది. హరిప్రసాద్ బంధువర్గమంతా ఏదో విధంగా అతని సహాయాన్ని అర్థించేవాళ్లే. జయరాం చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో ప్రతి క్లాసులో ఫస్ట్ వచ్చేవాడు. అతని ఇష్టప్రకారమే డాక్టర్ చదివాడు. అందం, చదువుతో పాటు అతని వెనక లక్షల కొద్దీ ఆస్తి కూడా ఉండడంతో ఆడపిల్లల తండ్రులు వాళ్ళింటి ముందు క్యూలో నిల్చున్నారు. ఇంకో 2 సంవత్సరాల వరకు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఖచ్చితంగా చెప్పాడు. అతన్ని ఒత్తిడి చేయలేదు వాళ్ళమ్మ నాన్నగారు. అతని అందాన్ని చూసి కొంతమంది, అతని ఆస్తిని చూసి కొంతమంది, ఎంతోమంది అమ్మాయిలు అతన్ని ప్రేమించామని, తమను కాదంటే ఆత్మహత్యే శరణ్యమని ఉత్తరాల వర్షం కురిపించేవాళ్లు. చిన్నతనం నుంచి ప్రేమంటే అతనికున్న అయిష్టత మూలంగా అటువంటి వాళ్లందరికీ చాలా దూరంగా ఉండేవాడు. ఎవరిని తన మనసులోకి తొంగి చూడనిచ్చేవాడు కాదు. ఫారెన్ వెళ్లి చదవాలనుకున్నాడు. 3 సంవత్సరాలు ఫారెన్లో ఉండి 4 డిగ్రీలు సంపాదించుకునొచ్చాడు. కొడుకు పెళ్లి చేసుకుంటే నట్టింట్లో చిన్నపిల్లలు పారాడతారని ఇందిరాదేవికి ఎంతో కోరిక. ఎంత చెప్పినా జయరాం వినకపోవడంతో పెళ్లి విషయం అతనిష్టానికే వదిలేసి మౌనంగా ఉన్నారు భార్యాభర్తలు. చాలా పొద్దుపోయింది, ఇంకెళ్ళి పడుకోండి బాబు అన్న వంట మనిషి పిలుపుతో గతంలో నుంచి తేరుకున్న జయరాం సోఫాలో నుంచి లేచి బెడ్రూంలోకి వెళ్ళాడు. ఏమండి, ఆ అబ్బాయి వయసు 28 సంవత్సరాలు. పెళ్లి మాట ఎత్తడు, వాడి ధోరణేమిటో అర్థం కావడం లేదు అంది దిగులుగా ఇందిరాదేవి. ఆడపిల్లయితే వయసు ముదిరిపోతుందని భయపడాలి గాని మగాడు వాడికిష్టమైనప్పుడే పెళ్లి చేసుకుంటాడు, బాధపడకిందు అనునయంగా అన్నారు హరిప్రసాద్ గారు. లహరి అబ్బాయిని ప్రేమిస్తుందేమో అని నా అనుమానం, భర్త గుండెల మీద చేత్తో రాస్తూ అంది.
ప్రేమంటేనే మనవాడు ఆమడ దూరం పరిగెడతాడు కదా. పిల్లల మనసులో చిన్నతనంలో ఏర్పడ్డ అభిప్రాయాలు అంత త్వరగా పోవు. ఒక్కసారి ప్రేమను రుచి చూస్తే వాడే పెళ్లి చేయమని మనల్ని అడుగుతాడు. ఆ రోజు కోసం ఎదురు చూడడమే. పెళ్లి చేసుకోమని గట్టిగా చెప్పి చూడండి. మనం చెబితే వినే వయసు కాదు వాడిది. అసలు వాడికి పెళ్లి యోగం ఉందో లేదో. కోడలు పిల్లలు ఇంట్లో తిరుగుతుంటే చూడాలని ఏ తల్లిదండ్రులకు ఉండదు. అది వాడు అర్థం చేసుకోడేం. కోడలు కోడలు అంటూ తెగ కలవరిస్తున్నావు. కోడలొచ్చిన తర్వాత గాని తెలిసిరాదు. చాలే ఊరుకోండి. చూడు ఇందు, కోడల విషయం మన జయరాం ఆలోచించుకుంటాడు గాని ముందు నా విషయం చూడు. ఆమె చెక్కిల్ని సవరిస్తూ మృదువుగా అన్నాడు. మీ విషయం ఏం చూడమంటారు? చిలిపిగా అడిగింది. ముసలం అవుతున్న కొద్దీ నీకు సిగ్గు లేకుండా పోతుంది. మిమ్మల్ని ప్రేమించినాడే వదిలేశాను సిగ్గు. భర్త గుండెలకు అంటుకుపోతూ అంది. రెక్కలొచ్చిన పక్షి ఎగరడం ఎంత సహజమో యవ్వన ప్రాంగణంలో కడుగుపెట్టే సమయంలో ప్రతి మనిషి ప్రేమలో పడ్డం అంత సహజం. ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చుంటే అస్పష్టమైన ఊహలు మనసును మరో లోకంలోకి తీసుకువెళతాయి. ఊహలందించే అనుభూతి ఎంతో హాయిగా మధురంగా ఉంటుంది. బాల్కనీలో కూర్చున్న లహరి జయరాం రావడం చూసి లేచి నిల్చుంది. తెల్లని చీరలో నిర్మల వదనంతో ఉన్న ఆమెను చూడగానే జయరాం అలసట ఎగిరిపోయి మనసు సేద తీరినట్టనిపించింది. అమ్మలేదా? ఏదో ఒకటి మాట్లాడాలనిపించి ఆ మాట అడిగాడు. ఇందిరాదేవి ఇంట్లో ఉన్నంతసేపు తోకల ఆమెను అంటిపెట్టుకునే ఉంటుంది. లహరి ఆ ఇంటికి రాకముందు రోజంతా ఇంట్లో ఉండలేక మహిళా మండలికి, లయన్స్ క్లబ్కు వెళ్లడం, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం అలవాటు చేసుకుంది ఇందిరాదేవి. సిటీలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా విరాళాలిచ్చే ఇందిరాదేవంటే అందరికీ ఎంతో గౌరవం. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ముఖ్య అతిథిగా ఆహ్వానించబడేది ఇందిరాదేవే. ఆంటీ మహిళా మండలిలో మీటింగ్ ఉందని వెళ్లారు. నిన్ను చూసినప్పుడే అనుకున్నా ఆమె ఇంట్లో లేదని నవ్వుతూ అంటూ ఆమెకెదురుగా కూర్చున్నాడు. కళ్ళు విప్పార్చుకుని చూస్తున్న ఆమె వైపు చూస్తూ ఏంటా చూపు అన్నాడు. తమరి ముఖంలో ఈరోజు నవ్వు చూశాను. మీకు నవ్వడం కూడా తెలుసా అని ఆశ్చర్యంగా ఉంది. ఇంకా నయం, మనిషిగా కనిపించడం లేదు అనలేదు. నాకు మాత్రం అలా కనిపించరు. ఏమన్నావు అన్నాడు కోపంగా జయరాం. అందరిలా అనిపించరు, ప్రత్యేకంగా కనిపిస్తారు అంది లహరి నవ్వుతూ. జయరాం కోపం తగ్గిపోయింది. అమ్మయ్య అనుకుంటూ తేలిగ్గా నిట్టూర్చిందామె. జయరాం లేచి బాత్రూం వైపు వెళ్ళాడు. అతను స్నానం చేసి వచ్చేసరికి ఇస్త్రీ చేసిన బాంబే డైనింగ్ లుంగీ, బనియన్ సోఫా మీద ఉన్నాయి. అవి వేసుకుని బయటకొచ్చేసరికి టిఫిన్ ప్లేట్తో వచ్చింది లహరి. అతను టిఫిన్ తినడం పూర్తి చేసేసరికి టీ కప్పు తెచ్చిచ్చింది. ఈ పనులన్నీ మనసుకు తృప్తి కలిగిస్తున్నా అంతరాంతరాల్లో ఏదో తెలియని అలజడి. నాతో మాట్లాడాలంటే మీకిష్టముండదా? నువ్వు ఎదురుగా ఉంటే మాట్లాడాలనిపించదు, నువ్వు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది అన్నాడు. ఆ చిన్న పొగడతకే ఆమె శరీరం పరవశించిపోయింది. నేను కనిపించగానే కోపంగా చూస్తారెందుకు? నాతో మాట్లాడేవాళ్లు అనవసరమైన సిగ్గుతో మెలికలు తిరిగిపోకుండా మామూలుగా మాట్లాడాలి అన్నాడు. రోషంతో ఆమె ముఖం కందిపోయింది. నేను సిగ్గుతో మెలికలు తిరిగిపోతున్నానా? నా అభిప్రాయం చెప్పానంతే. ఈయన గారెంత కోపంగా మాట్లాడినా ఎదురుగా ఉంటే చాలనిపిస్తుంది. అతను ఎదురుగా ఉన్నంతసేపు మనసు ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉంటుంది. అతనితో ఏమేమో మనసు విప్పి మాట్లాడాలి అనుంది. అతను ఎదురుగా ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతుంది. అసలు అతనితో మాట్లాడే అవకాశమే చాలా తక్కువ. ఎప్పుడూ బిజీగా ఉండే అతను ఆదివారం సాయంత్రం ఒక్కపూట ఖాళీగా ఉంటాడు. ఆ సమయం కోసం వారం రోజుల నుంచి ఎదురు చూస్తుంటున్నామే. ఈరోజేంటి చీర కట్టుకున్నావు? తమాషాగా భుజాలు ఎగరేస్తూ అడిగాడు. ఆంటీ బలవంతంగా కట్టింది అంది మురిపంగా చీర కుచ్చిళ్లను సర్దుకుంటూ. రోజు చక్కగా చీరలు కట్టుకోకూడదు? ఆ ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకోకపోతే? నాకు చీర కట్టుకోవడం రాదు. పిల్లల తల్లివైనా ఫ్యాన్సీ డ్రెస్సులే వేసుకుంటావా? ఇంకా కాలేదుగా, అయిన తర్వాత ఆలోచిస్తాను అంది నవ్వుతూ ఆమె. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళండి. కుర్చీల్లో నుంచి నిటారుగా అయ్యాడు జయరాం. ఎక్కడికైనా తీసుకెళ్లాలా అన్నాడు అక్షరాలను సాగదీస్తూ. ఒంటరిగా కూర్చోవడం బోరుగా ఉందంటే ఆంటీ ఈ పూట జయరాం ఖాళీగానే ఉంటాడు, బయటకు తీసుకువెళ్ళమను అని చెప్పారు. పని మనిషిని తోడు తీసుకుని వెళ్ళు అన్నాడు జయరాం కటువుగా. చివ్వున నీళ్లు చిమ్మాయి ఆమె కళ్లల్లో. ఈయన మనసుకసలు స్పందన తెలీదా? ప్రేమ తెలియని మనిషిలా ఎందుకంత కటువుగా మాట్లాడతారు? పని మనిషిని తోడు తీసుకెళ్లాలంట. ఆ విషయం ఈయనగారు చెప్పకపోతే నాకు తెలీదా? నా ఉనికినే సహించలేని ఈయనంటే నాకెందుకింత ప్రేమ? ఈయనెవరు, నేనెవరు?
ఏ అనుబంధం లేని మా మధ్య ప్రేముంటుందా? జయరాం ఆమె వైపు చూశాడు. ఆమె కళ్లల్లో తడి మెరవడం గమనించి చాలా బాధపడ్డాడు. ఎక్కడికి తీసుకెళ్ళమంటావు? సినిమాకా, షికారుకా? ఎక్కడికి తీసుకెళ్ళనక్కర్లేదు అంది ఆమె ఉక్రోషంగా. కోపం చాలా ఎక్కువనుకుంటాను. కోపం కాదు, అభిమానం. ప్రతిసారి నా అభిమానం దెబ్బతినేలా మాట్లాడతారెందుకు? నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే మానేయండి, అంతేగాని ఇలా బాధపడ్డమెందుకు? ఇక ఆ విషయం వదిలే, ఆ ఏడు మొహం కడుక్కుండా బయటికి వెళదాం అన్నాడు. నేను రాను అని అందామనుకున్నా ఆ మాట అనలేకపోయింది. అతని స్వరంలో ఏం మాధుర్యం ఉందో గాని అది తనను కట్టిపడేస్తుంది. లేచి లోపలికెళ్ళి మొహం కడుక్కునొచ్చింది. ఎక్కడికి వెళదాం? మీ ఇష్టం. పిక్చర్కి వెళదామా? ఎప్పుడు చూసేవేగా. బీచ్కి వెళదామా? వెళదామన్నట్టుగా తలూపింది. ఇద్దరూ కిందకొచ్చారు. కారు బయటకు తీసి స్టార్ట్ చేసి పోర్టుకో దగ్గరకు తీసుకొచ్చాడు. లహరి అతని పక్కనే కూర్చుంది. జయరాం పక్కన కూర్చుని కారులో ప్రయాణం చేస్తుంటే ఇంద్రధనస్సు పల్లకినెక్కి ఆకాశంలో ఊరేగుతున్నంత హాయిగా ఉంది లహరికి. జీవితమంతా అతని పక్కన ప్రయాణం చేయగలిగితే ఎంత బావుంటుంది అనుకుంది. ఆమె ఆ అందమైన ఊహల్లో నుంచి తేరుకోకముందే కారు బీచ్ రోడ్డు పక్కన ఆగింది. ఇద్దరూ ఇసుకలో కొంత దూరం నడిచి ఒకచోట కూర్చున్నారు. శనక్కాయలు, బఠానీలు, ఐస్ క్రీం అమ్మే కుర్రవాళ్ల అరుపులతో, చిన్నపిల్లల కేరింతలతో వయసులో ఉన్నవాళ్లు వలపుచూపు విసురుతుంటే పొరవంలో ఉన్నవాళ్లు ఆ చూపులకు బందీలవుతున్నారు. రకరకాల మనుషులతో బీచ్ సందడిగా ఉంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. మోకాళ్ల మీద తలాంచుకుని కూర్చుంది లహరి. దూరంగా షిప్పుల్లో వెలుగుతున్న లైట్లు నక్షత్రాల్లా మెలమెలా మెరుస్తున్నాయి. వాటిని చూస్తుంటే తను ఆనందంగా తల్లిదండ్రులతో కలిసి షిప్పులో ప్రయాణం చేయడం, జరిగిన ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి తను అనాథగా మిగలడం అన్నీ గుర్తుకొచ్చాయి. రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న లహరిని చూస్తుంటే జాలేసింది జయరాంకు. బాధపడకు లహరి, నువ్వెంతగా ఏడ్చినా పోయిన మీ అమ్మా నాన్న తిరిగిరారు కదా అన్నాడు ఓదార్పుగా. ఆ మాటతో లహరి మనసు మరీ కరిగిపోయింది. ఉప్పెనలా పొంగుకొస్తున్న దుఃఖం ఆగలేదు. సారీ, నువ్విలా బాధపడతావనుకుంటే నేనిక్కడికి తీసుకొచ్చేవాణ్ణి కాదు అన్నాడు. ఆమె ఏడుస్తూనే ఉంది. ప్లీజ్ ఏడద్దు, నేను చూడలేను. సముద్రాన్ని చూస్తే చాలు జరిగిందంతా గుర్తుకొస్తుంది అంది ఆమె వెక్కిళ్ల మధ్య. ఇంటికెళదామా? వద్దు. అయితే నువ్వు ఏడుపు మానే. అలాగే అన్నట్టుగా తలూపింది. మల్లెపూలమ్మే కుర్రాన్ని పిలిచి 10 మూరల మల్లెపూలు కొని డబ్బులిచ్చాడు జయరాం. పెట్టుకో అంటూ ఆ పూలు లహరికి అందించాడు. ఇన్ని పూలెందుకు? నువ్వు పెట్టుకోడానికి. ఇన్ని పూలా? నీ జడ పొడవుగా ఉంటుందిగా, ఇవి చాలనుకుంటాను. బావుంది. పూలు తలలో పెట్టుకుంటారు గాని జడలో పెట్టుకోరు నవ్వుతూ అంటూ ఆ పూలన్నీ పొందిగ్గా అమర్చి తలలో పెట్టుకుందామే. మెడపక్క నుంచి అటు ఇటు అందంగా కనిపిస్తున్నాయి పూలు. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో ఈయనకు తెలుసు అనుకుంది లహరి మనసులో. ఐస్ క్రీం తింటావా? వద్దు. ఆ ఇసుకలో ఉన్న హోటల్లో టీ చాలా బాగుంటుంది, తాగుదామా అన్నాడు జయరాం. ఇద్దరూ హోటల్కొచ్చి ఎత్తుగా ఉన్న మెట్లెక్కి పెట్టగోడ పక్కగా ఉన్న టేబుల్ ముందు కూర్చున్నారు. సముద్రపు గాలి చల్లగా ఉంది. బీచ్లో కట్టిన ఆ హోటల్లో కూర్చుంటే నీళ్ల మీద నౌకలో ప్రయాణం చేస్తున్నట్టే ఉంది. 2 ఆమ్లెట్స్ తెమ్మని చెప్పాడు బేరర్తో. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది కదూ అంది లహరి ఆమ్లెట్ తుంచి నోట్లో పెట్టుకుంటూ. విశాఖ వాతావరణమే అందంగా ఉంటుంది, చూడ్డానికి ఫారినర్స్ కూడా వస్తారు అన్నాడు జయరాం. మాట్లాడుకుంటూ టీ తాగి బయటకొచ్చేసరికి టైం 7:30 అయింది. చలిగా ఉందా అన్నాడు. అతని గొంతులో ఇంతకు ముందులా కరుకుదనం కనిపించలేదు, మారద్రవంగా ఉంది. లేదు అంది లహరి. ఉందని నిజం చెప్తే వెళదామంటాడేమో అని. సముద్రపు గాలి కదా, చల్లగానే ఉంటుంది అన్నాడు జయరాం కారువైపు నడుస్తూ. అప్పుడే వెళ్ళిపోదామా అంది దిగులుగా. జయరాం ఎప్పుడోగాని అంత ప్రేమగా మాట్లాడు. ఇంటికెళ్ళగానే మళ్లీ మామూలవుతాడు. అతనితో ఎక్కువసేపు గడపాలని, చాలాసేపు మాట్లాడాలని ఉంది లహరికి. వెళ్ళొద్దా? ఇంకో గంట తర్వాత వెళదాం. చలిగా ఉంది. నాకేం చలిగా లేదు అంటున్న లహరిని చూస్తూ నవ్వాడు. చీరకుచ్చెళ్ళు పాదాలకు అడ్డుపడుతుంటే నడవలేక అవస్థపడుతున్న ఆమెను చూస్తుంటే ఆ ముగ్ధ మనోహర సౌందర్యం ముచ్చట కలిగిస్తోంది జయరాంకు. నువ్వు పడుతున్న అవస్థ చూస్తుంటే నువ్వు చీర కట్టుకోవడం కంటే ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకోవడమే మంచిదనిపిస్తోంది. మీరు చీర కట్టుకోమన్నారని చీరతోనే వచ్చాను అంది కుచ్చెళ్ళు ఎత్తి పట్టుకుంటూ. ఈ టైంలో ఎక్కడికి వెళతాం? పిక్చర్ టైం కూడా అయిపోయింది, ఇంటికెళదాం. ఇంకాసేపు పార్కులోనే కూర్చుందాం. సరే నీ ఇష్టం అన్నాడు జయరాం. ఇద్దరూ ఇసుకలో కూర్చున్నారు.
ప్రియ హరిప్రసాద్ గారి దూరబంధువులమ్మాయి. పెళ్ళయి 2 సంవత్సరాలైంది. భార్యాభర్తల మధ్య ఏవో గొడవలొచ్చి నెల రోజుల నుంచి పుట్టింట్లోనే ఉంటోంది. ఎలాగో నచ్చజెప్పి ఆమెను భర్త దగ్గరకు పంపించమని ప్రియను ఆమె తల్లిదండ్రులు హరిప్రసాద్ గారింట్లో వదిలి వెళ్లారు. ప్రియ కలుపుగోలు మనిషి, ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతుంది. అంత మంచమ్మాయి భర్తతో గొడవపడి ఎందుకు పుట్టింటికొచ్చిందో లహరికి అర్థం కాలేదు. ప్రియా, లహరి ఇద్దరూ ఒకే వయసు వాళ్లు కావడంతో త్వరలోనే మంచి స్నేహితులయ్యారు. షాపింగులకు, సినిమాలకు, పార్కులకు ఇద్దరూ కలిసి తిరుగుతున్నారు. పడుకోవడం కూడా ఇద్దరూ ఒక గదిలోనే. రాత్రి 9 గంటలయింది. కన్సల్టింగ్ రూంలో నుంచి బయటకు రావడానికి అప్పటికి వీలైంది జయరాంకు. ఇందిరాదేవి, హరిప్రసాద్ గారు ఫంక్షన్కెళ్లారు. అతను స్నానం చేసొచ్చేసరికి వంట మనిషి అందిస్తుంటే వంటకాలన్నీ టేబుల్ మీద సర్దింది. వేడిగా ఆమ్లెట్ వేసి అప్పడాలు, వడియాలు వేయించింది. ఆ పనులన్నీ లహరి చేస్తుంటే ప్రియ ఆశ్చర్యంగా చూస్తోంది. జయరాం డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. రాత్రిపూట నాకు 2 చపాతీలు, 1 కూర చాలని చెప్పాను, ఇవన్నీ ఎందుకు అన్నాడు విసుగ్గా. ఈ వయసులో డైటింగ్ చేస్తే ఆరోగ్యం పాడవుతుంది అంది లహరి వెన్న కాచిన నెయ్యి అతని ముందు పెడుతూ. నేనే డాక్టర్ని, నువ్వా అన్నాడు జయరాం తెచ్చిపెట్టుకున్న కోపంతో. మీరు డాక్టర్ అన్న విషయం నాకు తెలుసు అంది లహరి నవ్వుతూ. నాకు కావాలంది చేయండి, ఇష్టంలేని వంటకాలు నాకు వడ్డించొద్దు అన్నాడు విసుగ్గా. మాట్లాడితే డాక్టర్ని అంటారు. ఏం డాక్టర్లు మామూలు మనుషులు కారా? టైం ప్రకారం భోజనం కూడా చెయ్యాలని తెలీదు. అనవసరమైన విషయాల్లో అతిగా కల్పించుకోవద్దు. నువ్వు వడ్డించడం మొదలుపెట్టిన తర్వాత 10 కిలోల బరువు పెరిగాను. శరీరాన్ని ఇలా పెంచుకుంటూ పోతే మహాపర్వతంలా పెరిగిపోతుంది. అదేంటన్నయ్య అలా అంటావు? ఇది చేయడానికి లహరి ఎంత హడావుడి పడింది. ఆ విషయం కూడా ఆలోచించకుండా అంత చిరాకు పడతావేం అంది ప్రియ. నీకు తెలీదమ్మా, ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు. గిన్నెడు మేగడ పెరుగు కంచంలో గుమరిస్తుంది. నెయ్యి, పెరుగు, ఈ వేపుడు కూరలతో శరీరం పెరిగిపోతోంది. నువ్వు తినాలని లహరి తాపత్రయం. అది సరే, ఇష్టం లేకుండా తినాలనిపించదు నాకు. చూడండి, మీరు తింటే నాకెందుకు, తినకపోతే నాకెందుకు. రేపటి నుంచి ఈ వంటకాలన్నీ నేనే తింటాను. కందిపొడి, చారు తేలిగ్గా జీర్ణమయ్యేవి చేయమంటాను మీకోసం అంది లహరి ఉక్రోషంగా. ఆ పంచే, శరీరం పెరగడమన్నా ఆగిపోతుంది అన్నాడు జయరాం నవ్వుతూ. కోపంతో, ఉక్రోషంతో లహరి మొహం ఎర్రగా కందిపోయింది. అయినా పెరుగు గిన్నె అతని కంచం ముందుకు జరపడమో, పులుసు వడ్డించడమో చేస్తూనే ఉంది. అన్నయ్య వద్దంటున్నారుగా, నీకెందుకు లహరి బాధ? వడ్డించడం మానేరాదు అంది లహరి. సరిపోయింది. రోగులను శ్రద్ధగా చూడడం తప్ప ఆయన గురించి శ్రద్ధ ఆయనకు లేదు. తన ఆకలే తనకు తెలీదు అంటూ గిన్నెడు మేగడ పెరుగు జయరాం కంచంలో గుమ్మరించింది. ఏదో అనబోయిన జయరాం ఎర్రబడిన లహరి మొహం చూసి ఇంకేం అనలేక మౌనంగా భోజనం ముగించాడు. చూస్తున్న ప్రియకు లహరి ధోరణి వింతగా తోచింది. అతను భోజనం ముగించి లేచేసరికి ఒక్కపొడి తెచ్చి అందించింది. అంతలోనే సీరియస్ కేసు వచ్చిందని సిస్టర్ ఫోన్ చేయడంతో బట్టలు మార్చుకుని కిందకెళ్ళిపోయాడు జయరాం. లహరి, ప్రియా కూడా భోంచేసి తీరిగ్గా బెడ్రూంలో పడుకున్నారు. లహరి, నిన్న విషయం అడుగుతాను, ఏమనుకోవు కదూ? ఎందుకనుకుంటాను? తీరా అడిగిన తర్వాత నీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నానని బాధపడతావేమో అంది ప్రియ. అలాంటి సంశయాలేం పెట్టుకోకుండా అడిగేశాయి. జయరాం అన్నయ్య నిన్ను అర్థం చేసుకోకుండా అలా చికాకు పడుతుంటే నీ కోపం రాదా? కోపమా? ఎందుకు? అన్నయ్య భోజనానికి వస్తున్నాడని నువ్వెంత ఆరాటపడ్డావు. అదేం గమనించకుండా అలా విసుకుంటుంటే నీకు బాధ అనిపించదు? 1 గంటకు భోంచేయగానే సీరియస్ కేసుని కిందకెళ్లారు. మళ్ళీ 9ంటికి వచ్చారు. విశ్రాంతి లేకుండా ఏకంగా 9 గంటలు పనిచేస్తే ఎవరికైనా విసుగనిపిస్తుంది. ఆ విసుగుతో ప్రతి చిన్న విషయానికి చికాకు పడతారు. ఆ మాత్రానికే కోపం తెచ్చుకుంటే ఎలా అంది లహరి నవ్వుతూ. ఆశ్చర్యం అనిపించింది ప్రియకు. నాకైతే చాలా కోపం వచ్చింది అన్నయ్య మీద అంది ప్రియ. ఆయన రోజూ అలా విసుకుంటూనే ఉంటారు, నేనలా చేస్తూనే ఉంటాను అంది లహరి నవ్వుతూ. నువ్వు అన్నయ్యను ప్రేమిస్తున్నావా? నీకెందుకొచ్చింది అనుమానం? అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న నా భర్త ఒక్క మాట అంటేనే భరించలేను నేను. అటువంటిది కారణం లేకుండా అన్నయ్య చికాకు పడుతుంటే ఆ చికాకును నువ్వు నవ్వుతూ భరిస్తున్నావంటే ఎలా అర్థం చేసుకోవాలి? ప్రేమ అని ఎందుకు అనుకోవాలి? అభిమానం అనుకోవచ్చుగా. ఆ అభిమానమైన మనిషి మీద ప్రేమ ఉంటేనేగా కలిగేది. ప్రేమ వేరు, అభిమానం వేరు. లహరి, పెళ్లి కాందానివి నువ్వు, పెళ్ళైందాని నేను. ప్రేమ, అభిమానం వేరు కాదు, ఒకటే. ఎంత ప్రేమ ఉంటేనో తప్ప భరించడం కష్టం. ప్రేమ లేకనే నీ భర్త నుంచి నువ్వు దూరంగా వచ్చావా అంది లహరి. అంతవరకు నవ్వుతున్న ప్రియ ముఖం మీద నీలి నీడలు ముసురుకున్నాయి. అలాంటి ప్రశ్న ఎందుకేశానా అని బాధపడింది లహరి. సారీ ప్రియా, తమాషాగా అన్నాను. నేను అందుకు బాధపడ్డం లేదు. మీ వారు గుర్తుకొచ్చారా?
ప్రియ సమాధానం చెప్పలేదు. నీకిష్టం లేకపోతే చెప్పొద్దు ప్రియా. మనసులోని బాధను ఆత్మీయులతో చెప్పుకుంటే మనసు బరువు తగ్గిపోతుంది. నువ్విక్కడికొచ్చిన దగ్గర నుంచి అడగాలనుకుంటున్నాను. మీ వారికి దూరంగా రావడానికి కారణమేమిటి? అతనంటే నీకిష్టం లేదా? మీ వాళ్ళు బలవంతంగా అతనికిచ్చి పెళ్లి చేశారా? ఏదీ కాదు. పెళ్లి చూపుల్లో ఆయన్ని చూసి ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైన తర్వాత అతని మీద ఇష్టం తగ్గిపోయిందా? లేదు, ఆయనంటే నాకెంతో ఇష్టం. అంత ఇష్టమైన దానివి ఆయన నుంచి దూరంగా ఎందుకొచ్చావు? ఆశ్చర్యంగా అడిగింది లహరి. భర్త మీద ఎంత ఇష్టమున్నా, ప్రేమున్నా, వ్యక్తిత్వాన్ని, అభిమానాన్ని చంపుకుని బ్రతకలేంగా. భర్త అయినంత మాత్రాన భార్య మీద ఏదో అధికారం ఉన్నట్టు పెత్తనం చెలాయిస్తే బానిసలా అతని దగ్గర ఎంతకాలం బ్రతుకుతాం? లహరి విశాలమైన కళ్ళు మరింత వెడల్పయ్యాయి. ఆయన మీద ఎంత ప్రేమున్నా, అభిమానమున్నా వ్యక్తిత్వాన్ని చంపుకుని బ్రతకలేను. అంతకంటే గౌరవంగా ఆత్మహత్య చేసుకుని చావడం మంచిది. అందుకే ఆయన ఎంత బ్రతిమాలనా వినకుండా మా పుట్టింటికి వచ్చేశాను. ఈ పెద్దవాళ్ల చాదస్తాలు చూస్తుంటే ఒళ్ళు మండుకొస్తుంది. కొట్టుకోండి, తిట్టుకోండి, మీరెలాగైనా చావండి. నువ్వు మాత్రం మొగుడి దగ్గరే ఉండాలంటారు. నా బాధ అర్థం చేసుకోరు. లహరి, నాకేం తక్కువ? నువ్వే చెప్పు. అందం తక్కువ, చదువు తక్కువ? నేనేమన్నా తక్కువ కట్నం తీసుకెళ్లానా? మా వాళ్ళు నాకు ₹1,00,000 కట్నం ఇచ్చారు. ఆ డబ్బు నా పేరుతోనే బ్యాంకులో ఉంది. నెల నెల దానిమీదొచ్చే వడ్డీతోనే గడిచిపోతుంది నాకు. భార్యను గౌరవించని మగాడి దగ్గర కాపురం చేయలేను. ప్రియా, ₹1,00,000 మీదొచ్చే వడ్డీతోనే హాయిగా మీ పుట్టింట్లోనే గడపచ్చుగా. పెళ్ళెందుకు చేసుకున్నావు? అంది లహరి కోపంగా. అందుకే ఇప్పుడు బాధపడుతున్నాను. నిన్ను చూస్తూ బాధపడాలో సంతోషించాలో నాకు అర్థం కావడం లేదు. నీకు అలాగే అనిపిస్తుంది. అనుభవిస్తే గాని ఆ బాధ ఎటువంటిదో అర్థం కాదు. ఎంతకీ మీ వారు ఏం చేసేవారు? కొట్టేవారా? లేకపోతే మాటలతో బాధ పెట్టేవారా? ఈ రోజుల్లో కూడా మొగుడి చేతిలో దెబ్బలు తినే ఆడవాళ్లున్నారా? ఆ పని మాత్రం చేసేవాళ్లు కాదు. మరేం చేసేవాళ్లు? ప్రతిదానికి తన మాటే నెగ్గాలనుకుంటారు. బజారుకెళ్లాలన్నా, పక్కింటి వాళ్లతో సినిమాకెళ్లాలన్నా ఆయన గారి పర్మిషన్ తీసుకోవాలంటారు. ఆ మాత్రం స్వేచ్ఛ కూడా లేకుండా ఎలా ఉండగలను? పొదుపు పొదుపు అంటూ ఖర్చు పెట్టే ప్రతి రూపాయికు లెక్క రాయమంటారు. ఒంటరిగా ఎక్కడికో వెళ్లకూడదు. అన్నీ ఆయన ఇష్ట ప్రకారమే జరగాలి. ఆయన గారి దృష్టిలో ఆడది మగాడి కోసమే సృష్టించబడిందని ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాత్రంతా పడుతుంది అంది ప్రియ బాధగా. అన్నీ ఉండి ఇంకేదో కావాలన్న తపనతో నీ సంసారాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు ప్రియా. నీకు తక్కువైందేమిటి? అసలు నువ్వు పక్కింటి వాళ్లతో, ఎదురింటి వాళ్లతో సినిమాకెళ్లాలని ఎందుకు అనుకుంటావు? మీ వారితోనే వెళ్లొచ్చుగా. ఆయన గారితో కలిసి సినిమాకి వెళ్లాలనుకుంటే నెలకొక్కసారి కూడా వెళ్లడానికి వీలవదు. మీ వారికి వీలైనప్పుడే వెళితే సరిపోతుంది. సినిమా ఇవంత ముఖ్యం కాదు. ఒంటరిగా ఆడది బయటకు వెళితే పిల్లి కూతలతో, నక్కరపులతో ఆ ఆడదాన్ని బాధపెట్టే మగవాళ్లే ఎక్కువ మంది మన సమాజంలో. ఇటువంటి చిన్న కారణంగా భర్తను ద్వేషిస్తావా? కుమ్మరి మట్టి ముద్దను తనకు కావలసిన రీతిలో ఎలా మలుచుకుంటాడో మగాణ్ణి ఆడది తన ప్రేమతో, అనురాగంతో అలా మలుచుకోవాలి. స్వేచ్ఛ కావాలని బాధపడే నువ్వు అసలు స్వేచ్ఛ అంటే ఏమిటి, అది ఆడదానికి ఎంతవరకు అవసరం అని ఆలోచించావా? సినిమాలకు, షికార్లకు తిరగలిగితేనే స్వేచ్ఛ కాదు. నీకు కావలసిన వంటకాలు నువ్వు చేసుకుంటున్నావు. నీ ఇంటిని నీ ఇష్టమొచ్చినట్టు తీర్చిదిద్దుకుంటున్నావు. అలాగే నీ భర్తను, నీ పిల్లలను నీ మీద ఆధారపడేటట్టు చేసుకోగలిగితే అంతకు మించిన అదృష్టం ఏముంటుంది ఆడదానికి? అది తెలుసుకోలేక చాలామంది ఆడవాళ్లు తమ కాపురాలను తామే పాడు చేసుకుంటారు. పొదుపు పొదుపు అంటూ ఆయన గారు లెక్క రాయమంటారు అని బాధపడుతున్నాం. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికు లెక్క రాస్తే మనం వృధాగా దేనికి ఖర్చు పెట్టామో అర్థమవుతుంది. రెండోసారి అటువంటి వృధా ఖర్చులు పెట్టకుండా జాగ్రత్త పడ్డానికి వీలవుతుంది ప్రియా. మగాడు ఎంతో ఆరాటపడి సంపాదించేది ఎవరికోసం? తన భార్య కోసం, తన బిడ్డల కోసమేగా. ఆ విషయం ఆడది అర్థం చేసుకుంటే భర్త పొదుపు పేరుతో బాధ పెడుతున్నాడని బాధపడదు. తన పిల్లల కోసం భర్త జాగ్రత్త పడుతున్నాడని సంతోషిస్తుంది. ప్రియా, పెళ్ళైన ఆడది నుదుట సింధూరంతో, ఒంటినిండా చీరతో భర్త పక్కనుంటేనే అందంగా ఉంటుంది, గౌరవంగా కూడా ఉంటుంది. జుగుప్సాకరమైన వేషధారణతో మగాడితో పాటు అర్ధరాత్రి వరకు విందుల్లో, పార్టీల్లో పాల్గొనడమేనా స్వేచ్ఛ అంటే? స్వేచ్ఛ పేరుతో బయట తిరిగే ఆడది తన గౌరవాన్ని, హుందాతనాన్ని పోగొట్టుకుంటుంది. స్వతంత్రంగా బ్రతుకుతున్నామన్న భావనతో తమ కాపురాన్ని తామే కోల్దోసుకుంటున్నామని చాలామందికి తెలీదు. భార్య పెడితే తింటాడు మగాడు, భార్య సుఖపెడితే సుఖపడతాడు. ఎన్నో విషయాల్లో భార్య మీద ఆధారపడే మగాడు ఏ విషయంలో తక్కువ చేస్తున్నాడని స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి అని ఆరాటపడుతుంది ఆడది. ఫంక్షన్ నుంచి వచ్చిన హరిప్రసాద్ గారు, ఇందిరాదేవి వీళ్లను పలకరించి వెళ్లడానికని వీళ్ల గదిలోకి రాబోయి
లోపల నుంచి మాటలు వినిపించడంతో గుమ్మం దగ్గరే ఆగిపోయారు. వీళ్ల సంభాషణంతా విన్నారు. మౌనంగా వెనక్కు తిరిగి తమ బెడ్రూంలోకి వెళ్లారు. ఆ విషయం వాళ్లకు తెలీదు. లహరి మాటలు ప్రియ మీద పనిచేశాయి. ఆ మాటల గురించి ఆలోచించుకుంటూ పడుకుంది. ఆలోచించుకోనిమ్మని లహరి గోడవైపు తిరిగి పడుకుంది. లహరి జయరాం ప్రేమను చూరగొనాలని ఎంత ప్రయత్నించినా ఆమె ప్రయత్నం ఫలించడం లేదు. అతనికి ఉదయం నిద్ర లేవగానే పేస్ట్ వేసి బ్రష్ అందించడం మొదలుకొని అతను స్నానం చేసి వచ్చేసరికి బీరువాలో నుంచి బట్టలు తీసి రెడీగా పెట్టడం, అతని సాక్స్ ఉతికించడం, ఏ రోజుకు ఆ రోజు పని కుర్రాడి చేత నీటిగా బూట్లు పాలిష్ చేయించి ఉతికిన సాక్స్తో తయారుగా పెట్టడం, డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అతనికిష్టమైన టిఫిన్ ముందు పెట్టడం, కాఫీ కలిపివ్వడం, జయరాం నిద్రలేచిన దగ్గర నుంచి కన్సల్టింగ్ రూంలోకి వెళ్లే వరకు అతని పనులు చేస్తూ అతని చుట్టూనే తిరుగుతుంది. తర్వాత 1 గంట ఇందిరాదేవితో కబుర్లు చెబుతుంది. మళ్లీ వంటింట్లోకెళ్లి వంట మనిషి వారిస్తున్నా వినకుండా ఆమెకు సహాయం చేస్తూ ఎవరికి ఏ ఏ రకాలు ఇష్టమో తెలుసుకుని ఆ వంటకాలు చేయిస్తుంది. ముగ్గురికి తనే వడ్డించాలంటుంది. హరిప్రసాద్ గారికి కూడా ఇది అలవాటైంది. భార్యాభర్తలిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు రాగానే నేనే వడ్డిస్తానంటూ తయారవుతుంది లహరి. ఇక జయరాం భోంచేయడానికి ఒక టైం అంటూ ఉండదు. ఒక్కో రోజు భోజనానికి వచ్చేసరికి సాయంత్రం 4 గంటలు కూడా అవుతుంది. అతను వచ్చే వరకు ఇందిరాదేవి చెప్పినా వినకుండా భోంచేయకుండా కూర్చుంటుంది. ఏ టైంకొచ్చినా సరే అతనికి వడ్డించి అతను భోంచేసి వెళ్ళిన తర్వాత తను భోంచేస్తుంది. జయరాం ఇంట్లో ఉన్నంతసేపు అతనికేం కావాల్సి వస్తుందనుకుంటూ ఆ పరిసరాల్లోనే తిరుగుతుంది. ఆమె వచ్చిన తర్వాత జయరాంకు హాయిగా ఉంది. ఏ టైంకి ఏం కావాలో చెప్పకుండానే తెలుసుకుని చేయడం మూలంగా రోజులో కాసేపైనా విశ్రాంతిగా ఉండగలుగుతున్నాడు. అయినా ఏ విషయంలోనూ ఆమెను చనువు తీసుకొనివ్వడు. ప్రతిదానికి చికాకు పడుతూనే ఉంటాడు. అతని విసుగును చికాకును చిరునవ్వుతో భరిస్తుందామె. రోజూ చూసే ప్రియకు మాత్రం అన్నయ్య కోపాన్ని లహరి ఎలా భరిస్తుందో నేనైతే ఒక్కరోజు కూడా సహించను అనుకునేది తనలో తను. ఆమె ఓర్పు సహనం చూస్తుంటే హరిప్రసాద్ గారికి కూడా ఆశ్చర్యం అనిపించేది. జయరాం లహరిని పెళ్లి చేసుకుంటే వాడెంతో అదృష్టవంతుడవుతాడు. తనను ప్రేమించే ఆడదాని దగ్గర మగాడు అమితమైన సుఖాన్ని పొందుతాడు. ఆ అదృష్టం వాడికుందో లేదో అని బాధపడుతున్నారు. వాళ్ళిద్దరికీ కావాలని ఏకాంత సమయాలు సృష్టించేది. కొడుక్కి భోజనం కూడా వడ్డించడం మానేసింది. అతని చుట్టూ తిరుగుతూ అతని పనులు చేస్తుంటే జాలితోనైనా జయరాం మనసు కరిగి ఆమె పట్ల ఆకర్షితుడవుతాడేమోనని ఆమె ఆశ. డ్యూటీకి వెళ్లడానికి తయారై బయటకొచ్చాడు జయరాం. అక్కడే కూర్చునున్న లహరి అతని మీద నుంచి చూపులు మరల్చుకోలేకపోయింది. 6 అడుగుల పొడవు, అందమైన నొక్కుల జుట్టు, తెల్లని బట్టల్లో మరింత హుందాగా కనిపిస్తాడు. నేనీ పూట భోజనానికి రాను అన్నాడు ఆమె వైపు చూస్తూ. ఏం, ఎందుకని? అన్నింటికీ నీకు కారణాలు చెప్పాలా? మా ఫ్రెండ్ వాళ్ళ మిసెస్ బర్త్డే, వాడు డిన్నర్ ఇస్తున్నాడు. ఇప్పుడే వెళతారా? దిగులుగా అడిగిందామె. చిన్న పాపాయిలా ఆమె వేసే ప్రశ్నలు చూస్తుంటే నవ్వొచ్చింది జయరాంకు. హాస్పిటల్లో పనైన తర్వాత వెళ్తాను అంటూ వెళ్లబోయి ఆగి వెనక్కు తిరిగి, నీ ప్రశ్నలయ్యాయా అన్నాడు నవ్వుతూ. ఇంకొకటి మిగిలింది, అది కూడా అడిగేశాయి. రాత్రి భోజనానికైనా వస్తారా అంది. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు జయరాం. అతను వెళ్లిన వైపే చూస్తూ ఆ విశాలమైన ఎదమీద తలపెట్టుకుని పడుకునే అదృష్టం ఎవరికుందో అనుకుంది. ఏంట్లహరి కూర్చునే కలలు కంటున్నావు అంటూ వచ్చి ఆమెకెదురుగా కూర్చుంది ప్రియ. ఏమీ లేదు, మామూలే భారంగా నిట్టూర్చిందామె. మళ్ళీ అన్నయ్య ఏమైనా అన్నాడా? ఆయన అసలు ఏదో ఒకటి అనని రోజెప్పుడు అలవాటైపోయింది. అది సరే, మీ వారికి లెటర్ రాస్తానన్నావు, రాసావా? రాయాలనిపించలేదు, రాయలేదు. అదేంటి, నిన్ననేగా లెటర్ రాస్తానని చెప్పావు, అప్పుడే నిర్ణయం మార్చుకున్నావా? నేనే ఎందుకు రాయాలి? ఆయన రాయినప్పుడు నేను దిగజారిపోయినట్టుండదు. నిన్ను మార్చడం నిన్ను పుట్టించిన ఆ భగవంతుడు కూడా చేత కాదు. చూడు ప్రియా, భార్యాభర్తల మధ్య విభేదాలు ఎప్పుడొస్తాయో తెలుసా? ఒకరంటే ఒకరు ఎక్కువ తక్కువ అన్న తారతమ్యాలు ఎంచుకున్నప్పుడు. ఆయన రాయిందే నువ్వు రాయకూడదా? కాదని గడప దాటి వచ్చింది నువ్వు, తప్పు చేసింది నువ్వే కాబట్టి నువ్వే ముందు రాయాలి. అయినా అతనెవరు? నీ భర్తేగా. అతని ముందు దిగజారడమేముంది? నీకుగా నువ్వు లెటర్ రాస్తే నీ తప్పు నువ్వు తెలుసుకున్నావని ఎగిరి గంతేసినంత పనిచేస్తారు. నీ లెటరు అందగానే రెక్కలు కట్టుకుని నీ ముందు వాల్తారు. నువ్వు ఊహల్లో జరిగే విషయాల గురించి మాట్లాడుతున్నావు అంతే. నా మీద ఆయనకంత ప్రేమే ఉంటే ఇన్ని రోజుల్లో ఒక లెటర్ అయినా రాయకుండా ఉండేవారా? అలాని మీ వారు అనుకోవచ్చుగా. అబ్బా, నీకు ఆయన సంగతి తెలీదు. నువ్వేంటి ఆయన తరపున వకాల్తా పుచ్చుకున్నట్టుగా నన్ను సతాయిస్తున్నావు?
స్నేహితురాలుగా నిన్ను గురించి బాధపడుతున్నాను. ఆంటీ అంకుల్ చూడు, ఈ వయసులో కూడా ఎంత అన్యోన్యంగా ఉంటారో. ఏ విషయంలోనైనా వాళ్లకు అభిప్రాయ భేదాలు వస్తాయేమో చూడు. మనిషి దేన్నైనా సంపాదించుకోగలరు, కానీ గడిచిపోయిన రోజును మాత్రం తిరిగి సంపాదించుకోలేరు. కాలం విలువ తెలిసిన మనిషివైతే ఇంత నిశ్చింతగా ఉండలేవు. ప్రేమ విలువ, భర్త విలువ తెలిసిందానివైతే ఆ గడప దాటి రావు. వచ్చినా ఇన్ని రోజులు ఉండలేవు. మా మమ్మీ, మా డాడీ ఒకరిని చూడకుండా ఒకరు ఒక్కరోజు కూడా ఉండలేకపోయారు. చివరికి మృత్యువులో కూడా ఇద్దరూ ఒక్కసారే పోయారు. ఆస్తి, అంతస్తు అయిన వాళ్ళందర్నీ వదులుకొని ఒకరి కోసం ఒకరు దేశాన్ని విడిచిపోయారు. అది ప్రేమంటే. వాళ్ళు నిజమైన ప్రేమికులంటే ప్రియా. ఇంతగా ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఆడదానికున్న నిగ్రహం మగవాడికి ఉండదు. ఇప్పటికే నువ్వు నీ భర్త నుంచి దూరంగా వచ్చి 4 నెలలైంది. మగవాడికి మనసు కంటే శరీరం ముఖ్యం. ఆకలి మీదున్న మనిషికి కడుపు నిండా అన్నం పెడితే ఎంత తృప్తి పడతాడో, ఎంత కృతజ్ఞత చూపుతాడో, కోరిక తీర్చిన ఆడదానికి కూడా అంత కృతజ్ఞత చూపుతాడు. ఆ కృతజ్ఞతలో నుంచే ప్రేమ, అభిమానం పుట్టుకొస్తాయి. చివరకు ఆ అభిమానం ఎంతవరకు దారితీస్తుందంటే జీవితాంతం ఆమెను అంటిపెట్టుకుని ఉండాలన్న నిర్ణయం తీసుకునే వరకు. మగవాడి మనసు చంచలం. ఏ కాస్త ప్రేమకైనా అది కరిగిపోతుంది. అటువంటి నీ భర్త విషయంలో కూడా జరిగితే ఏడుస్తూ తలపట్టుకుంటావు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. అంతవరకు రాకముందే త్వరపడు. ఈరోజే మీ వారికి నిన్ను క్షమించమని ఇక్కడకు రమ్మని రాయి. నేను చెప్పినట్టు రాయి. నీ లెటర్ అందగానే పరిగెత్తుకుని రాకపోతే నన్నడుగు ప్రియా. తోబుట్టువులెవరూ లేని నాకు ఆ అనుబంధం, ఆ ఆత్మీయత ఎలా ఉంటాయో నీతో పరిచయం అయ్యే వరకు నాకు తెలీదు. నిన్ను చూడగానే నాకు నీలాంటి అక్కుంటే ఎంత బాగుండేది అనుకున్నాను మనసులో. నిన్ను అక్కగానే భావించాను. అందుకే నీ కోపరం చక్కబడాలని మనసులోనే దేవుళ్లకు మొక్కుకుంటున్నాను. ఇంత ఆరాటపడుతున్నాను. ప్రేమకి కరగని హృదయమంటూ ఉండదు. నువ్వు మొండి మనిషివని, ఒకరు చెప్పిన మాట వినవని మీ అమ్మా నాన్నగారు ఆంటీని ఎలాగైనా నచ్చజెప్పి నిన్ను అత్తగారింటికి పంపించమని బాధ్యత ఆంటీకి అప్పగించి వెళ్లారు. నిన్ను చూడగానే వాళ్ళు చెప్పినంత మొండి మనిషివి కాదనిపించింది. తర్వాత అనుకున్నాను, అమాయకత్వంతో, అహంకారంతో కాపురాన్ని కూలదోసుకుంటున్నావని. నేనేం చెప్పబోయినా నాకు పెళ్ళయింది, నీకు కాలేదో అంటావు. మనుషుల మనస్తత్వాలు అర్థం చేసుకోవడానికి పెళ్ళే కానక్కర్లేదు. ఆవేశంగా అంది లహరి. ఆమె మాటలు వింటూ శిలాప్రతిమలా కూర్చుంది. కళ్ళు వర్షిస్తున్నాయి. సంతోషమో బాధో తెలియని భావోద్రేకంతో గొంతు పూడుకుపోయింది. ఆప్యాయతతో కూడిన ఆమె మాటలకు తెప్పరిల్లింది ప్రియా. ఆయనకు తప్పకుండా నువ్వు రాయమన్నట్టే నన్ను క్షమించి ఇక్కడకు రమ్మని రాస్తాను లహరి. నా కోసం ఇంతగా బాధపడే నీకోసం ఏం చేయమన్నా చేస్తాను అంది ప్రియ కళ్ళు తుడుచుకుంటూ. నీ సంసార విషయాలు నీకు తెలియవని కాదు. ఒక్కొక్కసారి ఆలోచించలేని బేలతనం ఏర్పడుతుంది. ఏం చెయ్యాలో తోచక చికాగ్గా అనీజీగా ఉంటుంది. లహరి, ఇన్ని విషయాలు నీకెలా తెలుసు? మమ్మీ, డాడీ మాటల వల్ల జీవితపు విలువలు అర్థమయ్యాయి నాకు. వయసులో చిన్నదానివైనా నీకు తెలిసిన జీవితపు విలువల గురించి నేను తెలుసుకోలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను. ఇప్పుడే ఆయనకు లెటర్ రాస్తాను అంటూ లేచి లోపలికెళ్ళింది ప్రియా. లహరి, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదమ్మా. ప్రియను అత్తగారింటికి ఎలా పంపాలని మీ ఆంటీ సతమతమైపోతుంది. ఆమె చేయలేని ఈ పని నువ్వు చేశావు. మీ ఆంటీ నీ ముందు ఓడిపోయిందమ్మా అన్నారు గదిలో నుంచి వరండాలోకొచ్చిన హరిప్రసాద్ గారు తన వెనకే ఉన్న భార్యను చూస్తూ. అందుకు నేను సిగ్గుపడ్డం లేదమ్మా. నువ్వింత తెలివైన దానివైనందుకు గర్వపడుతున్నాను అంది ఇందిరాదేవి ప్రేమగా. ఆమె సిగ్గుపడింది. అసలు విషయం మర్చిపోయాను లహరి. ఆదివారం నీ పుట్టినరోజు కదూ? అంకుల్, ఆదివారం నా పుట్టినరోజని మీకెలా తెలుసు? మా డాడీ, మా మమ్మీ నా పుట్టినరోజు వచ్చిందంటే వారం రోజుల నుంచి ఎంత హైరానా పడేవారో అంటూ బాధపడుతూ నువ్వు ప్రియతో ఆదివారం నీ పుట్టినరోజని చెప్పడం విన్నాను. లహరి, మీ డాడీ, మమ్మీ లేరని ఇక మీదట నువ్వు బాధపడకూడదు. అంతకంటే ఘనంగా నీ పుట్టినరోజు మేం జరిపిస్తాం. ఘనశ్యామ్లాల్ జ్యువెలరీ షాప్కెళ్ళి నీకేం కావాలో తెచ్చుకో. అతనికి నేను ఫోన్ చేస్తాను. సాయంత్రం మీ ఆంటీతో వెళ్ళి నీకిష్టమైన డ్రెస్సులు తెచ్చుకో. అన్నీ ఒకరోజే తెచ్చుకోవాలంటే కుదరదు. మీ ఆంటీకి ఆయాసం ఎక్కువ. అరగంటకు మించి షాపింగ్ చేయలేదు అన్నారు మురిపెంగా భార్యను చూస్తూ. నన్ను ఏదో ఒకటి అనంది మీకు తోచదు అంది ఆరాధనగా భర్తను చూస్తూ. ఒకరి పట్ల ఒకరికున్న అనురాగాన్ని, ఆరాధనను చూస్తుంటే లహరి వాళ్లలాగే ఉండే వాళ్ల మమ్మీ, డాడీ గుర్తుకొచ్చారు. ఉప్పెనలా దుఃఖం ముంచుకొచ్చింది. లహరి, నువ్వు బాధపడితే మా మనసులెంత బాధపడతాయో ఆలోచించు. ఇక మీదట నీ కళ్ళు తడి కాకూడదు ఆప్యాయంగా లహరి తల నిమురుతూ అంది ఇందిరాదేవి. ఆంటీ, మీ రుణం ఎలా తీర్చుకోగలను?
తల్లి తండ్రిని పోగొట్టుకుని అనాథగా ఏ గాలివాటుకో కొట్టుకుపోవలసిన నన్ను ఆదరించి అభిమానించి మీ కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు అంది లహరి. మనలో మనకు రుణాలేంటమ్మా? నువ్వు మా ఇంటికి రాకముందు మీ ఆంటీ తనకు ఒంటరిగా తోచడం లేదని గొడవ చేసేది. నువ్వు వచ్చిన తర్వాత నాకు హాయిగా ఉంది, మీ ఆంటీ పోరు లేకుండా. అక్కడికి నేనేదో మిమ్మల్ని గొడవ పెట్టినట్టు. మనకు అమ్మాయి ఉంటే బాగుంటుంది కదండి అంటూ రోజు గొడవ చేసేదనివిగా. చాలే ఊరుకోండి అంటూ సిగ్గుపడిపోయింది ఇందిరాదేవి. నేను వెళుతున్నానిందు, అమ్మాయిని షాపుకు తీసుకుని వెళ్ళు అంటూ బయటికెళ్లారు హరిప్రసాద్ గారు. ఆ రోజు ఆదివారం. ఇందిరా నిలయమంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతోంది. లాన్లో ఉన్న ప్రతి చెట్టుకు అమర్చిన చిన్న చిన్న బల్బులు వెలుగుతూ అరుతూ నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. లహరి పుట్టినరోజుకు ఫ్యాక్టరీ సిబ్బందికి, లహరి పేరుతో ఉన్న సినిమా హాలు సిబ్బందికి, ముఖ్యమైన స్నేహితులకు డిన్నర్ ఇస్తున్నారు హరిప్రసాద్ గారు. మొదట అందరికీ 5 గంటలకు పార్టీ ఇద్దామనుకున్నారు. ఎప్పుడు డాడీ నా పుట్టినరోజుకు డిన్నర్ ఇస్తారు అని లహరి చెప్పడంతో పార్టీ మానేసి డిన్నర్ ఏర్పాటు చేశారు. డిన్నర్ మొదలైంది. లహరి ముఖం మాత్రం చిన్నపోయింది. అందుకు కారణం తన పుట్టినరోజుకు అంత ఘనంగా ఇస్తున్న డిన్నర్లో జయరాం లేకపోవడం. ఆ ఉదయమే తలస్నానం చేసి పొట్టుచీర కట్టుకుని కేకు కట్ చేసింది. అప్పుడు కూడా జయరాం లేడు. 5 గంటలకే బయటికి వెళ్ళాడు. అప్పుడు వెళ్ళిన అతను రాత్రి 9 గంటలైనా రాలేదు. అంత క్రితం రోజు కూడా ఇందిరాదేవి జయరాంతో డైనింగ్ టేబుల్ దగ్గర అంది లహరి పుట్టినరోజని. అయినా అతను రాకపోవడంతో చెప్పలేని బాధతో లహరి మొహం చిన్నపోయింది. డిన్నర్ తీసుకుంటున్న అందరి కళ్ళు లహరి మీదే ఉన్నాయి. బంగారు తీగలా మెరిసిపోతోంది లహరి. గోల్డ్ కలర్ చీరకు ఎరుపు బోర్డరున్న చీర కట్టుకుంది. మ్యాచింగ్ జాకెట్ వేసుకుంది. చెవులకున్న ఎరుపు రంగు కెంపుల జోకాలు ఆమె నడుస్తున్నప్పుడు రంగులేనుతూ తమాషాగా కదులుతున్నాయి. చేతులకు ఎరుపురాళ్లు పొదిగిన గాజులు, ముఖాన మెరుస్తున్న ఎరుపు బొట్టు, అందంగా తీర్చిదిద్దినట్లున్న కనుబొమ్మలు, ఎర్రని పెదవులు, ఆ పెదవులపై చిరు దరహాసం, చోపర్లను అయస్కాంతంలా ఆకర్షించే కళ్ళు. వెలుగుతున్న లైట్ల కాంతిలో ఆకాశంలో విహారానికొచ్చిన దేవకాంత పొరపాటున నేల మీదకు దిగిందా అన్నంత అందంగా ఉంది. లహరికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని భయపడ్డారు ఇందిరాదేవి దంపతులు. రాత్రి 10 గంటలైంది. డిన్నర్ పూర్తయింది. ఆహ్వానితులంతా వెళ్లిపోయారు. జయరాం రాలేదు. 11 గంటలైంది. బాగా అలసిపోయిన ఇందిరాదేవి, హరిప్రసాద్ గారు తమ గదిలోకెళ్లి పడుకున్నారు. లహరికి మాత్రం ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. ఆమె కోపానికో ఆలోచనలకో భయపడిన నిద్ర ఆమెకు దూరంగా పారిపోయింది. ప్రియకు నిద్రాభంగం కలగకుండా బెడ్రూంలో నుంచే బాల్కనీలోకొచ్చి కూర్చుంది లహరి. చల్లటి చిరుగాలి వాతావరణం ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, ఆహ్లాదకరంగా ఉంది. పగలంతా పనిలో అలసిపోయిన పనివాళ్లంతా తలోమూలా చేరి గాఢ నిద్రలో మునుగున్నారు. లహరి ఆ పిలుపుకు ఉలికిపడి చూసింది. ఎదురుగా జయరాం నిల్చునున్నాడు. ఇంత రాత్రివేళ ఒంటరిగా కూర్చున్నావేం అన్నాడు. అతని నోట్నుంచి విస్కీ వాసన గుప్పుమంది. అప్రయత్నంగా చేతుకున్న వాచివైపు చూసింది. 12 గంటలైంది. భోజనానికొస్తారా? నా భోజనం అయిపోయింది. ఏంటి మనసు ఎంత కాదన్నా జయరాంను గురించే ఆలోచిస్తుందేం? ఆ విషయం ముందే చెబితే ఇంత రాత్రి వరకు ఎదురుచూస్తూ కూర్చునేదాన్ని కాదుగా. ఆమె గొంతులో కోపం ధ్వనించింది. సారీ. చూవున తలెత్తి చూసింది అతని వైపు. నా కోసం ఎదురుచూస్తూ కూర్చోవద్దని నీకెన్నిసార్లు చెప్పాను? బుద్ధిలేక అంది కసిగా. ఏంటంత కోపంగా ఉన్నావు? నేను ఎలా ఉంటే ఎవరికి కావాలి? నాకెవరున్నారు? నేను అనాథను, గతిలేక మీ ఇంట్లో ఉంటున్న నిర్భాగ్యురాల్ని. ఎందుకు నిన్ను నువ్వు తేలికపరుచుకుంటావు? అలానే మా ఇంట్లో ఎవరైనా నిన్నెప్పుడైనా అన్నారా? అర్థం లేకుండా మాట్లాడతావేం? ఎవరూ అనకపోయినా మీరనుకుంటున్నారుగా. నేను అలా అనుకుంటే ఒక్కరోజు కూడా మా ఇంట్లో ఉండగలిగేదానివి కాదు. మీరు నన్ను చూసేదానికంటే ఎక్కువ ప్రేమగా మా ఇంట్లో పని మనుషుల్ని చూసేవాళ్ళం మేము. ఏమైంది నీకు ఈరోజు? ఏమన్నైతేనే బాగుంటుంది. నేను భోంచేయలేదనేగా ఈ కోపమంతా. వడ్డించు, భోంచేస్తాను అన్నాడు జయరాం నవ్వుతూ. ఎదురు చూడ్డం ఎంత బాగుంటుందో మీకేం తెలుసు? మీరు కావాలనుకున్న వాళ్ళ కోసం ఎప్పుడైనా ఎదురు చూస్తేగా. ఈ రోజు నా పుట్టినరోజని 4 రోజుల నుంచి చెబుతున్నాను. అయినా కావాలని ఈ రోజంతా ఇంటికి రావడం మానేశారు. అంత తప్పు నేనేం చేశాను? ప్రేమ లేకపోయినా కనీసం నా మీద సానుభూతైనా ఉంటుందనుకున్నా. అది కూడా లేదని ఈరోజే తెలిసింది. నా జీవితానికి ఇటువంటి గ్రహణం పడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పటికైనా నా మనసు అర్థం చేసుకోలేకపోతారా అని సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను. మీకున్నది మనసు కాదు, పాషాణం. అందుకే దానికి స్పందన ఉండదు.
నేను మాత్రం ఏం చేయను, మీకు దూరంగా ఉండాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను. అయినా నాకు సాధ్యం కావడం లేదు. ఎంత ప్రేముంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు మీకోసం ఎదురు చూస్తానో అని ఆలోచించకుండా నా కోసం ఎదురు చూడదని చెప్పానుగా అని మీతో ఏమని మాట్లాడగలను? ఏంటి నేను చేసిన తప్పు? మీ ప్రేమను పొందాలని ఆశించడమేనా? ఆ మాటలకు మొదటిసారిగా జయరాం మనసులో ప్రేమ తరంగాలు కదలాడాయి. సంతోష కెరటాలు ఉవ్వెత్తుని ఎగిసిపడ్డాయి. మీ అంతస్తు తెలిసినా మీ మీద ఆశ పెంచుకోవడం నా తప్పు. మీ మనసు తెలిసి ఆ మనసులో చోటు సంపాదించుకోవాలని తప్పించడం నా మూర్ఖత్వం. మీరు భోంచేస్తే నాకెందుకు, భోంచేయకపోతే నాకెందుకు అంటూ విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది. జయరాంకు ఆ రోజు లహరి పుట్టినరోజన్న విషయం గుర్తులేదు. ఆ రోజు ఉదయాన్నే జయరాం క్లాస్మేట్ ఆనంద్ ఫోన్ చేశాడు. ఆనందు, జయరాం అమెరికాలో 3 సంవత్సరాలు కలిసి చదువుకున్నారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు. అతను అమెరికా నుంచొచ్చి 10 రోజులైంది. పెళ్లి చూపులకు అమలాపురం వెళ్లడానికి జయరాంను తీసుకువెళ్లాడు. అతనికి పిల్ల నచ్చడం, వాళ్లకు ఆనంద్ నచ్చడంతో అతను మళ్లీ అమెరికా వెళ్లాలి, ఎక్కువ సమయం లేదని ఒకేసారి ముహూర్తాలు కూడా పెట్టించారు. విశాఖొచ్చిన తర్వాత డ్రింకు తీసుకుని వెళుదువుగాని అని జయరామును బలవంతంగా డాల్ఫిన్ హోటల్కు లాక్కెళ్లాడు. ఇద్దరూ డిన్నర్ కూడా అక్కడే పూర్తి చేశారు. నేను రానందుకు పాపం లహరి ఎంత బాధపడిందో. ఆమెకెందుకో నా మీదెంత ప్రేమ. నేను అమ్మా నాన్న కుదిరిచిన సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయిని మన సాంప్రదాయం ప్రకారం అగ్నిసాక్షిగా 10 మంది ముందు పెళ్లి చేసుకుంటాను. మా అమ్మా నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు చిన్నతనంలో నేనెదుర్కొన్న అవమానాలు, మాటలు ఇంకా మనసులో మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేను లహరి పెళ్లి చేసుకుంటే నా పిల్లలు కూడా అటువంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో. నా మీద ఆశలు పెంచుకోవద్దని, ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదని రేపు ఖచ్చితంగా లహరితో చెబుతాను. పాపం నా మీద అమితమైన ప్రేమ పెంచుకుంటున్న ఆమె ఎంత బాధపడుతుందో అనుకుంటూ తన గదిలోకెళ్ళాడు. సాయంత్రం 5 గంటలైంది. తలస్నానం చేసిన జుట్టును చిక్కు తీసుకుంటూ పూల చెట్ల మధ్య తిరుగుతోంది లహరి. ఆరియారని ముంగురులు ఆమె పాల భాగాన్ని హత్తుకుని అలవోకగా కదులుతున్నాయి. లహరి, రాత్రి నువ్వు చాలా కోపంలో ఉన్నావు. నేనేం చెప్పినా వినిపించుకోవని చెప్పలేదు. నీ పుట్టినరోజన్న విషయం మరిచిపోయాను అంటూ ఆనందతో తను అమలాపురం వెళ్లడం, వచ్చిన తర్వాత అతను బలవంతంగా హోటల్కు తీసుకెళ్లడం అంతా చెప్పాడు. నిన్ను బాధ పెట్టాలని కాదు లహరి, అనుకోకుండా నిన్నలా జరిగింది. ఐఆమ్ వెరీ సారీ. నీ పుట్టినరోజు ప్రెజెంటేషన్ ఇదిగో అంటూ ఒక చిన్న అట్టపెట్టిని అందించబోయాడు. లహరి దాన్ని అందుకోకుండా, నేను ఇటువంటి ప్రెజెంటేషన్స్ కోసం కాదు, నీకోసం ఎదురు చూసింది అంది. అలా అని నేనన్నానా? నీకోసం 3 గంటల నుంచి జ్యువెలరీ షాపులన్నీ గాలించి ఎరుపురాళ్ల నెక్లెస్ తీసుకొచ్చాను, తీసి చూడు. నచ్చితే ఉంచుకుందు గాని, నచ్చకపోతే మార్చి నీకిష్టమైంది తెచ్చుకో అన్నాడు. లహరి కోపం తగ్గింది. ప్రేమగా ఆ పెట్టెని అందుకుంది. పెట్టె తెరిచి చూసింది. ఎరుపురాళ్లు పొదిగిన నెక్లెస్ అందమైన డిజైన్తో చాలా బావుంది. తీసి మెడలో పెట్టుకుంది. చాలా బావుంది అన్నాడు జయరాం. తన మీద ప్రేమను పెంచుకోవద్దు, తనకు ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పాలనుకున్నాడు. నిన్నంతా తాను రాలేదని బాధపడింది. ఇప్పుడు తనిచ్చిన ఆ చిరుకానుక చూసుకుంటూ పొంగిపోతున్న ఆమె సంతోషాన్ని తన మాటలతో పాడు చేయలేకపోయాడు. నచ్చిందా? చాలా బావుందన్నారుగా, మార్చను అంది. నాకు బాగుంది, నీకు నచ్చకపోతే మార్చేయి అన్నాడు. నేనేం చేసినా మీకోసమే, రోజూ ప్రత్యేకంగా అలంకరించుకునేది కూడా మీకోసం. మీకు నచ్చిన ఈ వస్తువు నాకు ప్రాణంతో సమానం అని చెప్పాలనుకున్న మాటలు ఆమె గొంతులోనే ఉండిపోయాయి. జయరాం ఎదురుగా ఉంటే భావోద్రేకంతో ఆమె గొంతు పలకదు. కోపం పోయిందా అన్నాడు నవ్వుతూ. నా కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా పోతుంది అంది లహరి కూడా నవ్వుతూ. లహరి హాల్లో నుంచి బయటకొచ్చేసరికి ఒక అతను నిల్చునున్నాడు. ఆజానుబాహుడు, వయసు 30 సంవత్సరాల్లోపు ఉంటుంది. ఆకర్షణీయంగా ఉన్నాడు. అంకుల్ కోసం వచ్చారేమో అనుకుని కూర్చోండి అని లోపలికెళ్ళి ఎవరో వచ్చారని చెప్పింది హరిప్రసాద్ గారితో. ఆయన బయటకొచ్చారు. లహరి అని పిలిచారు హరిప్రసాద్ గారు. లహరి వరండాలోకొచ్చింది. ఇతను రాజశేఖరం. ప్రియకు చెప్పు, వాళ్ళాయనొచ్చారని అన్నారు సంతోషంగా నవ్వుతూ. లహరి పరిగెత్తుకుంటూ వెళ్లి ప్రియను కౌగిలించుకుని ఆ వార్త చెప్పింది. ప్రియ నమ్మలేకపోయింది. గదిలో నుంచి హాల్లోకొచ్చింది. భర్త గొంతు వినిపించగానే అడుగు ముందుకు వేయలేకపోయింది. లహరి ఆ విషయం ఇంద్రాదేవితో చెప్పడానికి వంటగది వైపుకు పరిగెత్తింది. గుండెను చిక్కబట్టుకుని వరండాలోకొచ్చింది. ప్రియను చూసిన హరిప్రసాద్ గారు, రామ్మా, మీ ఆయనకేం కావాలో చూడు అంటూ వాళ్లకు ఏకాంతం కల్పించే ఉద్దేశంతో లోపలికెళ్లారు. నన్ను క్షమిస్తారు కదూ అంది ప్రియ. ఆ మాట అడగాల్సింది నేను ప్రియా.
ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి కళ్ళల్లోనూ నిండుగా నీళ్లు నిండి మసకబారాయి. ప్రియా. ఎన్నో రోజుల తర్వాత భరత నుంచి ఆ పిలుపు విన్న ఆమె హృదయం పులకించింది. అంతవరకు ఉన్న బెంకం పట్టుదల అన్నీ సడలిపోయాయి. అది వరండా అన్న విషయం కూడా మరిచిపోయి భరత చేతుల్లో వాలిపోయింది. అతని చేతులు ఆమె చుట్టూ బిగుసుకున్నాయి. ఇందిరాదేవి లహరి బయటకు రాబోయి వాళ్ళని ఆ స్థితిలో చూసి వాళ్లను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మళ్లీ లోపలికెళ్లారు. ఏమండి, మీ విలువ తెలుసుకోకుండా ఇన్ని రోజులు మిమ్మల్ని బాధ పెట్టాను. నన్ను క్షమిస్తారు కదూ? మనలో మనకు క్షమాపణలేమిటి ప్రియా? ప్రేమగా అన్నాడు రాజశేఖరం. స్నానం చెదురుగాని రండి. లేదు, మనం ఇంకో గంటలో మన ఊరు బయలుదేరాలి. నాకు సెలవు లేదు. ఈ క్షణంలో రమ్మన్నా వస్తాను అంటూ లోపలికెళ్ళి ఆ విషయాన్ని ఇందిరాదేవితో చెప్పింది. రాజశేఖరం దగ్గరకొచ్చి 2 రోజులుండమని బ్రతిమలాడింది ఇందిరాదేవి. ఇప్పుడు సెలవు లేదండి, ఇంకోసారి వచ్చినప్పుడు తప్పకుండా ఉంటాం అన్నాడు రాజశేఖరం. అతనికి టిఫిన్ తీసుకొచ్చి టీపై మీద పెట్టింది లహరి. చూడమ్మా, చిన్నదానివైనా నీకు చెయ్యెత్తి నమస్కరించాలనిపిస్తోంది. ఎవరు చెప్పినా వినని మొండిగట్టం ప్రియ. అటువంటి ఆమెను మరిచి మా కాపురాన్ని నిలబెట్టావు. మా కాపురం చెడిపోయిందన్న బెంగతో మా అమ్మ మంచమెక్కింది. వార్ధక్యంలో ఉన్న ఆమెకు మనశ్శాంతినిచ్చావు. నీ విషయమంతా ప్రియ నాకు లెటర్లో రాసింది. లహరి, నన్ను మీ అన్నయ్యగా భావించుకుని మా ఇంటికి అప్పుడప్పుడు వస్తుండమ్మా అన్నాడు రాజశేఖరం. తప్పకుండా వస్తానన్నయ్య అంది లహరి. పిన్ని, లహరిని పంపిస్తావు కదూ అంది ప్రియ. ఎందుకు పంపించనమ్మా, నీ సీమంతానికి నేను లహరి కలిసొస్తాం అంది ఇందిరాదేవి. ప్రియ చెక్కిళ్ళు మంకెన పూలయ్యాయి. సిగ్గులన్నీ ఇప్పుడే గుమ్మరిస్తేలా? చీ పో అల్లరిపిల్ల అంది ప్రియ. భోంచేసి వెళ్లమని ఇందిరాదేవి బలవంతం చేయడంతో భోంచేసి బయలుదేరారు. ప్రియకు నుదుట బొట్టు పెట్టి చీర జాకెట్టు పెట్టింది ఇందిరాదేవి. ప్రియ వెళ్ళిపోతుంటే చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడ్చింది లహరి. భరతతో వెళుతున్నందుకు ఆనందంగా ఉన్నా లహరిని వదిలి వెళుతున్నందుకు ఎంతో బాధగా ఉంది ప్రియకు. ఏడుస్తూనే బయలుదేరింది భరతతో ఆమె. లహరి వాళ్లను కారులో రైల్వే స్టేషన్కు తీసుకెళ్ళింది. ప్రియ ట్రైన్ ఎక్కింది. నిండు గర్భవతిలా బరువుగా కదిలింది కోరమండల్ ట్రైను. కన్నీటితో వీడుకోలిచ్చింది లహరి. జయరాం, నువ్వు డాక్టర్ కావాలనుకున్నావు, అయ్యావు. ఫారెన్లో చదవాలన్నావు, చదివావు. స్వంతంగా నర్సింగ్ హోం పెట్టుకుంటానన్నావు, సరే అన్నాం. ప్రతి విషయం ఇంతవరకు నీ ఇష్టప్రకారంగానే జరిగింది. ఈ ఒక్క విషయం మా ఇష్టప్రకారంగా జరగనివ్వు. అన్ని అర్హతలు ఉండి ఇంత వయసొచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకపోతే నలుగురు ఏమనుకుంటారో తెలుసా? నీలో ఏదో లోపం ఉందనుకుంటారు. ఇందిరాదేవి కళ్లలో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. హరిప్రసాద్ గారు కూడా అక్కడే ఉన్నారు. భార్య బాధపడుతుంటే ఆయన అసలు చూడలేరు. ఇందు, అతను పెద్ద డాక్టరు. అతనికిప్పుడు మనమేం చెప్పకూడదు. మన మాటకు విలువివ్వడం తెలిసినప్పుడు మాట్లాడకుండా ఊరుకోవడమే మంచిది. జయరాం ఇప్పుడు నీ ఒడిలో ఆడుకున్న కొడుకు కాదు, గెడ్డాలో మీసాలు వచ్చిన మగాడు. హరిప్రసాద్ గారి గొంతులో బాధ ధ్వనించింది. ఎంత ఎదిగినా తల్లికి కొడుకేగా. నా బాధ వాడికేం అర్థమవుతుందండి? బయటికి వెళ్లాలంటేనే సిగ్గుగా ఉంది. నలుగురు ఏమనుకుంటున్నారో తెలుసా? ఏ లోపము లేకపోతే మీ అబ్బాయి పెళ్ళెందుకు చేసుకోడు అంటున్నారు. వాళ్ల మాటలు వింటుంటే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది నాకు. మీ అబ్బాయికి ఇంకా పెళ్లి వయసు రాలేదనుకుంటున్నారా అని ఒక ఆమె అడిగితే, కోడలొస్తే పెత్తనం చెలాయించడానికి వీలు కాదని కొడుక్కి పెళ్లి చేయడం మానేశావా అని ఇంకొక ఆమె అంటుంది. బయట ప్రపంచం ఏమనుకుంటే వాడికేం? పేషెంట్స్ చేతి నిండా పనుంటే చాలు. పొంగుస్తున్న దుఃఖాన్ని పళ్ల బిగువన బిగబడుతూ అంది ఇందిరాదేవి. జయరాం, నేను సంపాదిస్తున్నాను, నువ్వు సంపాదిస్తున్నావు. ఇదంతా ఎవరికోసంరా? తినడానికి ఎవరున్నారు? నాన్నగారు, అమ్మేదో కోపంలో అంటే మీరు కూడా నన్ను పరాయి వాళ్ల చేసి ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడతారు? మీ మాట నేనెప్పుడైనా కాదన్నానా? మీకు నచ్చిన సంబంధం చూడండి అన్నాడు జయరాం. ఇందిరాదేవి ముఖం దీప్తివంతమైంది. జయరాం, నువ్వు చెప్పేది నిజమేనా? మా కన్నీళ్లు తొడవడానికి మాట్లాడుతున్నావా? నిజమేనమ్మా. నీకు నచ్చిన అమ్మాయిని చూడు, నీ ఇష్టప్రకారం చేసుకుంటాను. చంకలో పిల్లనుంచుకుని ఊరంతా వెతికినట్టుంది. ఇంకా సంబంధం చూడడం ఏంట్రా? లహరి మా ఇంటి కోళ్లని మీ అమ్మ నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాం. లహరితోనే నీ పెళ్లి. వెంటనే ముహూర్తం పెట్టిస్తాం. నీ అంగీకారం కోసమే ఇంతకాలం ఆగాం అన్నారు హరిప్రసాద్ గారు. గుమ్మం చాటుగా నిల్చుని వాళ్ల సంభాషణ వింటున్న లహరి మనసు పురివిప్పిన మయూరంలా ఉంది. నాకు లహరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. జయరాం, కంగుమంది హరిప్రసాద్ గారి గొంతు. ఇందిరాదేవి చేష్టలుడిగిందాల్లా జీవంలేని కళ్లతో కొడుకువైపు చూసింది. అవునమ్మా, పెళ్లిని గురించి నాకు కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలున్నాయి. వంశం, మర్యాద, పరువు, ప్రతిష్ట అన్నీ ఉన్న కుటుంబంలో అమ్మాయి కావాలి నాకు.
నెత్తిమీద పిడుగుల వర్షం కురుస్తున్నట్టుగా అనిపించింది లహరికి. తల గిరున తిరుగుతున్నట్టు, అంతు తెలియని అగాధంలోకి కూరుకుపోతున్నట్టుగా ఉంది. స్పృహ తప్పిపోకుండా అతి ప్రయత్నం మీద నిలదొక్కుంది. నీకు మతిపోయిందా? నువ్వు కావాలనుకుంటున్నవన్నీ లహరికి లేవనుకుంటున్నావా? నువ్వెంతో తెలివిగలవాడు అనుకున్నాను, ఇంత మూర్ఖుడు అనుకోలేదు అన్నారు హరిప్రసాద్ గారు కోపంగా. జయరాం, లహరి నిన్నెంతగా ప్రేమిస్తుందో తెలుసా? ప్రేమంటే నీకేం తెలుసురా? ఆడది ప్రేమించిన మగవాడి కోసం ప్రాణాలిస్తుంది. ప్రేమ, సుఖం, శాంతి, తృప్తి డబ్బుతో కొనగలిగేవి కాదురా. ప్రేమించడం గొప్పతనం కాదు, ప్రేమించబడ్డం అదృష్టం. ప్రేమమూర్తైన లహరిని కాదని ఇంకొక అమ్మాయిని చేసుకున్నా నువ్వు సుఖపడలేవు అంది ఇందిరాదేవి. ఆమె గొంతులో కోపం, బాధ, ఆవేశం పోటీ పడుతున్నాయి. ఇందు, ఆవేశపడకు ఓదార్పుగా అన్నారు హరిప్రసాద్ గారు. అవునండి, ఈ వయసొచ్చినా వాడికేం కావాలో వాడికే తెలీదు. వాడి కోపాన్ని, చికాకును భరించడం ఎంత కష్టమో నాకు తెలుసు. వాడిని అమితంగా ప్రేమించేవాళ్లు తప్ప ఎవరూ భరించలేరు. లహరైతేనే అన్నీ సహించి వాణ్ణి సుఖపెట్టగలుగుతుంది. వాడి జీవితాన్ని గురించి వాడు ఆలోచించుకోలేనంత అమాయకుడు కాదు. పెళ్లి చేసుకునేది వాడు, నువ్వు నేను కాదు. వాడికిష్టమైన అమ్మాయిని వాడే చేసుకుంటాడు అన్నారు హరిప్రసాద్ గారు నిష్ఠూరంగా. జయరాం మాత్రం వాళ్ళెంత కోపంగా, నిష్ఠూరంగా మాట్లాడినా తన నిర్ణయం మారదన్నట్టుగా శిలలా కూర్చున్నాడు. ఇందిరాదేవి మాత్రం కొడుకు నిర్ణయాన్ని మార్చాలని ఎంతో ప్రయత్నించింది. అయినా ఆమె ప్రయత్నం ఫలించలేదు. లహరి తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుని పడుకుంది. ఇందిరాదేవి భోజనానికి రమ్మని ఎంత బ్రతిమలాడినా ఆకలిగా లేదంటే అని రాలేదు. లహరిని బ్రతిమలాడ్డం ఆమెను మరింత బాధపెట్టినట్టవుతుందని ఊరుకుంది. ఏడ్చి ఏడ్చి లహరి కళ్ళు వాచిపోయాయి. బెడ్రూంలో నుంచి బయటకొచ్చి ఆ నిశీద సమయంలో ఒంటరిగా కూర్చుంది. నక్షత్రాలతో నిండిన ఆకాశం నల్లటి దుప్పటి మీద బంగారు పూలను వెదజల్లినట్టుగా ఉంది. గతం గుర్తుకొచ్చి దుఃఖం ఊపెన్లా పొంగుకొచ్చింది. జయరామన్న నాకు పరువు, మర్యాద, వంశగౌరవం అన్నీ ఉన్న అమ్మాయి కావాలి. ఆ మాట పొదునైన కత్తిలా ఆమె గుండెను ముక్కలుగా తరుగుతోంది. అమ్మ, నాన్న ఒక్కగానొక్క కూతుర్నని ఎంత అపురూపంగా ప్రేమగా పెంచారో అంత హీనంగా తయారైంది. మా అమ్మ జమీందారీ వంశానికి చెందింది. ఒక్క డబ్బు విషయంలో తప్ప మా నాన్నగారు మా అమ్మ కంటే తక్కువైన వాడు కాదు. అటువంటి వాళ్ల కడుపున పుట్టిన నాకు పరువు, ప్రతిష్ట లేవా? తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథనైన నేను ఓదార్పు కోసం, ప్రేమ కోసం ఈ కుటుంబానికి చేరువయ్యాను. జయరాంను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ప్రేమించిన అతన్ని స్వంతం చేసుకుని ఆయన్ని సుఖపెట్టి ప్రేమ లహరిలో ఆయన్ని ఓల్లాడించి ఆయన కళ్ళల్లో ఆనందం, సంతోషం చూడాలని, చూస్తూ తన్మయత్వం చెందాలని ఆశపడ్డాను. నావారు అనుకున్న మీలో ఏకం కావాలని, ఊపిరిలో ఊపిరిగా, ప్రాణంలో ప్రాణంగా కలిసిపోవాలని, అణువణువున లీనమైపోవాలని ఎన్నో కలలు కన్నాను. నా కలలన్నీ కలలైతే, నా ప్రేమ మందిరం నా కళ్ళ ముందే కూలిపోతే ఇక నా బ్రతుక్కి అర్థమే ఉంది? నేనెందుకు బ్రతకాలి? ఎవరున్నారని బ్రతకాలి? ఆడదాని అదృష్టం, ఆస్తి, అంతస్తులో ఉండదు. ఆమె కోరుకున్న మగాడి మీద ఆమె అదృష్టం ఆధారపడి ఉంటుంది. ఒక్క క్షణం కూడా నేనాయన్ని మరిచిపోలేను. నా ఊహల్లో, ఆలోచనల్లో అన్నింట్లో ఆయనే. మనసులేని ఆ దేవుడు మనిషికెందుకు మనసిచ్చాడని, సున్నితమైన మనసుండడం కూడా మనిషికి శాపమేనేమో. నన్ను కాదనే ఆయన మీద నాకెందుకింత మమకారం, ప్రేమ? మనసు మాట విందు. ఆలోచనల్లో మునిగిపోయిన లహరి లహరి అన్న పిలుపుకు ఉలికిపాటుగా తల తిప్పి చూసింది. ఎదురుగా ఇందిరాదేవి నిల్చునుంది. మీరింకా నిద్రపోలేదా ఆంటీ? ఎలా నిద్రపడుతుందమ్మా? ఆమె గొంతులో బాధ, దుఃఖం సుళ్ళు తిరుగుతున్నాయి. మీ మనసు నాకు తెలుసా ఆంటీ, మీరెందుకు బాధపడతారు? బంగారం లాంటి నిన్ను కోడలుగా చేసుకునే అదృష్టం నాకు లేదమ్మా. అలా అనకండి ఆంటీ, ఆ అదృష్టం నాకు లేదు. పెళ్ళంటే 2 శరీరాలను మాత్రం ఏకం చేయడం కాదు, 2 మనసులు కలవాలి. అప్పుడే వివాహ బంధానికి అర్థము, పరమార్థము కూడా. 2 హృదయాలు ఒకే రకమైన అనుభూతితో పరస్పరం ఏకం కావాలి. అతి విలువైన, సున్నితమైన భావాలు ఒకరి మీద ఒకరికి లేనప్పుడు వాళ్ళు ఎవరికి వారు దూరంగా ఉండడమే మంచిది. ఆంటీ, మీ కళ్ళల్లో నీళ్లు తిరగడానికి నేను కారణమైనందుకు బాధపడుతున్నాను. ఐఆమ్ వెరీ సారీ ఆంటీ అంది లహరి. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని స్పృశిస్తూ ఇంద్రాదేవికి దుఃఖం ఆగలేదు. ఆంటీ, మా ఇద్దరివి విరుద్ధమైన అభిప్రాయాలు, ఎందులోనూ వాటికి పొత్తు కుదరదు. మీ అబ్బాయి తీసుకున్న నిర్ణయం మంచిదే. ఆయనకు కావలసినవి నాలో లేవనుకున్నప్పుడు నన్ను చేసుకోకపోవడమే మంచిది. మీ తృప్తి కోసం బలవంతంగా నన్ను పెళ్లి చేసుకున్నా జీవితం బలిపెట్టుకున్నట్టే అవుతుంది. ఇష్టం కాని పెళ్లి నరకంగా మారుతుంది. లహరి, ఒక్క మాట వింటావా? ఇది శాసించడం కాదు, అర్థించడం అనుకో. ఏం చేయమంటారో చెప్పండి ఆంటీ. ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా?
అంది లహరి ఉప్పెనలా దూకుతున్న దుఃఖాన్ని పళ్ల మధ్య బిగబడుతూ. ఎంత మాటన్నావమ్మా? ఏ మనిషైనా ఒక కంటి కోసం మరో కంటిని పొడుచుకుంటాడా? నిన్ను నేను కనీ పెంచకపోయినా జయరామెంతో నువ్వు అంతే. వాడు కాదన్నాడని నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాననుకున్నావా? ఏ జన్మలో అనుబంధమో నువ్వు నా ఇంటికొచ్చావు. అవసరమైతే ఈ ఇంట్లో నుంచి వాడు దూరంగా వెళ్ళి వాడి భార్యతో వాడు వేరుగా ఉంటాడు. ఇది నీళ్ళమ్మా అంది లహరి తలను గుండెలు కదుముకుంటూ. ఏదో బాధతో అనేశానంటీ. ప్రేమించినవాడు కాదంటే ఆడదానికంతకు మించిన బాధ ఇంకొకటి ఉండదు. నీ గుండెల్లో అగ్నిగుండం నీ మనసు ఎంత చిత్రవద పెడుతుందో ఊహించుకోగలను. జయరాంకు వాడికేం కావాలో వాడికే తెలీదు. పోగొట్టుకున్న తర్వాత బాధపడతాడు. నీ విలువేంటో వాడు అర్థం చేసుకునే వరకు నువ్వు బాధపడద్దమ్మా. అలాగే ఆంటీ. నువ్వు ఎలాంటి అఘాయిత్యం తలపెట్టనని నాకు మాటివ్వు. ఆంటీ, నిన్ను కనిపెట్టుకునున్నాను ఆ భయంతోనే. ఈ ఆంటీ మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా నాకు మాటివ్వు. చావడానికి కూడా నాకు స్వేచ్ఛ లేకుండా చేస్తారా ఆంటీ? చావే సమస్యలకు పరిష్కారం అనుకుంటే మన దేశ జనాభా ఇంతగా పెరిగేది కాదు లహరి. నువ్వు ఆత్మహత్యకు ప్రయత్నిస్తే నీతో పాటు నేను కూడా ప్రయత్నిస్తాను. బ్రతికి నీ చావుకు కారణమయ్యాను అన్న వేదనతో బ్రతికే కంటే చావడమే మంచిదమ్మా. అంత మాటనకండి ఆంటీ. మీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నేనటువంటి పని చేయను. మనసు బరువు దించినట్టుగా ఉందమ్మా. ఇప్పటికే చాలా రాత్రి గడిచిపోయింది. ఈ ఆలోచనలతోనే మనసు పాడు చేసుకోవద్దు. హాయిగా నిద్రపో. మీరెళ్ళండి ఆంటీ, చాలా పొద్దుపోయింది, వెళ్ళమ్మా అంటూ ఇందిరాదేవి కిందకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత ఒంటరిగా మిగిలిపోయిన లహరి 2 చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ ఉంది. ఉదయం 8 గంటలయింది. బద్ధకంగా కళ్ళు తెరిచాడు జయరాం. 9 గంటలకు ఆపరేషన్ ఉందన్న విషయం గుర్తుకు రాగానే బద్ధకం ఎగిరిపోయింది. లేచి అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్ళాడు. అతను స్నానం ముగించుకుని అలవాటు ప్రకారం టర్కీ టవల్ చుట్టుకుని వచ్చేసరికి రెడీగా ఉండే బట్టలు కనిపించలేదు. చాలా రోజుల నుంచి అటువంటి పనులన్నీ లహరి చేయడం వలన తన పనులు తాను చేసుకోవడం మరిచిపోయాడు జయరాం. లహరి అని పెద్దగా పిలిచాడు. సమాధానం లేదు. రెండోసారి పిలిచాడు. పలకలేదు లహరి. విసుగు కోపం రెండూ కలిగాయి జయరాంకు. బట్టలు తీసుకోవడానికి బీరువా తాళాల కోసం చూస్తే అవి కనిపించలేదు. నిన్న విడిచిన బట్టలు వేసుకుని టిఫిన్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. అక్కడ కూడా లహరి కనిపించలేదు. మా అమ్మగారు, లహరేమైంది, కనిపించదేం అన్నాడు వంట మనిషిని ఉద్దేశించి. ఒంట్లో బాగలేనట్టుంది బాబు, రాత్రి కూడా భోంచేయలేదు, ఇంతవరకు నిద్ర లేవలేదు అంది వంట మనిషి. ఆపరేషన్ కేసుందన్న హడావిడిలో లహరి గదిలోకి వెళ్లకుండానే టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు. లహరి ఇందిరాదేవి బ్రతిమలాడగా టిఫిన్ తినకుండా కాఫీ మాత్రం తాగి మళ్లీ తన గదిలోకి వెళ్లి పడుకుంది. జయరామును గురించి మరిచిపోవాలనుకున్నా అతని గురించి ఒకటే ఆలోచనలు. హాస్పిటల్ పని ముగించుకుని జయరాం భోజనానికి వచ్చేసరికి టైం 3 గంటలైంది. అలసటగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. లహరి ఉదయం నుంచి కనిపించకపోయేసరికి మనసంతా చేదు తిన్నట్టుగా ఉంది. అన్నం చల్లారిపోయింది. లహరి అయితే తనను చూసి అప్పుడు కొద్దిగా బియ్యం కడిగి గ్యాస్ స్టవ్ మీద పెట్టి వేడిగా అన్నం పెడుతుంది. చల్లారిన అన్నం తినాలనిపించలేదు. ఎలాగో అయిందనిపించి లేచాడు. లహరి అన్న జయరాం గొంతు వినిపించగానే తత్రపాటుతో బెడ్ మీద నుంచి లేచి కూర్చుంది. ఒంట్లో ఎలా ఉంది? జయరాం సోఫాలో కూర్చుంటూ అడిగాడు. నాకేమైంది, బాగానే ఉంది. ఉదయం నుంచి భోంచేయలేదటగా, ఎందుకని? తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా ఈయన? నేను భోంచేస్తే ఈయనకెందుకు, చేయకపోతే ఈయనకెందుకు? ఉదయం నుంచి నువ్వు కనిపించకపోతే ఇల్లంతా నిద్రపోయినట్టుగా ఉంది. చివ్వున తలెత్తి అతని ముఖంలోకి చూసింది. అప్పుడు చూశాడు జయరాం లహరి వైపు. కళ్ళు వాచి ముఖం కందిపోయి జాలి గొలుపుతోంది ముఖం. లహరి అన్నాడు ఆర్ద్రతగా. చూడండి, ఇది మీ ఇల్లే కావచ్చు, నేను మీ ఆశ్రయంలో ఉండొచ్చు, అయినా మీరిలా నా గదిలోకి రావడం బాగుండదు. లహరి, పరువు, మర్యాద, వంశం, గౌరవం ఏమీ లేనిదాన్ని నేను. అన్నీ ఉన్న మీరు నాతో ఒంటరిగా మాట్లాడడానికి కూడా తగను నేను. ఈ ఇంట్లో నుంచి వీలైనంత త్వరలో వెళ్ళిపోతాను. అప్పటి వరకు దయచేసి మీరిలా నా గదిలోకి రావద్దు. లహరి, నేనన్న మాటలు నాకే అప్పచెబుతున్నావు. నిన్ను కించపరచాలని నా ఉద్దేశం కాదు. మా అమ్మ నాన్నగారు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు గాను చిన్నతనంలో నేనెన్ని అవమానాలు పాలయ్యానో నీకు తెలీదు. ఇది ఈరోజు తీసుకున్న నిర్ణయం కాదు. చిన్నతనంలోనే ప్రేమించి పెళ్లి చేసుకోకూడదనుకున్నాను. నా మాటలు నిన్ను బాధ పెడితే క్షమించు. మీరు నన్నేమన్నారని నేను క్షమించాలి? మీ అంతస్తు, హోదా అన్నీ తెలిసి మీ మీద ఆశలు పెంచుకోవడం నాదే పొరపాటు. నా మూలంగా నువ్వు ఇంట్లోంచి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నా పెళ్లికి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సంబంధం ఏముంది? నువ్వు వెళ్ళిపోతే అమ్మ నాన్న ఎంత బాధపడతారో నీకు తెలుసు. వాళ్ళ కోసమైనా నీ నిర్ణయం మార్చుకోవాలి.
ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిందన్నేగా అంది. ఆమె కళ్ళల్లో చివున నీళ్లు చిమ్మాయి. జయరాం అక్కడ కూర్చోలేక లేచాడు. లహరి, లహరి! గుమ్మం దగ్గర నిల్చుని ఇందిరాదేవి పిలుస్తోంది. మీ అంకుల్ని మీ తాతగారిని తీసుకొచ్చారమ్మా. మీ అమ్మమ్మగారు కూడా వచ్చారు. రా చూద్దువు గాని. లహరికంతా అయోమయంగా ఉంది. మీ తాతగారు అనంత పద్మనాభ ప్రసాద్ గారు, మీ అమ్మమ్మగారు రాజ్యలక్ష్మి గారు వచ్చారు. నిన్ను చూడాలని ఆతృత పడుతున్నారు. రామ్మా. అక్కడ హరిప్రసాద్తో పాటు మరో ఇద్దరున్నారు. వాళ్ళు లహరిని చూస్తూ సంతోషంతో మాట్లాడలేకపోతున్నారు. లహరి, మీ తాతగారు మీ అమ్మమ్మగారు అన్నారు వాళ్ళని చూపుతూ. లహరి వాళ్ళని చూస్తూ అలాగే నిల్చుంది. అమ్మా లహరి, ఇలా రామ్మా అన్నారు లహరి తాతగారు. లహరి ఆయన పక్కన కూర్చుంది. ఆ భార్యాభర్తలిద్దరి కళ్ళు వర్షిస్తున్నాయి. రాజ్యలక్ష్మి గారు లహరి తల నిమురుతూ కూర్చుంది. అమితమైన బాధనైనా భరించచ్చు గాని ఎక్కువ ఆనందాన్ని భరించడం కూడా ఒక్కోసారి కష్టమవుతుంది. అనంత పద్మనాభ ప్రసాద్ గారు మా లయన్స్ క్లబ్ ప్రెసిడెంటు. ఈరోజు అనుకోకుండా క్లబ్ పని మీద వాళ్ళింటికి వెళ్ళాను. హాల్లో మీ అమ్మగారి ఫోటో చూశాను. ఇప్పుడు నువ్వెలా ఉన్నావో వయసులో ఉన్న మీ అమ్మగారి ఫోటో కూడా అచ్చు అలాగే ఉంది. ఆ ఫోటో ఎవరిదని అడిగితే మీ అమ్మగారి విషయమంతా చెప్పారు. ప్రమాదం జరిగిన నౌకలో ప్రయాణికులందరి పేర్లు పేపర్లో ప్రకటించారు. తమ కూతురు అల్లుడితో పాటు ఆ నౌకలో ప్రయాణిస్తున్న నువ్వు కూడా చనిపోయావనుకుంటున్నారు. మీ అమ్మా నాన్నగారు నిన్ను తీసుకుని విశాఖొస్తున్నట్టు మీ తాతగారికి ముందే తెలియజేశారట. పాపం, తమ కూతుర్ని అల్లుణ్ణి మనవరాల్ని తీసుకొస్తున్న ఆ నౌక విశాఖ ఎప్పుడొస్తుందా అని ప్రతిరోజు మీ తాతగారు షిప్యార్డ్కి వెళ్లేవారంట. ప్రమాదం జరిగిన వారం రోజులకే ఆయనకు తెలిసిందంట. 20 సంవత్సరాల తర్వాత కూతుర్ని చూడబోతున్నానన్న సంతోషంతో ఉన్న వాళ్ళు కూతురు అల్లుడు వంశాంకురంగా ఉన్న ఒకే ఒక్క మనవరాలు కూడా చనిపోయిందన్న బాధతో భార్యాభర్తలిద్దరూ మంచమెక్కారు. స్నేహితుల ప్రోద్బలం మీద ఆ బాధ నుంచి మనసును మరల్చుకోవడానికి ఈ వ్యాపకాలన్నీ ఏర్పరుచుకున్నారు. నువ్వు మా ఇంటికి ఎలా చేరింది, నువ్వు చెప్పిన విషయాలన్నీ చెప్పగానే నువ్వు తమ మనవరాలువేనన్న నిర్ధారణకొచ్చారు. వెంటనే నిన్ను చూడాలని బయలుదేరారు అన్నారు హరిప్రసాద్ గారు. వంశ గౌరవం, కుటుంబ గౌరవం అంటూ కూతుర్ని దూరం చేసుకున్నాం. ఊళ్ళోనే ఉన్న నిన్ను గురించి తెలుసుకోలేకపోయాం. మా అంత దురదృష్టవంతులు ఎవరూ ఉండరమ్మా అన్నారు కళ్ళు తుడుచుకుంటూ అనంత పద్మనాభ గారు. అమ్మా లహరి, నిన్ను చూస్తుంటే 20 సంవత్సరాల క్రితం దూరం చేసుకున్న మా అమ్మాయిని చూసినట్టే ఉందమ్మా. హరిప్రసాద్ గారు, మీ దంపతుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. ఈ వార్ధక్యంలో మా లహరిని మాకు అప్పచెప్పి చీకటి ముసిరిన మా బ్రతుకుల్లో వెన్నెల జల్లు కురిపించారు. మీ ఇద్దరే ఇక నుంచి మాకు కూతురు అల్లుడు. మా కోసమైనా మీ భార్యాభర్తలిద్దరూ వారానికి ఒకసారైనా మా ఇంటికి రావాలి అన్నారు లహరి తాతగారు. అలాగే వస్తాం బాబాయ్ గారు అంది ఇందిరాదేవి. అమ్మా ఇందిరా, ఒక్కగానొక్క కూతుర్ని కనీ పెంచి చాదస్తపు సాంప్రదాయాల కోసం అమ్మ అన్న పిలుపుకు దూరం చేసుకుని ఆ పిలుపు కోసం 20 సంవత్సరాలుగా తప్పిస్తున్నానమ్మా. నన్ను అమ్మ అని పిలువమ్మా. లహరిని తల్లిలా ఆదరించిన నువ్వు నాకు కూతురువి కాదా? సంతోషంతో కళ్ళు నీళ్లతో నిండగా ప్రేమగా ఇందిరాదేవిని చూస్తూ అంది రాజ్యలక్ష్మి గారు. ఆ భార్యాభర్తల ఆప్యాయత, ప్రేమ చూస్తుంటే ఇందిరాదేవికి తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు. అందరి మనసుల నిండా ఆనందం, సంతోషం పొంగి పొరలుతున్నాయి. తనకు ఎవరూ లేరనుకుంది. తను అనాథ అనుకుంది ఇంతకాలం లహరి. ఇప్పుడు తన కోసం ప్రాణాలివ్వగల తాతయ్య, అమ్మమ్మ ఉన్నారు. అంత సంతోషంలోనూ ఆమె మనసులో ఏదో వెలితి. జయరాం, నా మనసులో మీ మీద ఎంత ఇష్టం ఏర్పడిందో, మీ మీద ప్రేమతో నా హృదయం ఎలా నిండిపోయిందో మీకు తెలీదు. మీ గుండెల్లో ఒదిగిపోవాలని, మీరే నా సర్వస్వం కావాలని ఎంతగా తప్పించిపోతున్నానో మీకేం తెలుసు అనుకుంటూ ఆక్రోశిస్తోంది లహరి మనసు. ఆ రాత్రే తమతో పాటు లహరిని తీసుకువెళతామని పట్టుబట్టారు రాజ్యలక్ష్మి గారు. ఉదయాన్నే పంపుతాం, మీరిద్దరూ ఇక్కడే ఉండండి అంది ఇందిరాదేవి. ఉదయాన్నే ఇల్లు కడిగిస్తాను, లహరి మొదటిసారిగా వస్తోంది అంటూ భార్యాభర్తలిద్దరూ కారులో వెళ్ళిపోయారు. తెల్లవారితే లహరి వెళుతోందన్న ఆలోచనకే గుండెల్లో చేయి పెట్టి కెలుకుతున్నంత బాధ అనిపించింది. హరిప్రసాద్ గారు మాత్రం మనసులో ఎంత బాధున్నా పైకి గంభీరంగా ఉన్నారు. లహరి మాత్రం సంతోషంగా లేదు, వెళుతున్నందుకు బాధగానూ లేదు. జయరాం నిద్రలేచేసరికే లహరిని వాళ్ల తాతగారొచ్చి కారులో వాళ్ళింటికి తీసుకువెళ్లారు. వాళ్ళ అమ్మగారి ద్వారా లహరి వెళ్లిన విషయం తెలుసుకున్న జయరాంకు మాట మాత్రంగానైనా తనతో చెప్పకుండా లహరి వాళ్ల తాతగారితో వెళ్లిపోయినందుకు బాధ అనిపించింది. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి మళ్లీ తను నిద్రపోయే వరకు తనకు కావలసినవన్నీ లహరే అమర్చేది. కాంపౌండర్ లేకపోయినా హాస్పిటల్ పని చూసుకోగలడు. తను స్టాఫ్ నర్సు లేకుండానైనా ఆపరేషన్ చేయగలడు.
కానీ లహరి లేకుండా తన పనులు చేసుకోలేకపోతున్నాడు జయరాం. ఆమె వెళ్లి వారం రోజులైంది. అన్ని రోజులు ఆమెను చూడకపోయేసరికి మనసులో ఏదో దిగులుగా బాధగా ఉందతనికి. తనను ప్రేమించానని తన కోసమే బ్రతుకుతున్నట్టుగా బాధపడిన లహరి తన కోసం ఒక్కసారి కూడా రాకపోవడంతో ఆమె ప్రేమంతా నటన అనుకున్నాడు కసిగా. ఆమె రూపాన్ని మనసులోంచి తుడిచేయాలని ప్రయత్నించినా మనసు అట్టడుగు పొరల్లోకి చొచ్చుకుపోయిన ఆమె రూపం అంత త్వరగా చెరిగిపోదని తెలిసేసరికి లహరి అతనికి దూరంగా వెళ్ళిపోయింది. జయరాం కుర్చీలో వెనక్కువాలి కళ్ళు మూసుకున్నాడు. మనసు తెర మీద మళ్లీ ఆమె బొమ్మ ప్రత్యక్షమైంది. అటువంటి అందాలన్నీ తను కాదనుకుంటున్నాడు. ఎందుకు? అర్థంలేని ఆవేశంతో తను ఆమె ప్రేమను అర్థం చేసుకోకుండా ఆమె ఎదుటే తనకు వేరే సంబంధం చూడమని చెప్పాడు. అభిమానవతైన లహరి అప్పుడు ఎంత బాధపడిందో అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పుడు ఆమె కాదన్నా బలవంతంగానైనా వాళ్ళామెకు పెళ్లి చేస్తారు. లహరి, ఈ ముహూర్తాల్లోనే నీకు పెళ్లి చేయాలనుకుంటున్నావు, ఏమంటామమ్మా అన్నారు లహరి తాతగారు. నా పెళ్లికప్పుడే ఏం తొందర తాతగారు అంది లహరి నెమ్మదిగా. తొందర నీకు కాదమ్మా, మాకు. పండుటాకు లాంటి వాళ్ళం ఏ క్షణంలో రాలిపోతామో తెలీదు. చిన్నతనంలో నీ ముద్దు ముచ్చట చూడలేకపోయాం. నీ పిల్లల ముచ్చటైనా చూద్దామని ఆశపడుతున్నామమ్మా అంది రాజ్యలక్ష్మి గారు. జయరాంకు తనను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఎలాగూ లేదు. అతన్ని మరిచిపోయి మరొక వ్యక్తికి తను మనసివ్వలేదు. అలా అని పెళ్లి చేసుకోనంటే ఈ వయసులో వీళ్ళెంత బాధపడతారో అనుకుంటూ లహరి ఎటు తేల్చుకోలేకపోతోంది. నేనొక సంబంధం చూశానమ్మా. అబ్బాయి డాక్టరు, స్వంతంగా ప్రాక్టీస్ పెట్టి 2 చేతులా సంపాదిస్తున్నాడు. తల్లి తప్ప ఎవరూ లేరు. అబ్బాయి చూడ్డానికి అందంగా ఉంటాడు. అబ్బాయిని ఇందిరాదేవి కూడా చూసింది. మాతో పాటు ఆమెకు కూడా నచ్చాడు. నీకు కూడా నచ్చితే ముహూర్తం పెట్టిస్తాను. ఆంటీ కూడా చూసిందా? అవునమ్మా, నిన్ను కోడలుగా చేసుకునే అదృష్టం తనకు లేదంటూ ఎంతగానో బాధపడుతుంది. ఆమె మాత్రం ఏం చేయగలదు? జయరాంకి ఇష్టం లేనప్పుడు. నిన్ను కాదంటున్నాడంటే అతను నిజంగా పిచ్చివాడే అనుకోవాలి. లహరి, ఒక విషయం దాచకుండా చెప్పమ్మా, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా అన్నారు. ఇంద్రదేవి చెప్పిందమ్మా. నిజంగా నువ్వు అతన్ని ప్రేమిస్తే నేను కూడా ఒకసారి అతనితో మాట్లాడతాను. వద్దు తాతగారు, నేను అతన్ని ప్రేమించాను. ఇప్పటికి కూడా నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అయినా నన్ను కాదని అతన్ని అభిమానం చంపుకొని నన్ను చేసుకోమని ప్రాధేయపడలేను. ప్రేమ విషయంలో పంతాలకు పట్టుదలకు చోటుండకూడదమ్మా. నీ ప్రేమ అతను అర్థం చేసుకోలేకపోవచ్చు. ఏమైనా మీరిళ్ళి అతనితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అంది లహరి. జయరాం, 5 గంటలకు లాయర్ రామారావు గారు వస్తారు. మీ నాన్నగారు నిన్నింట్లోనే ఉండమన్నారు అంది ఇందిరాదేవి. లాయర్ గారు వస్తే నేనింట్లో ఉండడం ఎందుకమ్మా? వాళ్ళ అమ్మాయి సరళను నీకు ఇవ్వాలనుకుంటున్నారు. నాన్నగారు ఆయన ఆ విషయాలన్నీ మాట్లాడుకున్నారు. అమ్మాయిని మేమిద్దరం చూసాం, మాకు నచ్చింది. రామారావు గారితో పాటు నువ్వు కూడా వెళ్ళి అమ్మాయిని చూసిరా. నాకు చెప్పకుండా పెళ్లి చూపులు ఎందుకు ఏర్పాటు చేశారు? ఏం, నీ పెళ్లి విషయంలో మేము ఆ మాత్రం కూడా కలగజేసుకోకూడదా? ఎందుకమ్మా అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? లేకపోతే ఏంట్రా, అన్ని విధాలా ఈ ఇంటి కోడలు కాదగిన అర్హతలున్న లహరిని కాదన్నావు. పరువు ప్రతిష్ట అన్నీ ఉన్న కుటుంబంలోని అమ్మాయిని చూడమన్నావు, చూశారు. పెళ్ళంటే తమాషా అనుకున్నావా? మీ నాన్నగారికి వాళ్ల కుటుంబం నచ్చి సరళను కోడలుగా చేసుకుంటాం అని అడిగారు. అందుకైనా సరే అన్నారు. పెద్దవాళ్లతో వ్యవహారం. ఇప్పుడు నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళకపోతే మీ నాన్నగారికి మాట పోతుంది. కుడితిలో పడ్డ ఎలకలా ఉంది జయరాం స్థితి. తనే సంబంధం చూడమన్నాడు. ఇప్పుడు కాదనడానికి వీల్లేదు. జయరాం, నాన్నగారు ఎంత మొండి మనుషో నీకు తెలుసు. నీ అంగీకారం కోసం ఇప్పటి వరకు నీకు పెళ్లి చేయకుండా ఆగారు. ఇప్పుడు నువ్వు సరే అన్న తర్వాతే సంబంధం చూశారు. వెళ్ళి సాయంత్రం పెళ్లి కూతురిని చూసిరా అంది. జయరాం రామారావు గారింటికెళ్ళినా ఆమె మనసుకి స్థిమితం చిక్కలేదు. లహరికి జయరాం పెళ్లి చూపులకు వెళ్లాడని తెలిసింది. సరళం చూడ్డానికి ఇందిరాదేవి లహరి తాతగారిని కూడా తీసుకువెళ్ళింది. ఆ సంగతి ఆమె గుండెకు బలమైన గాయాన్ని కలిగించింది. బంగారంలాంటి భవిష్యత్తుని నిన్ను కాదని వ్యక్తి కోసం పాడు చేసుకుంటావా అనే వాళ్ళమ్మమ్మగారి మాటల వైపు ఒక్కోసారి మనసు మొగ్గు చూపుతుంది. మరోసారి ఆలోచింపజేస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎటువైపు పోవాలి, ఏమీ అర్థం కావడం లేదు. జయరాం పెళ్లిచూపులు జరిగిన రోజు నుంచి మనసును మంటలో పెట్టి కాలుస్తున్నంత బాధగా ఉంది. జయరాం సరళను పెళ్లిచూపులు చూశాడు. వంక పెట్టడానికి వీల్లేని సౌందర్యవతి. ఒక్కసారి ఆమెను చూసిన వాళ్ళు మరోసారి ఆమె వైపు చూడకుండా ఉండలేరు. BA డిగ్రీ ఉంది. అందుకు తగిన సంస్కారం, వినయం అన్నీ ఉన్నాయి. అన్నింటితో పాటు ఆమెతో పాటు వచ్చే బ్యాంకు బ్యాలెన్స్ కూడా చాలా ఎక్కువే ఉంది. ఆ అమ్మాయి బాగుందని చెబితే వెంటనే ముహూర్తం పెట్టించేస్తామంటారేమో అని భయం. అంత అందమైన సరళ సున్నిత సౌందర్యం అతని ఎదలో ఎటువంటి అలజడి కలిగించలేదు.
ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామన్న భావన కూడా కలగడం లేదు. వాళ్ళింటి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఏం బాబు ముహూర్తం పెట్టించమంటావా అంటూ ఒకటే సతాయిస్తున్నారు. వాళ్ళకేమని సమాధానం చెప్పాలో అతనికి అర్థం కావడం లేదు. లహరి వెళ్ళిపోయిన దగ్గర నుంచి జయరాంలో ఎంతో మార్పు కనిపిస్తున్నా ఆ మార్పుకు కారణం లహరే అన్న విషయం ఆ భార్యాభర్తలకు అర్థం కావడం లేదు. జయరాంకెదురుగా లహరి నిల్చునుంది. ఆమెను చూడగానే అతని హృదయం ఆనందంతో ఎగిసిపడింది. ఆమె అతనికి దగ్గరగా వచ్చి అతని కళ్ళలోకి ఆరాధనగా చూసింది. ఆమె కళ్ళలోని భావాలు అతని మనసును చలింపజేశాయి. ఆమెతో మాట్లాడలేకపోతున్నాడు హద్దులు దాటిన ఆనందంతో. అతన్ని చూస్తున్న ఆనందంలో ఆమె గుండె లయతప్పినట్లయింది. లహరి అన్నాడు జయరాం. ఆమె మౌనంగా చూస్తూ అలాగే నిల్చుంది. లహరి మాట్లాడవేం? ఏం మాట్లాడమంటారు? లహరి, నీ మాటలు నా గుండెల మీద పన్నీటి జల్లులు కురిపిస్తాయి. నాకేం కావాలో అర్థం కాని ఆవేశంలో నేనేం పోగొట్టుకోబోతున్నానో నాకు తెలిసింది. అందుకే నీకోసం పరిగెత్తుకొచ్చాను. భావోద్రేకంతో చలించిపోయాడతను. తీవ్రమైన భావ సంచలనంతో ఆమె గొంతు మూగబోయింది. లహరి, పెదవుల విప్పవేం? ఎందుకా మౌనం? లహరి, నాకు నువ్వు కావాలి. ఏమండి అంది అతి ప్రయత్నం మీద గొంతు పెగల్చుకుని. ఆమెను మాట్లాడనివ్వకుండా ఆమె తలను తన ఎదకు అదుముకున్నాడు. అదొక అనిర్వచనీయమైన తీయని అనుభూతి. అణువణువున చిత్రమైన కంపన. ఇన్నాళ్లుగా ఉంటుందన్న నిగ్రహం సడలిపోయింది. ఆర్తిగా అనురాగంగా తనను అల్లుకుపోతున్న లహరిలో లీనం కావాలని ప్రయత్నిస్తున్నాడు. లహరి దూరంగా తొలగిపోయింది. లహరి, లహరి అని బిగ్గరగా పిలిచాడు జయరాం. అతను కళ్ళు తెరిచి చూసేసరికి అందమైన కల కరిగిపోయింది. లేచి మంచినీళ్లు తాగి పడుకున్నాడు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు. కల కరిగిపోయినా ఆ కల తాలూకా తీయని అనుభూతి అతన్నింకా వదల్లేదు. రోజులు గడిచిపోతున్నాయి. జయరామును పెళ్లికి ముహూర్తం పెట్టించమంటావా అని అడిగడిగి విసుగెత్తిపోయిన హరిప్రసాద్ గారు ఇంకా ప్రసక్తి తేవడం మానుకున్నారు. లహరికి సంబంధాలు చూస్తున్నారని తెలిసిన దగ్గర నుంచి జయరాం మనసు అల్లకల్లోలంగా ఉంది. ఆమె అంతటా ఆమెగా తన ప్రేమను వ్యక్తం చేసినప్పుడు నిరాకరించాడు. ఇప్పుడు ఏ మోకం పెట్టుకుని లహరి దగ్గరికెళ్ళి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పగలడు? అందుకే లహరిని పెళ్లి చేసుకుంటానని వాళ్ళమ్మతో చెప్పాడు. లహరికి ఫోన్ చేసి పిలుస్తాను. ఈ విషయం నువ్వే ఆమెతో చెప్పు. అభిమానం మెండుగా గల లహరి ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుందో లేదో అందావిడ. ఆ రోజు ఆదివారం. ఇందిరాదేవి లహరి దగ్గరికెళ్ళి లహరిని జయరాం దగ్గరకు పంపించి వాళ్లకు ఏకాంతం కలిగించాలన్న ఉద్దేశంతో తను అక్కడే ఉండిపోయింది. జయరాం లహరిని పెళ్లి చేసుకుంటాను అన్నాడని ఇందిరాదేవి చెప్పగానే మనసులో బరువు తొలగిపోయినట్టు హాయిగా నిట్టూర్చారు. అనంత పద్మనాభ ప్రసాద్ గారు, రాజ్యలక్ష్మి గారు. వాళ్లకు అంతకు మించిన ఆనందం ఏముంది? అప్పటికప్పుడే హరిప్రసాద్ గారికి కూడా ఫోన్ చేసి రప్పించారు. అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. ఇక వాళ్ల అనుమతి తీసుకునే అవసరం లేకపోయింది. ముహూర్తం కూడా నిర్ణయించారు. వారం రోజుల్లోనే వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా జరిపించేశారు. ఇంతటితో ప్రేమ దొంగ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.